ప్రభాకర్ గారి నాయకత్వం జై తెలంగాణ. కూర్చోవాలి. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు వేదిక మీద కావాలి. గౌరవ హరీష్ అన్న ఇప్పుడే సభాస్థానికి ఆడం జరిగింది. దీక్ష ప్రారంభమవుతుంది. గౌరవ దేవప్రసాద్ గారు వారి కూడా వేదిక రావాలి. మన జైరాబాద్ పార్లమెంట్ మన అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ గారు కూడా ఇచ్చేది వారి కూడా వేదిక మీద రావాలి. ఇంకా కార్యక్రమం అందరూ కూడా సెల్ఫీల మీద ఒక్క లైన్ అంటే కూడా ప్లీజ్ అర్థం చేస్తున్నారు. కొంచెం ఒక లైన్ ఇంకా కొత్త ఇంకా ఇంకా బ్యాగులతో కూర్చోవాలి. నాయక్ ప్రకాశ్ అందరూ కూర్చోండి. వెనుకలు అందరూ కూర్చోవాలి. సహకరించాలి ప్లీజ్. అందరూ రోడ్డు మీదకి వెళ్ళి చేర్చడానికి సైడ్ మీద వెంట కావాలి. కార్యకర్తలు అందరూ సహకరించాలి ప్లీజ్. దీక్ష ప్రారంభమవుతుంది. రోడ్డు మీద ఉన్న కార్యకర్తలు అందరూ కూడా వెనుక వచ్చారు. అదేవిధంగా చేతులలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. రోడ్డు మీద మీరందరూ పైకి ఎక్కాలి భయ్యా. ఆ ఓపెన్ సెట్ వయసు మీరు ఎంత జరగాలి ప్లీజ్ ప్లీజ్. తమ్ముడు వాటిని పోతున్నాయి బాబు ఎంత జరుగు నాకు జరుగు బెట్ట జరుగు. పిచ్చే ఆజావు పిచ్చే ఆజావు అన్నలు తమ్ముడు వయసా కార్యకర్తలందరూ మీదికి రండి. मालाना कपड़े जरूर आने रेस्पॉन्डर साहब दिसन मालाना भाई के को मचे पैदा पीर के पटला एक बोल के पीर के बेटा थोड़ा ऊपर आ जाओ बेटा. वो किसान को दिखने दो, किसान को दिखने दो. ఆయన మంచి రైతులకు ఆయన నడవడని ఆయన ఏమనుకు ఉండగా మంచిగా ఉన్నాడు. ఆయన మంచి ఎడగొంటున్నాడు. కూర్చో బాబు. రెస్పాండెన్స్ కూర్చో. ఎంత ఎక్కువ నీకెక్కు బాబు. నువ్వు ఎంత రా బిడ్డ. ఈరోజు అందరూ కూర్చొని దీక్ష స్టార్ట్ చేస్తున్నాం. మన గౌరవ మాజీ మంత్రులు హరీష్ అన్న వచ్చిండు. స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాయ మాటలు చెప్పి మరి రైతు ప్రభుత్వమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మరి దించినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతుల్లో తప్పుడు హామీలతోటి రైతు వ్యతిరేకమైనటువంటి మొదటి నుంచి కూడా చెప్పేదోటి చేసేదోటి ఈ దేశాన్ని 60 సంవత్సరాలు లూటీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరొకసారి మోసం చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన విషయం మనకు తెలుసు. మరి దాన్ని నిరసిస్తూ కేసీఆర్ గారి రైతులందరూ కూడా రైతులను నమ్మే ప్రభుత్వంగా రైతు ప్రభుత్వంగా ఎత్తేసిన వ్యవసాయ ముందు అవ్వాలని రాజేసిన రాజ్యం ముందు అవ్వాలని చెప్పి కేసీఆర్ గారు చెప్తుండే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ప్రతి చేతికి నీళ్లు వస్తాయి, ప్రతి చేతికి పని దొరుకుతుంది, ప్రతి ఇంటికి కూడా నీళ్లు వస్తాయని చెప్పి చెప్పిన విధంగా గత 10 సంవత్సరాలు మరి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మన టైగర్ హరీష్ అన్న నాయకత్వంలో ప్రతి చెరువు కుంటలో పూడిక తీసి ప్రతి గ్రామంలో కూడా మిషన్ కాకతీయలో ప్రతి రైతుకు 50 సంవత్సరాలు ఉన్నటువంటి దరిద్రాన్ని తొలగించిన విషయం మనందరూ కూడా తెలుసు. మరి 50 ఏళ్ళు నీళ్ల కట్టగట ఏ పని చేయాలో కట్టగట ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో అగ్రగామిగా నిలిపి ఈ దేశానికి పోయేటటువంటి ఆర్థికంగా డబ్బులు పోయినటువంటి పనుల రూపంలో పోయే డబ్బులు తెలంగాణలో అత్యధికంగా పోయినట్టు చేసినటువంటి మన గౌరవ కేసీఆర్ గారు గౌరవ ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ అన్న గారి విషయం మనందరూ కూడా తెలుసు. మరి ఇంత చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీతో అధికారంలోకి వచ్చినాక ఎవరైనా సరే కేసీఆర్ గారు రుణం చేసింది కదా మీరు తీసుకొని డిసెంబర్ 9కి ఇస్తాను అబద్ధం చెప్పాడు. నమ్మిండు. గ్యాస్ ఇస్తాడు 15,000 రూపాయలు 15,000 ఇస్తాడు. ఎక్కడ కూడా ఇస్తలే. కేసీఆర్ గారు ఒక 100 రోజులు ఆగిండు. మన నాయకులు అక్కడ మాట్లాడితే కూడా కొంత టైం ఇస్తాం, మాకు ఓపిక ఉన్నది, టైం ఇచ్చినాక బయటకు వెళ్తామని చెప్పి ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా నల్గొండలో స్టార్ట్ చేసిండు. కరీంనగర్ రాయుడు రేపు మాకు మన జిల్లా కూడా రాబోతున్న తొందరలోనే కేసీఆర్ గారు బయలుదేరిండు. అంత పెద్ద రాక్షసులైనటువంటి ఆంధ్ర రాయలసీమలో సమైక్య వారిలోనే తరిమి కొట్టినటువంటి మన నాయకుడు మరి ఈ రేవంత్ రెడ్డి బచ్చ ఒక లెక్క కాదు.
రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకొని నన్ను కంపెనీగా చూస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, మా ప్రభుత్వం కాంగ్రెస్ రాజు అధికారంలోకి పదే మోడీ మాకు సహకరించాలి ముందర కూడా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు తెలుసు కాంగ్రెస్ రాదని తెలుసు. ఇప్పటి కలెక్షన్ కోసం సీటు కాపాడడం కోసం ఏదో ప్రయత్నాలు చేసి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి మనందరినీ మోసం చేసిన విషయం రైతులు ఇలా గమనిస్తా ఉన్నారు. ఈ రైతులకు బాసటగా మా ప్రభుత్వం ఉంటుంది, మేమున్నాం, మా పార్టీ ఉన్నదని చెప్పి అండగా ఉన్నటువంటి BRS పార్టీ ప్రభుత్వం మరి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకు కూడా మనం ఇలా బాసటగా నిలిచి కేసీఆర్ గారు పిలిపించిండు. కేసీఆర్ గారు పిలిపించి రైతులు అదే పడద్దు, ఆత్మహత్య చేసుకోవద్దు, మేమున్నామని చెప్తా ఉన్నారు. మొన్ననే మన హరీశ్వర చెప్తే లీస్ట్ బయట పెట్టుకుని కాంగ్రెస్ లో మాట్లాడారు. 200 మంది చనిపోయారని చెప్పి మన హరీశ్వర చెప్తే అది వాళ్ళు నమ్మలేరు, లీస్ట్ పెట్టుకున్నారు. ఒక క్షణంగా హరీశ్వర సోషల్ మీడియా వేదికగా పత్రిక రూపకంగా చనిపోయిన రైతు వివరాలు పెడితే స్పందన లేదు కాంగ్రెస్ మంత్రులది. ఏ మంత్రి మాట్లాడతారే లిస్టు అయితే తోక ముడిచిరు. ఇవన్నీ విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి మనం మోసం పోతే తెలంగాణను ఎవరు కాపాడలేని పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ తీసుకుపోతుంది. 50 ఏళ్ళు 40 ఏళ్ళు నూరు చేసిన కాంగ్రెస్ పార్టీ మరొకసారి అదేవిధంగా కమిషన్లు మనం చూస్తా ఉన్నాం. ఎవరిని ఎక్కడ కొట్టాలి, ఎవరిని ఎక్కడ దబాయించాలి, ఏ డబ్బులు సుందేయాలి, ఏ అధికారం పడుకోవాలి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అట్లా చేస్తే రాష్ట్రంలో పెద్దన్న చేస్తే చిన్న రాష్ట్రంలో అదే విధంగా చేస్తా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు. BRS పార్టీ అండగా ఉన్నది. BRS పార్టీ రాష్ట్రాన్ని సాధించడం ఈ ప్రభుత్వంలో లెక్క కాదు. తప్పకుండా త్వరలో ఈ కాంగ్రెస్ పార్టీకి తర్వాత జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన బాధ్యత రైతాంగం మీద ఉన్నది. రైతాంగం దయచేసి ఆలోచన చేయాలి, రైతులను ఆలోచన చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మోసపోయి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే నేను రైతు బంధు BRS ఇచ్చినా మరి రైతు బీమా అంతే ఇచ్చినా మరి ఒక ఇస్తానని బోనస్ ఇవ్వకపోయినా ఏం చేసినా మమ్మల్ని సమర్థిస్తున్నారు ఈ ప్రజలు కోరు. కాబట్టి వీళ్ళు ఇట్లే వంచిస్తామని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి దయచేసి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఇక్కడ కార్యకర్తలు అందరూ ఆలోచన చేయాలి. నిన్ననే తుపాకి రామలక్ష్మి మాట్లాడి మనం గుర్తు పెట్టుకోవాలి. ఆ పార్టీ నైజమేదో మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ ప్రజలను తిరస్కరించిన సంగారెడ్డి ప్రజలకు అక్కర్లేదు, మేమందరూ నేనే తిరస్కరించి చెప్తే నేను ఆయన సంగారెడ్డికి వచ్చిండు ఏం మాట్లాడి మనం ఆలోచన చేయాలి. నాకు కాంగ్రెస్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేసుకోవాలి. నేను నా భార్య 3 రోజులు అందరినీ నా బిడ్డ ఫోన్ చేస్తే నా భార్యను లెక్కట్లే మీరు లెక్కనా అని మాట్లాడి ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. నా భార్య ఏడుస్తుందని చెప్పి నా బిడ్డ ఫోన్ చేస్తే నేనేం చేయాలి ఏడుదని చెప్పి మాట్లాడు. మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ ఆయన ఒక హెచ్చరిక వేసిండు. బిడ్డ ప్రజలు తిరస్కరించినా మిమ్మల్ని తిరస్కరిస్తున్నారని చెప్పి చెప్పగానే చెప్పిన విషయం నేను చాలా స్పష్టంగా చెప్పిండు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా చాలా సందర్భంలో ఆయన మీరు మద్దతుగా ఉండి ఆయనకు సపోర్ట్ చేసినా లాస్ట్ వస్తే మీరు తిరస్కరించిన విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. 24 గంటలు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండే చింతపడగా నాయకత్వంలో హరీశ్వర్ నడతో మేమందరం మీకు అండగా ఉంటాం, ఈ ప్రజలకు అండగా ఉంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వచ్చుతాం, మీ ప్రతి సమస్యకు మేము ఉంటాం. ఎంపీ ఎన్నికల్లో కూడా మొన్న ఏ విధంగా అయితే ప్రభాకర్ ఆశీర్వదించారో హరీశ్వర్ నమ్మకం నుంచి మీరు ఓట్లు వేసారో మరొకసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పి BRS పార్టీకి అసెంబ్లీలో మెజార్టీ ఇస్తే మీ వైపున పోరాటం చేస్తాం. ఈ అసెంబ్లీకి హరీశ్వర్ నడుతోని కేసీఆర్ నాయకత్వంలో BRS పార్టీ అండగా ఉంటున్న విషయం కూడా తెలియజేస్తూ ఇచ్చిన హామీలను తుగలు నొక్కడానికి కొత్త మాటలు బయటికి తీసుకొచ్చి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. కార్యకర్తలు మీరు కంపెనీలు పెట్టుకోండి, చైర్మన్ అయిపోయిందని చెప్తారు. కార్యకర్తలు కంపెనీలు పెట్టే స్థాయి ఆలోచన చేసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచన చేసుకోవాలి. ఏ నాయకుడు ఎటువంటివాడు, ఏ పార్టీ ఎటువంటిది, ఎవరు అందుబాటులో ఉంటారు, ప్రజలకు ఎవరు సేవ చేస్తారు అని ఒక్కసారి ఆలోచన చేసుకుని రేపు రాబోయే ఎన్నికల్లో BRS పార్టీ కార్యకర్తలు సైనికులాగా పనిచేస్తారు. మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి అర్థం చేసుకుని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో 100 రోజులు చూసినాం. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో 100 రోజులు దాటిన తర్వాత కూడా మరొకసారి తప్పుడు హామీతో ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఎందుకు రైతులు ముద్దలు మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఎవరు వ్యక్తం కూడా గేట్లు తెచ్చినా చేంజ్ చేసి అంటున్నాడు. ఇలా సింగూరు నీళ్లు మన హరీశ్వర్ నాయకత్వంలో ఉద్యమం చేసి మన ఆ రోజు తెలంగాణ రాష్ట్రం నాగముద్యమం చేసినాం. సింగూరు నీళ్లు జిల్లాకే ఇస్తామని పరిశ్రమ చాలాసార్లు చెప్పి మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రం రాగానే కృష్ణా గోదావరి నీళ్లు హైదరాబాద్కి ఇచ్చి మనం సింగూరు నీళ్లు మనకి ఇస్తే రైతుల కోసం సింగూరు నీళ్లు హరీశ్వర్ ఇప్పించని ప్రధాన దేశ నాయకులు
మన కుట్ర చేస్తా ఉన్నారు. హైదరాబాద్ కు సింగూరు నిలిచేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీ చేతగారు దత్తమ్మల కృష్ణా నీళ్ళు ఎందుకు గోదావరి నీళ్ళు ఎందుకు సమాధానం చెప్పాలి. ఇవన్నీ కూడా జిల్లా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు చేతగారు దత్తమ్మలు ఏం చేస్తున్నారు ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా సంగారెడ్డి అసెంబ్లీలో ప్రజలందరూ మాకు సపోర్ట్ ఇవ్వండి, మాకు మద్దతు ఇవ్వండి. ఈ ఎంపీ గెలిచిన తర్వాత మెదక్ పార్లమెంట్ ఖచ్చితంగా మనం గెలుస్తా ఉన్నాం. మెదక్ పార్లమెంట్ BRS పార్టీ గెలుస్తా ఉన్నది. గౌరవ హరీష్ ఉన్నాడు. సిద్దిపేట గజ్వేల కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా తప్పకుండా వెంకటరామరెడ్డి గారు మనం గెలిపించబోతా ఉన్నాం. క్యాండిడేట్ మీద మాట్లాడబోతా ఉన్నారు, ఇంకేమో మాట్లాడుతూ ఉన్నారు. మేము రైతులకు సపోర్ట్ చేస్తాం, ఎలక్షన్ కొట్లాడుతాం, మంది చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్య ఉంటాం. కాబట్టి హరీష్ నాయకత్వంలో ప్రభాకర్ ఈ కాన్స్టిట్యూన్సీలో చేసినటువంటి కార్యక్రమాలకు మన కార్యకర్తల మద్దతు ఉంది. ప్రజలు కూడా మద్దతు ఇస్తే ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున స్పీడ్ గా పనిచేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఈ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గెలిచినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం లేదు కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రతి రైతుకు మేము బాధపడుకుంటామని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు హరీష్ నాయకత్వం స్టార్ట్ చేసినాం. రైతులకు ఏ అన్యాయమైనా మొత్తం సమస్య తీరవరకు కూడా తప్పకుండా ఈ పోరాటం కొనసాగుతుంది. ఇదే వేదిక నుండి ఇక్కడనే ఈ వేదికల్ని 100 రోజులు దీక్షలు చేసినాం. ఆ రోజు హరీష్ అన్న కూడా వచ్చిండు. ఇక్కడ దీక్షలు చేసినాం. ఈయన తెలంగాణ ఉద్యమ రోజుకి ముందరనే చీర కట్టించినాం, ఫ్లెక్సీకి ఇక్కడనే కట్టించినాము. రౌడీ ముగ్గులను నిన్నగాక మొన్న BRS పార్టీ మోసం చేసి అలా కలిసినటువంటి తాను నాగేందర్ మంత్రిగా వచ్చి ఇక్కడనే 10th లో ఉన్నటువంటి ఉద్యమకారులు చేయాల్సినటువంటి చరిత్ర ఆ గౌరవ విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే 10th మరొకసారి ఉద్యమం స్టార్ట్ అయింది. ఏదైతే ఇక్కడ కూర్చొని ఉద్యమం స్టార్ట్ చేసినామో, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో, సంగారెడ్డి ఎమ్మెల్యేల పార్లమెంట్ గెలిపించుకున్నామో, మరొకసారి ఇక్కడికి ఇదే వేదిక నుంచి ఉద్యమం స్టార్ట్ చేసిన బిడ్డ రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ పుట్టవేత లేకుండా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ మరి ఈ సమావేశంలో ఇప్పుడు మరి హరీష్ అన్నయ్య మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా ఒక్కొక్క తిరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందరికీ కొంచెం బూస్టప్ ఇవ్వాలని ప్రయత్నం కోరుతూ తర్వాత మన కార్యక్రమం కొనసాగుతుంది. మండల పార్టీ అధ్యక్షులు సర్పంచ్ అందరూ మాట్లాడాల్సి ఉన్నారు కాబట్టి గౌరవ అన్న మాట్లాడు హరీష్ అన్న మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఎండిన పంటలకు 25,000 నష్టపరిహారం, ఎండిన పంటలకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీని, 2 లక్షల రుణమాఫీని, వడ్లకు మక్కలకు బోనస్ ను చెల్లించాలి. వడ్లకు మక్కలకు 500 బోనస్, వడ్లకు మక్కలకు 500 బోనస్ ను, రైతు రుణమాఫీని, రైతు రుణమాఫీని, రైతు రుణమాఫీని. జై తెలంగాణ. చనిపోయిన రైతులకు 20 లక్షల ఎక్స్గ్రేషియర్ను గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ప్రభాకర్ అన్న గారికి, జడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, మాణిక్యమన్న గారికి, దేవి ప్రసాద్ అన్న గారికి, రాజేందర్ అన్న గారికి, దేశ్ పాండే గారికి, బుచ్చిరెడ్డి గారికి, నరహర్ రెడ్డి గారికి, మన పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి జహీరాబాద్ గౌరవనీయులు గాలి అనిల్ కుమార్ గారికి, గౌరవనీయ జడ్పీటీసీ కొండలరెడ్డి గారికి, యాదమ్మ కృష్ణయ్య గారికి, సరళ పుల్లారెడ్డి గారికి, మల్లాగౌడ్ గారికి, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ ఎంపీపీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, కౌన్సిలర్లు, BRS ఉద్యమకారులకు, మా సంగారెడ్డి జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కొద్దిగా జర్నలిస్టులకు నేను కుర్చీలు అడ్జస్ట్ చేయండి పాపం. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మోసపూరితపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గుండెల మీద దండింది. మొద్దు నిద్రపోతున్న
ఈ మొండి ప్రభుత్వాన్ని కళ్ళు తెరవడానికే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంట ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వంలో 200 మంది రైతులు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వానికి కనీసం చనిపోయిన రైతులను పరామర్శించడానికి కూడా సమయం దొరుకుతలేదు. మానవత్వం కోల్పోయింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపుతలేరు. ఎండిపోయిన పంట పొలాలను ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఒక్కరు కూడా చూసి నా పాపాన పోలేదు. వడగళ్ల వాన వల్ల నష్టం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పోయి చూసినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైంది. కేసీఆర్ గారు వ్యవసాయం దండగా అన్నటువంటి గత ప్రభుత్వ నినాదాన్ని నానుడిని మార్చి వ్యవసాయాన్ని పండగగా మార్చి చూపించిండు కేసీఆర్. కానీ కాంగ్రెస్ వచ్చింది, మళ్లీ కరెంటు కోతలు మోపైనాయి, మోటార్లు కాలుతా ఉన్నాయి, పంటలు ఎండుతా ఉన్నాయి, రైతులకు నీళ్లు తక్కువైనాయి, నీళ్లు ఎక్కువైనటువంటి పరిస్థితి నేటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనబడతా ఉంది. ఇలా రైతన్నల్ని కాంగ్రెస్ పార్టీ నానా ఇబ్బందులు పెడతా ఉంది. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్ది వడ్లు పండిస్తే కాంగ్రెస్ హయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు మిగిలినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి రైతుల్ని కాపాడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయని మీరు తప్పించుకోవాలని చూస్తే రైతులు మిమ్మల్ని క్షమించరు అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. పనికి మాలిన మాటలు బంద్ చేయండి, చిల్లర రాజకీయాలు మానండి, ఎండిన పంటలకు సహాయం చేయండి అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంతసేపు కేసీఆర్ ను తిట్టడం ద్వారానో BRS పార్టీ మీద బురద జల్లడం ద్వారానో ఈ రాష్ట్ర ప్రజల దృష్టి మరలుస్తామంటే అది అయ్యే పని కాదు. మేము ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని ఎందుకన్నా తిట్టండి ఓకే, కానీ రైతుల్ని కాపాడండి, రైతుల దుఃఖాన్ని తీర్చండి, రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపండి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అదే మీరు ఒక్కటన్నా చేసిందా? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు, 13 హామీలు అమలు చేస్తామన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టలేదు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 4 నెలలైనా ఇలా రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు, రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు, కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే 100 రోజుల్లో మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందే. బీజేపీ ఏం చక్కగా చేసింది, ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని, దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు బిగించినట్టయితుందని ధర్నాలు చేసిండ్రు రైతులు. ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు, మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు. ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు,
కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ వాళ్ళు కళ్ళు తెచ్చింది. యాడుందరా వీళ్ళంతా? కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి యాడికి వచ్చింది రైతులు. అప్పుడు ఏం చేసింది? నిన్న దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇవాళ ఉన్నాయని, కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు నిన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో ఏడవైంది? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందే. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంట పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకుల్ని కోరుతా ఉన్నా. ఇదే బీజేపీ కేసీఆర్ హయాంలో బ్రహ్మాండంగా చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు కట్టి, రైతు బంధు ఇచ్చి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే వడ్లు కొని మరి చేతులెత్తింది బీజేపీ కాదా? రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు, 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే కేసీఆర్ దిగిపోయే నాటికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండేటట్టు చేసిండు కేసీఆర్. ఇదే బీజేపీ వాళ్ళు అరే గింత పంట ఎట్లా పండిందా మీ దగ్గర, ఏమైనా మ్యాజిక్ చేసిండ్రా అంటూ మేము వడ్లు కొనమని చేతులెత్తిండు. ఆనాడు మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. పండిన పంట కొనండి, పంజాబ్ లో పండిన గింజలు, పండిన వడ్లు ఒక్క గింజ లేకుండా పంజాబ్ లో కొంటరెట్లా, మా తెలంగాణ వడ్లు కొనరెట్లా అని ఢిల్లీలో పోయి కేసీఆర్ తో సహా మనందరం ధర్నా చేసినాం. ఆ రోజు ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? మీ రైతులకు, మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కు నేర్పింది అన్నారు బీజేపీ. నూకల్ బుక్కు అన్న బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నూకలు చెల్లే విధంగా తెలంగాణ రైతులు తీర్పు చెప్పబోతా ఉన్నారు. నూకల్ బుక్కు అని మమ్మల్ని అవమానించిన బీజేపీకి ఈ తెలంగాణ రైతుల ఓట్లు అడిగే హక్కు ఎక్కడి? ఏం చేసింది బీజేపీ? మాకేమైనా జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిందా? పోలవరంకి ఇచ్చారు, మా ప్రాణహిత చెవెళ్ళకి ఎందుకు ఇయ్యరు? మా కాళేశ్వరంకి ఎందుకు ఇయ్యరు? మా పాలమూరుకి ఎందుకు ఇయ్యరు? తెలంగాణకు జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యరు. తెలంగాణలో పండిన వడ్లు కొనరు. రైతులకు బోరు బాయిల కాడ మీటర్లు పెట్టలేదని తెలంగాణకి ఇచ్చే 35,000 కోట్ల రూపాయలు ఆపుతారు. ఇంకా ఈ బీజేపీ ఈ రోజు రైతుల మీద మొసలు కన్నీరు గార్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఏం హక్కున్నది? మీరెందుకు సాయం చేయరు? ఇలా ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి తక్షణమే ఎకరానికి 25,000 రూపాయలు సాయం చేసి తెలంగాణ రైతుల్ని కాపాడాలని చెప్పి ఇలా BRS పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాంగ్రెస్ నాయకులారా, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వకుండా మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని మళ్లీ గ్రామాల్లోకి వస్తారు? చెప్పలేదా మీరు? మీ మేనిఫెస్టోలో రాసిచ్చారు, బాండ్ పేపర్లు పంచారు. ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట రప్పమన్నారు. 100 రోజులు నిండినా వడ్లకు బోనస్ లేదు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇది కాంగ్రెస్ కు తప్పకుండా ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్తారు. అందువల్ల మేము ఒకటే కోరుతున్నాం, కాంగ్రెస్ నాయకులారా, ఊకే చిల్లర మాటలు, బోగస్ మాటలు బంద్ పెట్టండి. వడ్లకు మక్కలకు బోనస్ ఇవ్వండి. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ మీరే చెప్పిండ్రు, మీ పరిపాలనకు ఈ ఎన్నికలు రెఫరెండం అన్నారు. అంటే రైతులు ఎందుకు ఓటేయాలి మీ ప్రభుత్వానికి? నువ్వే చెప్తున్నావు 100 రోజుల నా పాలనకు రెఫరెండం అన్నావు. అంటే మా రైతులు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, నువ్వు ఇస్తానన్న 15,000 రైతు బంధు ఇయ్యనందుకు, నువ్వు ఇస్తానన్న మక్కలకు వడ్లకు 500 బోనస్ ఇయ్యనందుకు, వ్యవసాయ కూలీలకు 12,000 కొట్టినందుకు, కౌలు రైతులకు 15,000 కొట్టినందుకు, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తానని ఇయ్యనందుకు నీకు మా రైతులు ఓటేయాలా అని నేను అడుగుతా ఉన్నా. రేపేమంటావు?
అన్ని ఎక్కువగా నాకే వేసింటాను వారు రేపు. అందుకే ఇవాళ తెలంగాణ రైతులు, విజ్ఞులైన మా రైతులు, మా ప్రజలు ఇవాళ అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీకు చురుకు పెడతారు. మేము ఈ దీక్ష ద్వారా తెలంగాణ వ్యాప్తంగా మా BRS కార్యకర్తలు, రైతులు ఇవాళ తెలంగాణ రైతాంగం పక్షాన ఈ మొద్దు నిద్రపోతున్న ఈ మొండి ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసమే ఈ దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొనండి, రాజకీయాలు పక్కన పెట్టండి, రైతుల్ని ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రైతు బంధు పడలేదంటే ఎవరిరా అన్నది చెప్పుతో కొట్టాడు. అంటే నిన్ను గెలిపించి నీ ప్రభుత్వాన్ని కుర్చీలో కూర్చోబెడితే రైతు బంధు ఇవ్వలేదంటే చెప్పుతో కొట్టాటవా? నీతో చెప్పుతో కొట్టించుకోవడానికే నీ ఓట్లేసింది మా రైతులు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? రైతుల పట్ల, దేశానికి అన్నం పెట్టే రైతు పట్ల నువ్వు మాట్లాడే భాష ఇదేనా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. శ్రీరాముచ్చట కేసీఆర్ ఉండగా కరెంట్ వస్తుంది ఎట్లా, ఇలా రాదెట్లా? కేసీఆర్ ఉండగా కాలువలలో నీళ్లు వాడతాయట్లా, కాంగ్రెస్ వాళ్ళు రాగానే పారేయట్లా? అంటే ఇవాళ ఏదో కాలు పెట్టిన ఇవాళ అంటారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, ఈ రాష్ట్రంలో కరువు వచ్చింది. ఇవాళ రైతుల పరిస్థితి ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కేసీఆర్ గారి హయాంలో పంటలు పండుడు తప్ప ఎండుడు తెలియదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, పంటలు ఎండుడు మోపైంది. చివరికి రైతులు తమ సొంత పంట పొలాలను ఇలా నిప్పు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇది కాంగ్రెస్ యొక్క దుర్మార్గపు పాలన వల్ల. అరే ఇంత జరిగినా ఒక్క మంత్రి గాని, ముఖ్యమంత్రి గారు గాని ఎండిపోయిన పొలాలు చూడడానికి రాదు, చనిపోయిన రైతు కుటుంబాల్ని ఆదర్శించడానికి కదలరు. అంటే మీరు ఇక మేము గద్దెనెక్కిన రైతులతో మాకేం పని అనుకుంటున్నారా? తప్పకుండా మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రజలు గుణపాఠం చెప్తారు. ఇంకేందో కొత్త మేనిఫెస్టో పెట్టారంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏం పెట్టారు? పోయినసారి రాహుల్ గాంధీ గారు మీరే కదా మేనిఫెస్టో విడుదల చేసింది, మీరే కదా ఇవి అమలు చేస్తామని మాట ఇచ్చింది. మరి ఇచ్చిన మాటనే మీరు నిలబెట్టుకోలేదు. మాట తప్పిన మీరు మళ్ళీ ఈ రోజు మేనిఫెస్టో పెట్టే నైతికత మీకు ఎక్కడిది అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. అందువల్ల రైతు సోదరులారా ఈ రోజు ధైర్యంగా ఉండండి, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీకోసం BRS ప్రభుత్వ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు. మేము ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా సరే రైతులకు మేలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది, మా ఉద్యమాలు కొనసాగుతాయి. అందువల్ల రైతు సోదరులారా ధైర్యంగా ఉండండి, మీకు న్యాయం జరిగేదాకా కూడా BRS పార్టీ మీ వెన్నంటి ఉంటది, మిమ్మల్ని కాపాడుకుంటది. ఎవరు అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఇవాళ రైతు సోదరులందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. వైసాబ్ దీక్ష కొనసాగుతుంది, ఎవరు లేవద్దు. మా మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు అందరూ మాట్లాడతారు. జహీరాబాద్ లో కూడా దీక్ష ఉంది కనుక నేను జహీరాబాద్ పోతాను. దయచేసి అందరూ ఈ దీక్షను ఒక గంట As organizations increasingly rely on data and technology to drive their operations and make informed decisions, the need for professionals who can help bridge the gap between technology and business has grown. And then there comes the business analyst who play a crucial role in helping the organization. As a result, the demand for business analysts with the right mix of technical and business skills is high and is likely to remain so in the future.
Hello everyone and welcome to this session. You are currently watching an EduReka Business Analytics full course video. By the end of this video, you will have a thorough understanding of business analytics from theory to practical applications. Now, if you love watching videos like these, then subscribe to EduReka's YouTube channel and click the bell button to never miss out any updates from us. Also, if you wish to obtain EduReka's certification course, then please see the link in the description below. Now it's time to begin with our agenda, where we'll have a brief overview of what we will cover in this business analytics full course video. We will start with understanding the current trends and how to become a business analyst. Next, we will see what does a business analyst do. Now, it's time to delve deep into the technical concepts of business analytics. We'll start with the predictive analysis using Python, after which we will work on data analytics using Excel. Next, we will go ahead with understanding the Agile methodology, followed by the Scrum methodology. We will also see how to become a BI analyst. Well, we truly hope that this session assists you in getting jobs in the industry. In order to accomplish this, we will look at some of the important business analytics interview questions with answers. So stick till the end. Now let's start with our session with how to become a business analyst. Now, getting started with why become a business analyst. Now, first and foremost aspect of becoming a business analyst is looking for job opportunities. So, when it comes to job opportunities, comes with no surprise that there are ample amount of job opportunities all across the world. But having numbers will always help us, right? So, with that, the first number we're going to consider here is for India, which is around 13,000 vacant jobs, while in US there are about 100,000 vacant jobs. Now this includes both for freshers or even experience. Of course, this data is being taken from LinkedIn and Glassdoor, and similarly, which is known as the Silicon Hub in India, Bangalore itself has around 2,000 vacant jobs merely for business analysts, which includes experienced and entry level jobs. And Silicon Hub of the world, perhaps California, has around 4,000 vacant jobs. Again, data as taken by LinkedIn and Glassdoor. Now, similarly, your next question with respect to why you should become a business analyst should be salaries. We have got you covered on that basis, as well as an average salary right from entry level to an experience average in India will earn up to 7 lakh per year, and while in US will earn up to 77,000 per year. Now this again is taken by LinkedIn and Glassdoor. Now, with these kinds of aspects and data in your hand, why do you want to wait? Just go ahead and start your preparation. Before that, you'll have hundreds of questions to be answered. Now, do not worry, because we have got all your doubts to be solved in this video itself. The next thing that you will have is companies hiring. Definitely, there are ample number of companies hiring from basic entry level to experience level. Now, the companies that are hiring are even in product based and service based. Now, they could be high-end companies such as IBM, Deloitte, Capgemini, Oracle, Accenture, and to any of the startups as well. Now, these are some of the companies that I've mentioned here. There are many more adding on to this list. With that said, how to become a business analyst? Well, there are many aspects again to consider. First being the job description. Now, in job description, you can see what exactly a company or a recruiter is looking for in you as a business analyst. Firstly, I've considered a Amazon job description. Here, Amazon is looking for almost entry level business analyst itself with just at least 1 year of experience. Now, with this, you can see in the highlighted portions that Amazon is basically looking for a highly advanced proficiency in SQL, Microsoft Excel, statistical analysis,
He might also be looking for a person who is well versed in data visualization tools such as Tableau or even Power BI here, QuickSight, and he must be good in identifying and accessing relevant data with extremely powerful insights on analysis and to draw conclusions. So from this, we can draw a gist that for becoming a business analyst in Amazon, as per this job description, he needs to be good in SQL, at least know few tools of Microsoft, good in data analysis, use Tableau or any such data analytical tools, statistic analysis as well. Similarly, why don't we look at one of the other descriptions to understand better? Here I've considered IBM, and again in IBM, as you can see, SQL is predominantly asked. The next thing is basic programming languages along with, again, Microsoft tools. Data modeling and modeling techniques are something else that's been asked in IBM here. Drawing conclusions out of this is again SQL, Microsoft tools, data modeling, programming languages here. Now, if you can see in the first statement, daily scrum handling is also an important job of a business analyst. We'll come to that later in this session today. The next thing that we're going to do is we'll look at one more final job description to draw another conclusion so that we have clear-cut idea of as to what a business analyst should be well versed in. Here I've considered Oracle, where they are looking for a project accounting, project setup maintenance, analyzing data, support, and closely work with project team. Everything is related with a project. Now you can analyze here that a business analyst is a business analyst with respect to a project and with respect to a business. Now that depends on what company is hiring you. So here, considering a project, the skills that one needs here is project management, Microsoft tools, and data analysis. Again, common are Microsoft tools and data analysis. Now with all these skills kept in mind, we can draw some conclusions which are the skills required to become a business analyst. Now here in this slide, that's what we are going to focus on. From the job descriptions that we just went through, we saw that SQL or any other database concepts are something that is very, very important. Now, knowing SQL is very important as SQL itself helps in understanding the data, writing queries as a business analyst. The next thing is Microsoft tools. Now, if you are an experienced candidate and you're switching careers towards business analyst, it is an added advantage for you, as we as IT professionals would have come across one or the other or three even Microsoft tools in a regular basis. So this is an easier aspect for us. So knowing Excel in an advanced manner will always help you in approaching towards business analysis. The next thing is analytical skills, which is a very important aspect for a business analyst. Now, we saw in one of the job description that programming skills is also needed. Of course, you don't have to write codes here. It is not a core technical job anyway. So knowing basics of programming language will also help. As you know, business analysts do not have to do any core technical coding here. So knowing basics of programming language will also help him. Now, if you are from a technical background, then if you have a little coding knowledge also will come in handy. The next thing is statistical analysis. Now, knowing statistical analysis is quite important as a business analyst. He needs to run through all the data related documents or any kind of information which involves statistical decision making. The next thing is program management skills. Now, all these skills that I'm discussing here are actually the skills which you have training in on our website. Now, if you go to edureka.co, you will find there is course for Microsoft Excel, there is course for analytical skills, any kind of programming language, or even project management. There is a certification that you can get in PMP as well. So as a business analyst, like I was saying, project management is one of the basic skills that you need to know. How to manage a project, what is the problem statement, how to satisfy the customer, what exactly do the stakeholders keep in mind. Everything from end to end
you need to know. The next thing is Scrum management. Now, when a particular project is being started, from the person who is a developer, who is an investor, who is the client, who is the end user, everyone needs to be on the same page. For this, Scrum is very important. You need to manage what is going on today, what is going to be tomorrow, everything. And this, who does this is business analyst. So Scrum management is an important skill that is to be needed by a business analyst. Next thing is data visualization tools such as Tableau, Power BI, any such things. With that, we should understand the trends right now we have in business analysis. The first thing, according to 2020, agile was extremely unavoidable. Now, agile technique was not even implemented until probably 2020. Of course, there were companies which were using also, but then predominantly they were not implemented. So then after 2020, they realized that agile is something that every business or every company using business analyst should implement agile technique. And then our prime focus is customers. As well said saying says that customers are the king, and hence our focus should be on customers. The next thing is obviously visual thinking superpowers for product owners. Now, as a product owner, it is important that they estimate everything related to the product. Now, it is important to have your visual aspect, visual power with respect to product, as even the client needs to understand what your product is all about. Now, mind you, we are also one among the product owners. By we, I mean business analyst. Now, taking product centric approach. Like I said, customer is the king, product is the queen. Now, with customer and product being the centric, any kind of business can reach towards the end. That said, data driven forward planning. Now, every data from who is the owners, who is the client, or who is the end user, anything should be put into data, and every day our work should be with respect to that, and planning should be made with respect to the data that we have in hand, and this is where our data driven approach or planning comes into picture. Finally, we need to understand that cybersecurity is something that every business, every company, be it big or small, must have. And business analyst, because this person keeps everything in account, will always help you towards cybersecurity and maintaining the security of your data. Now, data security is very important, be it you are in a sensitive business or an open business as well. That being understood, some of the tools a business analyst uses in order to perform his analysis is modern requirements for DevOps, ClickUp, Smartsheet, Adobe Acrobat, Blueprint, Jira Core, SmartDraw, and many others. Now, these are the tools that are mainly and predominantly used in most of the businesses, top core businesses per se. Now, there are many more tools. If you look up on the internet, probably you'll get. You can go on and learn about any of them if that interests you. Now, learning at least one will help you and come in handy as a business analyst. Who is a business analyst? So, a business analyst is somebody who bridges the gap between internal IT team and the business using data analytics to assess processes, determine requirements, and deliver data-driven recommendations, and finally present reports to executives and stakeholders. So let's break that down a little bit, shall we? First, a business analyst is a person who stands between the internal IT team and the client that has certain requirements. So a business analyst understands those requirements, whatever it may be, to build an app, to get an insight on what direction their business should take, whatever it may be. They understand all of the requirements for the clients, and they act as a proxy for the clients and help the IT team develop the results that are going to be satisfactory for the client, that will help the client make data-driven decisions. And that is exactly what a business analyst is. So now you might ask yourself, well, that is all nice and dandy, but what do they actually do in order to accomplish that? So let's use an example of Stuart, who is a business analyst working for an application development firm.
And so that's the business analyst. And let's take a look at the client. So the client in this example is Martha, who's an IT manager at a modern hospital who is tasked with making a mobile application that allows its customers to make appointments, consult doctors, view their medical reports and receipts, and make payments for hospital bills through their online account, all without having to wait in line, which is so much of a discomfort and inconvenience for patients. So Martha thinks instead of hiring a whole team to make this application, she's just going to approach a company that is going to help her with this. So Martha approaches Stuart's company to see if they can help her with making the app. That's where she meets Stuart, who's been assigned to work on Martha's project from start to finish. Martha discusses the vision behind the app, and Stuart probes Martha to form a picture of what the final product should be like. He assures Martha that he will take it from here and deliver the product as per requirements, budget, and time frame. But how does he do all of that? Well, let's find out. So in this section, we will attempt to understand the roles and responsibilities of a business analyst by using the same example of Stuart and Martha. Okay, so let's get started. So first thing that Stuart has to do is to understand the vision behind the app, what Martha and the hospital are trying to achieve with this app. Here he understands properly what the motives behind making these applications are. Next, he gathers all the requirements from Martha by asking her the appropriate questions about the apps. He does this so that he can understand what the app should look like and how it should function. So he coordinates with Martha to gather all the functional requirements like features and how they function, customer data security, payment system, automatic assistant on the app, etc. And non-functional requirements like look and feel of the app. After he documents all of this, he then allots resources. So what does that mean? He assigns the various parts of the projects to respective teams, such as the development team, the user experience and user interface team, and so on, and finalizes all the tools and software they're going to need for the project, keeping in mind the budget of the client, of course, and the time frame. So the project has been delegated to appropriate parties and they are all off to races in order to finish the project. मुझे अभी जरूरत है तो एक दुल्हन की। मेरी माँ मेरा परिवार देखना चाहती है और मैं उसे वो दिखाऊं। तुम्हें एक पत्नी चाहिए जो तुम्हारी माँ को अपना लीवर डोनेट कर सके। और इन सब चीजों के लिए एक कॉन्ट्रैक्ट भी बनेगा। मैं करने के लिए तैयार हूँ। मुझे एक ऐसे सबूत की जरूरत है जहाँ लगे कि मैंने प्यार के लिए शादी की है, ना कि सर्जरी के लिए। देखिए मैरिज कॉन्ट्रैक्ट हिंदी में Amazon मिनी टीवी ऐप पर, वो भी बिल्कुल फ्री। And so his next duty is to make sure that he tracks the progress and offers recommendation. So what do I mean by that? So as the project develops, he monitors its progress to make sure that the client's needs are addressed. He also makes useful suggestions to improve the project and points out corrections to make if needed in order to make sure that clients' needs are met. But not only that, he also conducts meetings between Martha and the assigned teams to discuss and decide on how to rectify the issues quickly. Making an application is a complex process, so there are bound to be mistakes that are happening and issues to be cropping up. So to iron them out, he conducts meetings so everybody is on the same page. This also ensures that Martha is always in the loop and knows how the project is coming along. So let's say they worked hard and a prototype is ready. So once it is ready, he begins user testing and after thorough testing collects their feedback. This helps with improvement, correction, and finalization of the product. This also helps with deciding whether the app has met the client's expectations. It gives an idea on improvements and corrections to make, which are communicated to the development team, and this cycle continues until a deliverable product is ready. So the prototype has been through a few iterations of corrections and improvement, and now is finally looking ready. So now what Stuart does is he analyzes the gathered data of the app and uses data visualization tools like Tableau, Power BI to make reports that provide insight on the app's performance. These reports could be as simple as charts in a document explaining the data, or could be in form of dashboard with multi-dimensional visual reports based on key performance indicators of the app. Or outside this example,
It could be used to portray business sales figures, employee performance, and endless other possibilities. But stay with me, let's stick to this example. After analyzing the data and generating reports and putting it in a nice visual form, now Stuart can move on to the last part of the project. Finally, the project is complete. Stuart documents all pertinent information about projects such as app documentation, like how to use it, maintenance processes, and so on, along with the findings and reportings after testing. Stuart presents all of this to Martha and other stakeholders from the hospital and give them a walkthrough of the whole app and explains the reports. And so now is the product delivery time. Stuart carried out all his roles and responsibilities in Martha's project and is ready to deliver the hospital health app to her on time and in budget. Martha, her CTO, and the hospital are all happy with the app. It will help their customers and staff immensely. Let us understand what exactly predictive analysis is. So what is predictive analysis? Predictive analytics or analysis encompasses a variety of statistical techniques from data mining, predictive modeling, and machine learning that actually analyze the current and historical facts to make predictions about future or otherwise unknown events. So this is the basic definition from Wikipedia. So we basically use the previously collected data to predict an outcome or an event. So typically, historical data is used to build a mathematical model. In our case, we can call it a classifier or a predictive model or a regressor, which actually captures the important trends. And then the current data is used on that model to predict what will happen next or to suggest actions to take optimal outcomes. So let us take a look at various applications where we can actually use predictive analysis. So we can use predictive analysis for a lot of things. First of all, we have campaign management. So let's say we have a campaign, we have to figure out what kind of audience will be there or what kind of our target audience is. So we can analyze the previous data of our previous campaigns that we might have managed previously. And according to that, we can figure out some suggestions or, the course of action that we have to take. So this is one campaign management that we can do using the predictive analysis. Or for recent examples, let's say an election campaign, a lot of people are gathering a lot of data of previous elections, like how it happened and what are the major factors that led to the winning of some so and so person. So this is how we can use predictive analysis in campaign management. Then there is customer acquisition. So we can analyze the whole business and we can figure out different points to figure out what kind of task or events we can actually produce in order to make our business better, so that we'll be able to make customer acquisition better. And then we have budgeting and forecasting as well. Similarly, taking a look at previous data, we can finalize some budget and forecast few related pointers. For example, we have stock prediction using Python or any other language such as R also. And then we have fraud detection. So we can manage a lot of data, like for credit card companies, they make use of hundreds and hundreds of users, and they analyze the data to predict or detect the fraudulent transactions in their data. And then there is promotions as well. So we can analyze the target audience. We can follow the trends, like they are following the types of content they're actually going for. And then similarly, you can make promotions according to that. Then there is pricing also, like you can figure out, let's say you have a supermarket, somewhat like what Walmart does. So you have all the pricing and everything. So what you can do is figure out the price of a product after several times based on the recent purchases and also the recent scenario or the previous historical data upon which the price has been distributed accordingly. And you can also plan for the demand as well using the predictive analysis. So these are a few applications that I can think of right now. And these are only a few applications where you can use predictive analysis to predict for example, I'll talk about football, guys. So let's say if you have a favorite player and in the next season you want to see how much price he might go for in certain other clubs. So you can make use of the data at your bay, and depending on the purchases that happen in previous seasons or the windows, you can actually figure out somewhat around what kind of price your favorite player is going to go for. So that is one example I can think of right now. So these are a few applications of predictive analysis. Now let's move on to the next topic of the session, guys, which is steps involved in predictive analysis. So this is a very important concept in this session, guys. So you have to fully understand what kind of steps that goes in while you're doing a predictive analysis.
So the first step has to be a data exploration. So what you have to do is gather data, upload it into your program. Then you have to take a look at your data in a perspective which will clear certain things for you. Like you have to figure out what kind of data you're dealing with, what are the columns, what are the features that you have inside your data, what kind of data it is, how many numerical values are there, what kind of data types are there inside your data, is it a CSV file or not, so on. So you have to figure out a lot of things while data exploration. And after that, you can figure out how to clean your data. By cleaning, I mean you have to figure out the redundancies that might hinder your model. So for that, you have to check for null values, you have to check for missing values, and then you have to figure out what kind of columns will be actually better if you put them inside your model, and what are the redundant variables, like what kind of columns that you can actually remove and will not make a difference in your model. So that covers the data cleaning part. And then there is modeling, where you have to model your or you have to select your predictive model, guys. So there are a lot of models that you can go for, but in this session I'm going to use the linear regression model because it's the very simple or the basic one, so that the beginners also will be able to learn it properly. After modeling, you have to check for the evaluation, or you have to check for the accuracy, how your model is actually performing. So let's talk about these steps in a little more detailed way. Up the fun with Hershey's milkshake. So we'll talk about data exploration first of all. As I've already told you, data exploration is gathering your data and then taking a look at your data in a perspective that will clear a lot of things. For example, you will be able to see the number of columns, number of rows. You will have a description of all the data types, what kind of variables are there. You will have the mean values, the average values, minimum values, and you can also check for unique values in your columns as well. So this all comes in data exploration. And after this, the second step is data cleaning. And I've already told you guys, data cleaning is basically getting rid of redundancies in your data, which includes the missing values which may hinder. And you have to make sure that your model is not going to cause overfitting or underfitting due to the noise. And noise is basically irrelevant data that may be in the form of null values. So you have to make sure you get rid of them or replace them with average values in the column. And then there is redundancies like outliers, which are not necessarily required in your model, so you can remove them as well. So this is all about data cleaning. And then we have the third step, which is modeling. So for data modeling, first of all, you have to understand the relationship between the variables in your model so that you'll figure out what kind of model you're going to go for. So for example, if let's say if you have a target variable, in our case, which will be a price of certain goods. So let's say you have to figure out the relationship between variables. So if you're going for linear regression, you have to make sure that the relationship is continuous. And let's say if you are going for logistic regression, it is important that you go for continuous variables. The target variable although has to be dichotomous, or what do you call it, categorical, which is like, let's say if I'm trying to predict something using the logistic regression, the answer would probably be yes or no, or be 1 or 0, something like that. But in case of linear regression, we have to make sure that there is some continuous relationship between the variables, which is my target variable and my independent variables. Taking a look at the fourth part, or the fourth step and the final step, is performance analysis. So after you're done making a model, so you have to perform certain analysis, which is, checking the accuracy of the model and making sure that it's above 70. I mean, if you're a beginner and if you are trying to make your first prediction model, anything above 70% accuracy score is very good, guys. But I would suggest that if you are working on a good model and if you want your model to be good, the accuracy should be ranging around 0.9, which is more than 90%. And if you get it the first time, it's well and good. But it solely depends on your data and the kind of model selection that you do. So let's take a look at the next topic in our session, guys. So this is basically where I'm going to perform predictive analysis using Python on a data set.
So I have a problem statement in which I have a data set which has certain values or certain variables, which has columns like, how many bedrooms does a house have, and what kind of square feet it is grabbing, and all these things that I'll show you in the data. And using that data, I am going to predict the house of a price. So let's take it up to Jupyter Notebook, guys, and I'll show you what I'm going to do over there. So I have a Jupyter Notebook over here, guys. And if you're not familiar with Jupyter Notebook, guys, I suggest you to check out our tutorial on YouTube. We have a Jupyter Notebook tutorial. You will be able to learn it properly. I mean, there's not really so much to learn in Jupyter Notebook. It's quite easy. That is why I'm using also. And we have a cheat sheet as well, so you can go for that. So first of all, I'm going to import some dependencies. So for the first step, that is data exploration, I have to get the data. So for that, I'm going to use the pandas library, and I'll import a few other libraries as well. Like I'm going to use the Seaborn to check the relationship between the variables, basically for EDA, exploratory data analysis. And if you guys don't know what EDA is, I suggest you to check out another tutorial, which is exploratory data analysis, that we have on our YouTube channel. And then I'm going to import NumPy as well, just in case. All right. And you can see, guys, I have to just press Shift and Enter, and this is why I'm using a Jupyter Notebook, because the implementation is very easy, and I can segregate my data or the code in different cells. So I'm importing this, and I can just make it, okay, I'll make it a little bigger so that it's visible to you, everyone. What I can do is I can comment a part, let's say installing dependencies, and it is in a separate cell. So that makes it quite descriptive when you're coding, and when you are trying to figure out what's wrong in your code, it helps actually. So after this, what you have to do is I'll have to import the data. For that, I'm going to use the read CSV module, which is basically going to go to the file and read my data, guys. The name of the file is house.csv. We have a truncated error. All right, so guys, I have to show you something. So usually when you do this, when you copy the file location, you get that Unicode error. But let's see, if I change these backslashes to forward backslashes, what happens? Do I still get the error or not? Okay, we have right. So I was doing something wrong here. So this is one exercise for you guys. Like earlier when I was using the backward backslashes, I was getting a Unicode error, but when I change it to the forward backslashes, I'm not getting that error. So this is one question for you guys. Tell me why you think it happened in the comment sections below. Now moving on, I'll take the first look at my data, guys. So I'll just use the head method to get my first data. So these are the first 5 rows in my data, guys. So I have ID, we have date, the price is there, bedrooms, we have bathrooms, square feet living and square feet lot. We have floors as well. Waterfront is 0. Okay, it has to be 0 and 1, I guess. There is view, then grade, square feet above. So these are the columns that I have inside my data, guys. So I'll check the last 5 rows as well. For that, I'm using the tail method. So as you can see, you can get the first look of your data using the data.head and data.tail method. After that, I check the columns of my data, and let's check the shape as well, guys, so that we'll know what we're dealing with. Okay, it's not callable. All right, so we have 21,613 entries with 21 columns. Okay, it's a quite big data set, and let me tell you guys, this is one data set that I found on Kaggle, and it's very easy to find the house dataset, and I'm using this example of house dataset because it's very common, and to find this dataset is very easy. You go on to Kaggle and you just look for house prediction datasets, and it will show you a lot of datasets that you can download there from. Okay, so you can find the dataset on Kaggle, guys. Now we have checked the shape as well. Okay, I'll use one more method, that is data.describe. All right, this is callable. All right. So we have all these numerical values, and using the describe method, we can get the 50% minimum, maximum, and the standard deviation. We can get the mean value and the count as well. So let's say for bedrooms, the mean value is 3. The most common entry in the bedroom section is a 3-bedroom house. And then for bathrooms also is a 2-bathroom house. Square feet is almost 2079 square feet.
And then for maximum values, we have even a 33 bedroom house as well, and we have a house with 8 bathrooms. And నాకు అంత మస్తు కోపం వచ్చి నేను ఇక్కడికి వచ్చిన. మాకు పనులు లేవు, నీళ్లు లేవు. మిషన్ బేరే దాన్ని ఎంత ఎత్తుండు, పావు గంట ఎత్తుండు. ఆ పావు గంట సేపు మేము బతుకుతాం చెప్పుండి. మరి నేతన్నలకు కార్మికులకు పని చేసి ఇచ్చింది ఎవరు? కేటీఆర్ ఇప్పించిండు. అని సిగ్గు లేదు, అని మానం లేదు. మరి నేను వచ్చిన పదవులకు మరి నేను చేయాలి వాళ్ళకి. అయినా సరే మేము కూడా ఉన్నాం బరిలో. ఇది యుద్ధం అనుకోని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మనము ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారికి ఒక పెద్ద హ్యూజ్ ఎలక్షన్లో మనము మన మాణిక్రావు సార్కి అయితే ఎంతైతే తెచ్చామో దానికి డబల్ తేవాలని మన BRS కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మనలో ఏమాత్రము తగ్గలేదు. ఇంకా తెలంగాణ ఉద్యమం మనలో ఇంకా సాగుతూనే ఉంటుంది. పోరాడుతూనే ఉంటాం. పోరాడే యోధులలో మనం పోరాడుతూనే ఉండి ఈ ఎలక్షన్లో మన గాలి అనిల్ కుమార్ గారిని విజయవంతంగా గెలిపించుకోవాలని మరొక మారు మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు మేడం గారికి. ఇప్పుడు టిఎస్సి చైర్మన్, మాజీ చైర్మన్ తన్వీర్ భాయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టిఆర్ఎస్ పార్టీ కోయిర్ మండల పార్టీ అధ్యక్షులు అన్న మాజీ జెడ్పీటీసీ నరసింహన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సన్నాహానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీశ్వర్ అన్న, అట్లాగే మరి మన గౌరవనీయులు మన జైరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్రావు అన్న గారికి, మరి అట్లాగే ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ అన్న గారికి, మరి అట్లాగే మన మొన్న జైరాబాద్ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి అయినటువంటి ఎన్నికల ఇన్ఛార్జి అయినటువంటి దేవప్రసాద్ అన్న గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ మన మంజు గారికి, మరి అందరూ ఈ వేదిక పైన కూర్చున్నటువంటి వారి అందరికీ నేను పేర్లు చెప్పకున్నా మీరందరూ పెద్ద మనసుతో క్షమించాలి. మరి వేదిక కింద ఉన్నటువంటి మన ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, మా పత్రిక సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యంగా నియోజకవర్గం యొక్క పార్లమెంట్ ఎన్నికల గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మన ముఖ్య నాయకులు హరీశ్వర్ అన్నకు ఇప్పుడు మన జైరాబాద్ నియోజకవర్గం యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు అంటే ఏందనేది ఈ మా అందరు ఉత్సాహంతో వారికి అర్థమై ఉన్నది. మరి ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాం,
దయచేసి ఏ కార్యకర్త కానీ, ఏ మాజీ సర్పంచులు కానీ, ముఖ్య నాయకులు కానీ పొయ్యవాళ్ళు పోతున్నారు. సరే పోని, ఎప్పుడైతే టీఆర్ఎస్ యొక్క ఫౌండర్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా ఉన్నారు. మధ్యలో వచ్చిండ్రు, మధ్యలో పోతున్నారు. దయచేసి అన్నగారికి ఒకటే కోరుకుంటున్నా, నేను పెద్దలకు ఇప్పుడు ఎవరైతే పోయారో ఈ పరిస్థితిలో పార్టీని వదిలిపెట్టి పోతున్నారో దయచేసి రేపన్నా మళ్ళీ వారు మంచి భవిష్యత్తు మన BRS పార్టీకి వస్తుంది. దయచేసి మీ అందరికీ పెద్దలకు అందరికీ ఒక విన్నపం, మరి వారు గిట్ట మళ్ళా BRS పార్టీలో జాయిన్ అవుతామంటే వారిని మాత్రము జాయిన్ చేసుకునే ప్రసక్తి లేదు. అది మీరు గట్టిగా చెప్తున్నామన్నా. దయచేసి ఎట్టి పరిస్థితి వాళ్ళ గుణపాఠం చెప్పే టైం వచ్చింది. మంచి రోజులు భవిష్యత్తు మనకున్నాయి. అన్నా నీకొక్కడవు చాలు మాకు. నీ పేరుతోటి ఏమైనా మా నియోజకవర్గాన్ని ఒక్క ఆట ఆడిస్తాం. BRS కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆట ఆడిస్తారని తప్పకుండా చెప్తున్నామన్నా. నీ పేరు నిలబెడతాం. నీ ఆశీర్వాదాలు మాకు ఉంచు. మా నియోజకవర్గ BRS కార్యకర్తలకు కానీ, సర్పంచులకు కానీ, నాయకులకు కానీ నీకు ఒక్క కన్ను జైరాబాద్ మీద పెట్టానా మేము మాట్లాడతామన్నా. నీ వెంట మేము సైనికులం ఉన్నాం. ఖచ్చితంగా నీవేం చేసినా మేము దానికి సిద్ధమన్నా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నగారు. మీ యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు జైరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, నేడు జహీరాబాద్ నియోజకవర్గంలో మన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్రావు సార్ గారికి, మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశన్న గారికి, మరియు మన జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి మన జిల్లా ముద్దుబిడ్డ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ అన్న గారికి, అలాగే గౌరవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు అయినటువంటి మాజీ చైర్మన్లు అయినటువంటి తన్వీర్ అన్న గారికి, మరియు నరోత్తమ్ అన్న గారికి, మరియు సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు, సహచర మండల పార్టీ అధ్యక్షులకు, సొసైటీ చైర్మన్లకు, మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లకు, మాజీ మండల పార్టీ అధ్యక్షులకు, మరియు మాజీ కౌన్సిలర్లకు, మరియు ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి BRS పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్ షేర్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరియు ఇప్పుడు మనకు వచ్చే నెలలో 13వ తారీఖు మరి ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్ననే మనం శాసనసభ ఎన్నికల్లో మరి పెద్దలు మాణిక్రావు సార్ గారిని ఏ విధంగా అయితే నేనే అభ్యర్థి, నేనే ఒక కేసీఆర్ సైన్యం అని చెప్పేసి మనం కష్టపడి మన గ్రామాలలో బూత్ లెవెల్లో మనం మెజార్టీ సాధించి మన సార్ గారి గెలుపుకు కృషి చేసిన విధంగానే మన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి, మన జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా మన పెద్ద సారు కేసీఆర్ గారు వెంటే 2001 నుంచి కూడా ఉన్నారు. కాబట్టి మన ఉద్యమకారుడు మరియు వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించినారో మన అభ్యర్థికి కూడా మరి అదేవిధంగా అంతకు రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకు రెట్టింపు అంటున్నానంటే మనం గతంలో మన ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలను చెప్పుకొని మనం ప్రజల్లోకి వెళ్ళినాం. ఇప్పుడు మన పథకాలను చెప్పడం కాదు, వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళ గ్యారంటీలు మనకి ఎన్ని అమలైనాయి, ఎన్ని వాళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు,
ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి? మరి రైతు బీమా 15,000 అని చెప్పేసి 10,000 ఇస్తున్నారు. రైతు బీమా రద్దు అని చెప్పారు, రైతు భరోసా అని చెప్పారు. వాళ్ళు పేర్లు మార్పు చేసి మరి 15,000 ఇస్తామన్నారు. ఎవరికైనా 15,000 వచ్చినాయా ఇందులో? ఒక్కసారి వచ్చిన వాళ్ళు రానోళ్ళు చెప్పండి. ఎవరికైనా 15,000 వచ్చినాయా? ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. మరి మన మహిళా సోదరి మళ్ళీ కూడా ప్రతి మహిళలకు కూడా 2,500 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. మరి రుణమాఫీ మేము వచ్చిన వెంటనే 9వ తారీఖు రుణమాఫీ చేస్తామని 2 లక్షల రూపాయలు చెప్పినారు, చేయలేదు. ఇలా గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పారు, ఆ ఉచితం లేనేలేదు. కరెంటు ఉచితం అని చెప్పారు. ఊర్లో 500 మీటర్లు ఉంటే ఒక 60-70 మీటర్లు వాళ్ళకు ఎలిజిబుల్ అవుతున్నాయి. మిగతా అందరికీ ఆ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ అప్లికేషన్ తీసుకొని మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ పాలసీ ఉన్నట్టుంది. కాబట్టి గమనించి మన రైతు సోదరులు అందరూ కూడా, మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మన గ్రామాలలో చర్చ పెట్టండి. మనం అందరం చర్చ పెడితే మరి గతలే ఎలక్షన్లో వేసిన తప్పును కొద్దిగా మనం ఎక్కువ శాతంలో ఓడిపోలేదు. మనం కూడా జస్ట్ 1.8% తేడాలో మన ప్రభుత్వాన్ని కోల్పోవడం. వాళ్ళేదో మాకు ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిండ్రు ప్రజలు అని చెప్పేసి విర్రవీగుతున్నారు. కానీ ఎక్కడ మనకు పర్సంటేజీలో తెలంగాణ రాష్ట్రంలో మన కార్యకర్తలు ఎక్కడ కూడా తేడా లేదు, జస్ట్ కొద్ది తేడా. కాబట్టి ఆ తేడాను కాస్త ఆ జరిగిన తప్పిదాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం సరిదిద్దుకుంటే మన తెలంగాణ రాష్ట్రం, మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను మన పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకై మన కష్టాలను, మన నష్టాలను మన పార్లమెంటులో గలమెత్తుతారని చెప్పేసి మన గాలి అనిల్ కుమార్ అన్న గారిని మరి అందరూ కూడా బాజీ మెజార్టీతో గెలిపించి మన గ్రామాలలో భూస్థాయిలో మీరైతే ఎవరైతే ఉంటారో మీరు మరి కష్టపడి పని చేపించి మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించగలిసిందిగా మీకు అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన స్టేజీకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు జనసంఘ మండల అధ్యక్షులు వెంకటేశం అన్న గారు మాట్లాడవలసిందిగా టైంను చూసుకుని కొంచెం పెద్దల గారిని మనవి చేస్తున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన జైరాబాద్ ముద్దుబిడ్డ శ్రీ మాణిక్రావు సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హరీష్ అన్న గారికి, మరి తన్వీర్ భాయ్ గారికి, నరోత్తమన్న గారికి, శివకుమార్ అన్న గారికి, మరి పెద్దలు ఆర్ దశరెడ్డి సాబ్ గారికి, వేదిక మీద ఉన్న జడ్పీ చైర్మన్ గారికి, దేవిప్రసాద్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి గ్రామ నుంచి వచ్చినటువంటి BRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎలక్షన్ సందర్భం ఉంది కాబట్టి మనం మాట్లాడవలసి వస్తుంది. సార్, ఏదైతే జైరాబాద్లో మన ఈ ఎలక్షన్లో పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన పార్టీకి కొంచెం విమర్శలు చేసి బయటకు పోయినరు. మరి వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ MP ఎలక్షన్ పూర్తిగా పోతాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అయినాక మళ్ళీ మేము పార్టీలకు వస్తామని చెప్తున్నారు. మన పార్టీకి ఒకసారి ద్రోహం చేసినటువంటి వాళ్ళు మీ దృష్టికి అందరు తెలుసు. కాబట్టి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి రానియకుంటే జాగ్రత్త పడాలని చెప్పేసి, ఎందుకంటే ఆ గ్రామంలో ఏ గ్రామంలో అయితే పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళు ఉన్నారో ఆ గ్రామంలో మనం కార్యకర్తలను తయారు చేస్తున్నాం, ఉన్నారు మన వాళ్ళు. అయితే వాళ్ళు ముందుకొచ్చి మీ దగ్గర ఈరోజు పనిచేసినట్లయితే రేపు పొద్దుగాల మళ్ళీ మా పరిస్థితి వెనకకు పోతుంది, మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళని ముందుకు కూర్చుని పెడతారని వాళ్ళకు ఒక అనుమానం ఉన్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ ఒక కనిపెట్టి, మరియు పోయిన ఎలక్షన్లో మనం ప్రతి మండలంలో టౌన్లో భారీ మెజార్టీ ఇచ్చినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో మన మాణిక్రావు సార్ గారికి ప్రతి ఒక్కరం కూడా ఎమ్మెల్యే అనుకొని కష్టపడి పనిచేసాం. కాబట్టి అదే విధానంగా అదే రీతితోటి ఇప్పుడు మన గాలి అనిల్ కుమార్ అన్న గారు, మరి ఆయన కూడా జైరాబాద్ మాడిగి విలేజ్ వాసుడు, పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ. మరి ఆయన కూడా ఉద్యమకారుడు. జైరాబాద్లో రాత్రి మొదలు పండుకున్నటువంటి వ్యక్తి, ఉద్యమంలో రైలు రోకో కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. ధన్యవాదాలు వెంకటేశం అన్న గారికి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సర్పంచ్ రవికిరణ్ 2 నిమిషాలు మాట్లాడవలసింది. 2 నిమిషాలు ప్లీజ్. నమస్కారం. ఈరోజు
వచ్చినటువంటి తన్నీరు హరీష్ అన్న గారికి దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇచ్చింది కాబట్టి నేను ఎవరి పేరు చెప్పకొచ్చినా క్షమించాలి. ఒక్కటన్నా, మనం నేటి పార్లమెంట్ అభ్యర్థిగా గాలి అన్నకి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా ఉద్యమకారుడు, మాతోటి సహచారుడు, అన్న పనిచేసినప్పుడు మేము కూడా పార్టీలో పనిచేసినాం. అదేవిధంగా ఒకటే అన్నగారికి మా విజ్ఞప్తి, రానున్న రోజులన్నా అప్పుడు చేసినటువంటి ఉద్యమకారులు ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను దయచేసి గుర్తుపెట్టుకొని వాళ్ళకు రానున్న రోజులలో మంచి స్థానం ఇవ్వాల్సిందిగా హరీష్ అన్న గారి విజ్ఞప్తి చేస్తూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ అనిల్ అన్నకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, గట్టిగొల్లన్న జై తెలంగాణ. ధన్యవాదాలు సార్ గారికి. మొహమ్మద్ హలీం హుస్సేన్ గారు 2 నిమిషాలు వార్డ్ ప్రెసిడెంట్ అహ్మద్ నగర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. मोहम्मद अली तैलवार। अस्सलाम वालेकुम। हमारे चीफ गेस्ट हरीश राव साहब, एमएलए मानिक राव साहब और हमारे एमपी कैंडिडेट गाली अनिल कुमार साहब, आईडीसी एक्स चेयरमैन नवरत्न साहब, तमाम हमारे बीआरएस पार्टी के फैमिली मेंबर्स से ये रिक्वेस्ट की जाती है हमारी तरफ से, लोग इधर उधर भटका रहे, हम भटकने की जरूरत नहीं है। एक यूनिटी में रह के ये कांग्रेस पार्टी जो 420 420 हामिज दे के पब्लिक को गुमराह करके हमारे माइनॉरिटीज भाइयों को भी गुमराह कर रहे, हम माइनॉरिटी भाई पूरे एकजुट होके जैसे एमएलए मानिक राव साहब को अच्छी मेजॉरिटी से जिताएं, वैसे ही गाली अनिल कुमार साहब को दिल्ली को पार्लियामेंट को भेजेंगे। और दोस्तों एकजुट होके हम बीआरएस पार्टी के जितने फैमिली मेंबर हैं एकजुट होके काम करेंगे, मंडल से, विलेज से, वार्ड से, हर जगह से अच्छी मेजॉरिटी देंगे। थैंक यू, ये मौका दिए सोते అన్నగారికి ధన్యవాదాలు. ఒక్క నిమిషము అందరూ కూడా క్షమించాలి. వేదిక పైన ఉన్న పెద్దలు, కింద ఉన్న మా అన్నదమ్ములందరూ కూడా ఈ రోజు ఇప్పుడు అందరూ మాట్లాడాలని ఉత్సాహం ఉన్నది, కానీ నేను మైక్ ఉన్నది, దయచేసి నాకేమనకండి. పెద్దలు అనుమతిస్తే తప్ప నేనేం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు 2 నిమిషాలు మీ అందరి అనుమతిస్తే మహిళా సోదరిమణి అన్షక్క మాజీ ఎమ్మెల్యే అక్కగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జాగృతి నాయకురాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ, హరీష్ అన్న గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, మహిళలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఎందుకంటే టైం 2 నిమిషాలు, నేను అర్ధ గంట మాట్లాడదామని వచ్చినా, ఎప్పుడు వచ్చినా అవకాశం దొరకట్లేదు అన్న, మాకు ఇప్పుడు వచ్చేసారైనా అవకాశం ఇవ్వాలి. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, మన అన్నగారిని గెలిపించుకోవాలి, అందరం కష్టపడాలి, మన ఎమ్మెల్యే గారికి ఎట్లా కష్టపడ్డాం అట్లా కష్టపడాలి. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్నగారు మన కార్యకర్తలు ఎక్కడ చెక్కు చెదరలేదు, వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోతే వాళ్ళు పోయే వాళ్ళు పోతుంటారు, మన గట్టి స్తంభాలు ఇక్కడే ఉన్నాయి. కానీ కార్యకర్తల్ని మీరు గుర్తుంచుకోండి అన్న, ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు వస్తుంటారు పోతుంటారు, హోదాల కోసం వచ్చే వాళ్ళని వదిలేయండి, హోదా కోసం వస్తుంటారు, ఎక్కడ హోదా దొరికితే ఆ పార్టీలోకి చేరుతుంటారు, వాళ్ళు ఎక్కడ స్థిరంగా ఉండరు. కానీ కార్యకర్త గట్టిగా ఉన్నారు సార్. మన కార్యకర్తలు హైదరాబాద్ లో ఖచ్చితంగా అందరు టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారు సార్. నేను విలేజ్ లో చూస్తున్నాను, మహిళలను చూస్తున్నాను, ఖచ్చితంగా మన అన్నగారికి ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. కానీ మీరు ఒక్కటే దయచేసి మన కార్యకర్తల్ని మీరు గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు మీరు ఎట్లాంటిది ఇచ్చినా దాన్ని సిద్ధంగా ఉన్నారు సార్. అందరూ మన ఎమ్మెల్యే గారు కూడా మన కార్యకర్తల్ని చూసుకోవాలి సార్. కొద్దిగా మీరు అటు ఇటు చేసినా కూడా ఇది కాదు, ఎవ్వరు పోయినా భయపడేది లేదు సార్. ఏ పెద్ద లీడర్లు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళకి ఎవ్వరికి భయపడం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో అన్నగారిని గెలిపిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు అక్క గారికి. ఇప్పుడు 2 నిమిషాలు ఎస్టీ మన బోర్డు మెంబర్ గారు, మన శంకరన్న మాజీ సర్పంచ్ గారు, మన జైరాబాద్ మండల నాయకులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మాణిక్రావు గారి నాయకత్వం.
ఇప్పుడు పెద్దలు మన హరీష్ అన్న గారికి సభకు నమస్కారం. మనము పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. మరి అందరూ గట్టిగా మాట్లాడినట్ల, మేమైతే స్టేజ్ మీద మాట్లాడినట్ల కాదు, మన పనితనము రేపు ఓటుతోటి చెప్తేనే అది గొప్పతనం. మరి మనము గట్టిగా కష్టపడి గట్టిగా మనము ఎవరెంత మెజార్టీ అనేది లీడర్లు అందరం మెజార్టీ ఇస్తేనే ఓటు, రేపు డబ్బాల ఎలక్షన్ అయ్యేటప్పుడు ఓటు డబ్బాల వేపిస్తేనే మెజార్టీ చూపెట్టాలి అందరు లీడర్లదే. మనకు అనిల్ అన్నను గెలిపించుకొని పార్లమెంట్కు పంపిస్తామని నేను హామీ ఇచ్చి ఎక్కువ మాట్లాడకుండా ముగిస్తున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమ్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జైరాబాద్ పార్లమెంటు ఎన్నికల సమావేశానికి అధ్యక్షత వహించిన స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మన హరీష్ అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఏంటంటే మన అభ్యర్థి అయిన అనిల్ కుమార్ అన్న గారికి, ఆ వేదిక పైన ఉన్న అందరికీ, అదే వచ్చిన BRS పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క వందనాలు. అయితే మన జైరాబాద్ పర్టికులర్ పార్లమెంట్ తీసుకుంటే ఏంటంటే మంచిగా ఉంది. ఆ తర్వాత మన నియోజకవర్గం తీసుకుంటే మన శాసనసభ్యుని మొన్న గెలిపించుకోగలిగినాం. అంటే జైరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు చూసుకుంటే ఏంటంటే మంచి మెజార్టీ TRS పార్టీకే ఉంది. కావాలి ఏంటంటే మనం దీన్ని సరి అయిన రీతిలో కాపాడుకుంటే చాలు, మనం ముందుకు పోయినట్లునే. ఆ తర్వాత మన జైరాబాద్ పార్లమెంట్లో తీసుకుంటే మనకు ఏంటంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్లో పెద్ద వ్యత్యాసం లేదు. కాబట్టి ఏంటంటే మనమందరం కలిసికట్టుగా గట్టిగా ఉంటే ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికల మనం ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత ఏంటంటే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన స్కీమ్లు ఏంటంటే భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తీసుకొచ్చిండ్రు. ఆ స్కీమ్లు చూసిన తర్వాత ఏంటంటే ఓట్లు అనేది తప్పకుండా అవే వస్తాయి. ఎందుకంటే మొన్న ఎన్నికలలో చూసినప్పుడు ఏంటంటే అందరూ అనుకుంటున్నారు తప్పెందుకు చేశాము, కొంత చిన్న తప్పు చేసినందుకు ఏంటంటే ఈరోజు ఏంటంటే ప్రభుత్వం పోయి ఏంటంటే వేరే ప్రభుత్వం రాగలిగింది. కాబట్టి దానికి చూసుకుని ఏంటంటే మనకి ఈరోజు ఏంటంటే పార్టీ క్లియర్గా ఏంటంటే నిర్ణయించడం జరిగింది. గాలి అనిల్ కుమార్ గారిని మన పార్లమెంటు అభ్యర్థిగా డిక్లేర్ చేయడం కాబట్టి మనమందరం ఏంటంటే కలిసి కృషి చేసి వారి విజయం కొరకు కృషి చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మాజీ మార్కెట్ చైర్మన్ గుండన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు అధ్యక్ష వహించిన పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు కొరింటి మాణిక్రావు గారు, పెద్దలు గౌరవనీయులు మనకందరికీ అన్ని విధాల నేనున్నానని చెప్పే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్ని హరీష్ రావు గారు, ముఖ్యంగా ఈ సమావేశానికి అర్హులైన మన ఎంపీ అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారు, వేదికలంచిన పెద్దలకు, పత్రికా విలేకరులకు, నా సహోదరులకందరికీ నమస్కారం తెలుపుతూ, మనకందరికీ తెలుసు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే గౌరవనీయులు తన్నీర్ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి గతంలో శాసనసభ్యులు మాణిక్రావుకు మనమందరము కలిసి కూర్చొని ప్లాన్ ప్రకారం గెలిపించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గౌరవనీయులు మరి తన్నీర్ హరీష్ రావు గారి నాయకత్వం లోపల గాలి అనిల్ కుమార్ గారిని మాణిక్రావు ఎమ్మెల్యే మరి నాయకత్వంలో మనం అందరం కలిసి తప్పకుండా మరి ఎమ్మెల్యే గారు గతంలో ఏ విధంగా మనం మెజార్టీ ఇచ్చిందో
దానికి తగ్గకుండా తప్పకుండా మేము మెజార్టీ ఇస్తామని చెప్పి తెలుపుతూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు సీనియర్ లీడర్ విజయ్ కుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా చెప్తున్నాను. ఈరోజు మన జైరాబాద్ పార్లమెంటు సంబంధించిన ఏదైతే మనము సమీక్ష మీటింగు అన్న హరీష్ రావు అన్న ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు మన పార్లమెంట్ క్యాండిడేట్ అనిల్ అన్న గారికి మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున క్షమించాలి, టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి. అన్నగారు మళ్ళీ ఇక్కడ నుంచి సిద్దిపేటకి వెళ్తారు. అన్నగారు పని అందరికీ తెలుసు. ఆయన పండనీయుడు, తిననీయుడు హరీష్ అన్న. ఆయనకు అందరికీ కొద్దిగా ఎక్కువ ముఖ్యం పని. పార్టీకి ఎలా మనం పనిచేసి గెలిపించుకోవాలి. మరి పోయినసారి కూడా అన్నగారు చెప్పారు మాకందరికీ, ఈ ఎలక్షన్లో ఎలాగైనా మాణిక్రావు అన్నకు గెలిపియాలి, మీ వెనుక నేనున్నా. ప్రతి ఒక్కరికి ఆయన ప్రోత్సహించి చెప్పినందుకే చాలా ఇంత పెద్ద మెజార్టీ నుంచి మరి అన్న మాణిక్రావు అన్న గారికి అందరం పనిచేసి మంచి మెజార్టీ నుంచి గెలిపించాము. అన్న ఎక్కువ మాట్లాడకుండా మరి మీ ఆదేశాలు, ప్రతి ఆదేశాలకు మేము పాటించి మరి అన్నగారికి పార్లమెంటు, మరి అనిల్ కుమార్ అన్న గారికి పార్లమెంటుకు పంపించి కేసీఆర్ గారికి మరి గిఫ్ట్గా జైరాబాద్ ఎంపీగా మేమందరం కలిసి పనిచేసి గెలిపించి పంపిస్తామని చెప్తూ, మరి ఎక్కువ చెప్పకుండా మరి హరీష్ అన్న గారి ఆదేశాలు పాటించి మేమందరం కూడా ఏకతాటికి ఉండి, అన్న ఎవరు కూడా ఎక్కడ పోలేదు, ఎవరు ఏ పోయినా, ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ కూడా పోతే నా తరం నుంచి నలుగురు వస్తారన్నా. ఇది సముద్రం అన్న. ఇది ఒక బస్సులో నలుగురు ఎక్కితే వచ్చే స్టేషన్లో ఇద్దరు దిగుతారు, వచ్చే స్టేషన్లో ఇద్దరు ఎక్కితే ఇంకో స్టేషన్లో 8 మంది ఎక్కుతారు. ఇది సముద్రం లాంటి మన పార్టీ, ఉద్యమకారుల పార్టీ, కొట్టాడి తీసుకొచ్చిన పార్టీ. ఇలాంటి పార్టీ ఎక్కడ దొరకదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ పని తీసుకున్నా, ఏం చేయాలన్నా కానీ ఉద్దర మాటలు, చూడమాటలు తప్ప ఏం ఉండవు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇంతవరకు మన కీర్తిశేషులు ఫరీద్ సాబ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు మినిస్టర్ ఉండి నేను కూడా మండల ప్రణాళిక చేసిన. కానీ ఇప్పుడు మనం అందరం ఏకతాటిగా ఉండి మరి పార్లమెంట్ ఎన్నికల వాళ్ళందరూ గమనిస్తున్నారు, గ్రామాల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. పొరపాటు చేసినాము, వాళ్ళ జూట మాటలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించాము. ఇప్పుడు ఉన్న స్కీములన్నీ వాళ్ళకి అందరికి అర్థమవుతున్నామని చెప్పే అవసరం లేదు. అందరు జనాలు, గ్రామాలు అందరూ చర్చిస్తున్నారు. ప్రతి హోటల్లో, ప్రతి ప్లేస్లో, ప్రతి సేనల్లో అందరూ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మనము చాలా పొరపాటు చేసినాము, మన కాళ్ళ మీద మనం రాయలు వేసుకొని మనము నొప్పిగా బాధ చెప్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. తప్పుడు వస్తలేదన్నా. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, హరిశన్న నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మీ అనుమతిస్తే అన్న ఎవరో పాట పాడతారంట మన. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభాధ్యక్షులు గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చూసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అలాగే ఈ లోక్సభ అభ్యర్థి మన పార్లమెంట్ అనిల్ కుమార్ గారు, ఇక గౌరవ పెద్దలందరికీ మరియు చేసినటువంటి అందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరియు అలాగే జైరాబాద్ ముఖ్యమైన కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, గత 3 నెలల కింద మనం అసెంబ్లీ ఎలక్షన్ మనం ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ చూస్తే మన సీటే ఓడిపోతా అన్నారు. మొత్తం చాలు స్టేట్లో ఫస్ట్ ఓడిపోయి జైరాబాద్ అన్నారు. ఆ జైరాబాదే మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అది
ముఖ్యంగా మన కార్యకర్తల కృషి, అది మన మంత్రి గారి కృషి, మాజీ మంత్రి గారి కృషి ఎక్కువ ఉండాలి. అందులోనూ మనం అంతా ఉత్తేజితమై కార్యాచరణమై బాగా పనిచేసి మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో దాదాపు 13,000 మెజార్టీతో మనం గెలిపించడం జరిగింది. మన కార్యకర్తలు తలుచుకుంటూ అవుతుంది. దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ రాలేకపోయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేకపోయింది. ఈ 3 నెలలు, ఇప్పుడు ఈ 3 నెలలనే అందరికీ పబ్లిక్ అర్థమైపోయింది. జనంలో ఈ 3 నెలలనే చర్చ నడుస్తుంది. ఏమి కేసీఆర్ గారు చేసినటువంటి పనులేమి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం పనులు జరుగుతున్నాయని ఊళ్ళల్లో చర్చ నడుస్తుంది ఇప్పటికే. కాబట్టి రైతు బంధు ఇస్తామని అది ఇస్తామని ఏమి సరిగా ఏమి ఇచ్చడం లేదు. అన్ని ఏవో మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు మాటలు బురుడి అని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి దయచేసి మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం అందరం కలిసికట్టుగా కార్యకర్తలందరం కలిసిగా కొట్లాడి మన పార్లమెంట్ సభ్యులందరూ అనిల్ కుమార్ గారిని గెలిపించుకున్నట్లయితే మనకు మన పార్లమెంట్కు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారికి మనం గౌరవం ఇచ్చినట్టయితుంది. కాబట్టి దయచేసి ఆలోచించి మనందరం ముఖ్యంగా కార్యకర్తలను కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నగారికి ధన్యవాదాలు. ముల్లన్న గారు 2 నిమిషాలు మాట్లాడగలిసిందే కోరుతున్నాను. టైం లేదు కాబట్టి పెద్దలున్నారు, దయచేసి. జై తెలంగాణ! చేతులు లేపి అందరు కొట్టాలి ఒకసారి. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, మాణిక్రావు గారి నాయకత్వం. జై తెలంగాణ! ఈరోజు ముఖ్య కార్యకర్తల మీటింగు మరి జైరాబాద్లో అతి ఉత్సాహంగా, మరి ఇంత పెద్ద ఎత్తున పార్టీపై మన నాయకునిపై అభిమానం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనకు ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఉంది. మన పార్టీ చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. ఇప్పుడు అంత ఈజీ కాదు. మనలో మనకే దోఖ చేస్తూ ఉన్నారు, మన వాళ్ళే దోఖ చేస్తూ ఉన్నారు. తెలుగు మంచి పదవులు అనుభవించి 10 ఏళ్ళ పాటు మంచి పదవులు అనుభవించి మరి పార్టీని ఇడిచిపెట్టిపోతున్నారంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే పోతున్నాడు తప్ప ఇంకో దానికి కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మన జైరాబాద్లో కానీ బయట కానీ చాలా మంది లీడర్లు ఆస్తులు కాపాడుకోవడానికి. మరి ఈ టైంలో క్లిష్ట పరిస్థితి ఉంది పార్టీకి, మనం అండగా ఉందాం. ముఖ్యంగా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఇంతదాకా కార్యకర్తలను పట్టించుకోలేదు, మన నాయకులే మనల్ని పట్టించుకోలేదు. మీరు రాసి పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నాను. హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను, అన్న మీరు ఎప్పుడు వచ్చినా కూడా మా కార్యకర్తలను మీరు పట్టించుకోలేదు. అయినా మేము పార్టీ ఇడవలేదు, పార్టీ ఇడవం కూడా, కానీ మీరు కార్యకర్తలను పట్టించుకోలేదు. మన పార్టీ ఎందుకు పట్టించుకోలేమంటే ఒక ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనతోటి కాలేదు. ఒక ఆఫీసర్ను ఒక చెప్రాసి అటెండర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనతోటి కాలేదు. వాళ్ళు రాగానే 3 దినాలుగా ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నారు. ఎందుకన్నా మనం ఇంత ఉండి నేను సర్పంచ్ను కానీ నేను పట్టించుకోలేదు. హరీష్ రావు గారు మమ్మల్ని గుర్తుపట్టాడు ఇప్పటికి కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలే వెన్నుపూసలు పార్టీకి. మమ్మల్ని విస్మరిస్తే పార్టీలు ఉండయి. మేము తప్పకుండా మాట ఇస్తాం, మాట అంటాం, పార్టీ కోసం పనిచేస్తాం. మీరు కూడా కార్యకర్తల వెంబడి ఉండి ఏం జరిగినా కూడా కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి మాట ఇచ్చి ఇంతదాకా జరిగిపోయింది. ఇప్పుడు కూడా మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేక పనిచేసి తప్పకుండా మెజార్టీ ఇస్తామని చెప్పి మనవి చేస్తూ, మరి ఈ స్కీమ్లు అన్నీ తెలుసు మనకు. వాడు 4,000 ఇస్తాడా, తర్వాత 15,000 ఇస్తాడు, మనకు షాదీ ముబారక్, ఇవన్నీ ఇంటింటికి మనం కార్యకర్తలం, మనపై బాధ్యత ఉంది. మనందరం కూడా ఇంటింటికి తిరిగి ఇంటింటికి పోయి దండం పెట్టి ఏమో చేసి తప్పకుండా గాలి అనిల్ కుమార్ అన్న గారిని ఎంపీగా గెలిపించి అప్పుడు అడుగుదాము. కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోండి, కార్యకర్తలకు మాత్రం అన్యాయం జరగకుండా కూడా అని చెప్పి మనవి చేస్తూ మరొకసారి మనం జై తెలంగాణ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మాజీ టీఎస్పీ చైర్మన్ తన్వీర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. సోదరులారా,
ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, అలాగే స్టేజ్ని అలంకరించిన అతిరథ మహారథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. आज आप लोगों को ये मीटिंग क्यों है बोले तो जहीराबाद का पार्लियामेंट इलेक्शन आया सो आज अपन लोग 10 साल से इख्तिदार में थे, 10 ఏళ్ల నుంచి మనం రూలింగ్లో ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మొన్న ఎలక్షన్లో స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది రాష్ట్రంలో. కానీ అట్లాంటి వేవ్లో కూడా జహీరాబాద్ ప్రజలందరూ మన జహీరాబాద్ ఎమ్మెల్యే గారికి గెలిపించుకోవడం ఇవన్నీ మీ ఘనత. మీరు చేసినందుకు ఈరోజు రిజల్ట్ వచ్చింది. అన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. అందరికీ ఒకటే ఒక మనిషి, మన మంత్రి, మాజీ మంత్రి హరీష్ అన్న గారు ఒక్కరే సమాధానం చెప్పారు. మీరు చూసారు కదా, వాళ్ళు ప్రతి దానికి ఎట్లా వివక్ష చూపించారంటే, సార్ మాట్లాడేటప్పుడేమో కెమెరా వేరే దిక్కు ఉంటుంది, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ దిక్కు కెమెరా ఉంటుంది. ప్రతిదీ ఏ విధంగా పబ్లిక్లో మనం డ్యామేజ్ చేయగలుగుతాం బీఆర్ఎస్ అని అంత చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఆలోచించుకుంటూ వస్తున్నారు. కానీ మనం చూసినాం, ఏ ప్రశ్నకైనా సార్ మనకు వెనకాడిలా. మీరందరికీ తెలుసు ఏ విధంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. అది సార్ చేసిన కమిట్మెంట్. మన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడితే అతను ఏ విధంగా పనిచేసిండు, నిజాయితీగా పనిచేశారు కాబట్టి అంతమందికి ఏకతాటి మీద సమాధానం చేసే శక్తి వచ్చింది. ఇంకొకటి, మాకేం చేసిండు, మా కార్యకర్తకి ఏం చేసిండు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మనం హరీష్ అన్న ఉన్న పార్టీలో ఉన్నాం, అట్లాంటి లీడర్షిప్ మనకు ఉంది కాబట్టి మనకు కేవలం అతని పేరు వాడుకుంటే చాలు, అతను మనకు చెప్పాల్సిన అవసరం లేదు. हरीश अन्ना उन्नर मा पार्टी ला అంటే बीआरएस पार्टी में है अपन, तो खाली हरीश अन्ना का नाम बोल दे के अपन काम कर ले सो कई दिन है. उन्हें अपने हाथ से आके मेरे घर पे बैठ के फोन करे सो जरूरत नहीं पड़ती. అతను వచ్చి చేయాల్సిన పని లేదు. అతను కేవలం అతను నా పార్టీలో ఉన్నాడు, మేము అతను అభిమాని, మేము అతని పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ పైరు చెప్తేనే ఎన్నో ఆఫీసులలో పని జరిగింది జహీరాబాద్లో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ. అతను ఏ విధంగా చేస్తారో అందరికీ తెలుసు. ఈరోజు కొంచెం కష్టం కాలం ఉన్నది, కొంచెం కూడా ఏం లేదు. మనం మొత్తం రాష్ట్రంలో చూస్తే కేవలం 4 లక్షల ఓట్లు తక్కువ పడ్డాం కాంగ్రెస్ తోని. మన జహీరాబాద్ పార్లమెంట్కి వస్తే మాత్రం కేవలం 18,000 ఇంకా ఉన్నాం. మనకన్నా వాళ్ళు 18,000 ఓట్లే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మనం ఎంపీ సీట్ గెలవడం పెద్ద పనేం కాదు. మీరందరూ ఏ విధంగా మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసినామో, ఏ విధంగా మీరందరూ కష్టపడ్డారో ఈ రోజు కూడా కష్టపడితే కంపల్సరీ మనం ఆ ఎలక్షన్ గెలవగలుగుతాం. సోదరులారా, ఇంకో మాట చెప్తాం మీకు. ఇప్పుడు చాలా పబ్లిక్కి పోయి మనం ఓట్లు అడగాలి, బీఆర్ఎస్కి ఓటు వేయమని చెప్పి. ఏమని అడగాలి? రూలింగ్ వాళ్ళది ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారని. అంటే మనము ఎలక్షన్స్లో ఏం జరిగింది, మన పథకాలన్నీ నడుస్తూ ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలాగో అధికారంలో రాలేరు, వాళ్ళకు కూడా తెలుసు అధికారం వాళ్ళకు రాదు అని. అందుకే ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన హామీలు చెప్పేసారు. పబ్లిక్ కూడా కొంచెం అరే చేస్తాడేమో అనుకొని కొంచెం అట్లా భరోసా చేసారు వాని మీద. కానీ ఏమైంది ఈరోజు? ఒక్క హామీ అయినా నెరవేర్చిండా? ఒక్క హామీ మనకు స్టేట్ ట్రెజరీ అంటే మన ఖాతా, మన స్టేట్ ట్రెజరీ నుంచి బడ్జెట్ ఏమైనా పెట్టగలిగిండా? ఇప్పుడు ఏం చేసినా కానీ ఎప్పుడు చెప్పినా మహిళలకు బస్ ఫ్రీ అని చెప్తాడు. అది కూడా చెప్తా సోదరులారా, ఇప్పుడు ఇతను చేసే పనులన్నీ, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే పనులన్నీ ఏ అయినా కానీ స్టేట్ నుంచి బడ్జెట్ పెట్టలేదు. స్టేట్ నుంచి బడ్జెట్ పెట్టాలంటే రైతు బంధు ఇవ్వాలి మనకు, అది ₹1 ఇవ్వలేదు ఇప్పుడు దాకా. మొన్నటి దాకా చూస్తే 3 ఎకరాలు 4 ఎకరాల దాకానే ఉన్నది. పోనీ అతను చెప్పిన హామీ ప్రకారం ఇచ్చిండా? లేదు. మనం బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన 10,000 ప్రకారమే ఇస్తున్నాడు. రెండోది, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ పైసలు పెట్టాలంటే స్టేట్ ట్రెజరీ నుంచి పెట్టాలి, అది పెట్టలేదు. అతను చేసిన పనులు కరెంట్ అంటే మళ్ళీ ఈ కార్పొరేషన్ ఉంటుంది, ఆడికెళ్ళే పెట్టేసిండు. రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కొల్లి ఈ బస్సుల గురించి పెట్టిండు. उन्हें जो भी काम करा अपने स्टेट के खजाने से ₹1 भी नहीं दे सका अभी तक. ये चीजें आप लोगों ने सोचना. आज के दिन कई मंडल्स में सर చాలా మండలాల్లో కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చినాయి, షాదీ ముబారక్ చెక్కులు వచ్చినాయి, మన గవర్నమెంట్లోనే వచ్చినాయి. ఇప్పుడు దాకా కేవలం వాళ్ళు పబ్లిసిటీ గురించి పంచుతలేరు సార్. మా దగ్గర బాగా ఒక్కొక్క మండలంలో 200-300 దాకా ఆగి ఉన్నాయి. ఇప్పుడు మనం పెట్టిన స్కీమ్లే. ఇప్పుడు రైతు బీమా కింద మనం కట్టిన పైసలు పొరపాటున ఎవరైనా ఫార్మర్ చచ్చిపోతే ఈ రోజు ఇచ్చే 5 లక్షలు కూడా
ఆగస్టు దాకా మన బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన పైసలే ఉన్నాయి ప్రీమియం కింద. అది కూడా గమనించాలి. కేవలం 2-3 పనులు తప్ప అతను చెప్పే ఏ హామీని నెరవేర్చలేదు. ఎంఎస్పీ మీద 500 ఎక్కువ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. 24 గంటలు కరెంట్ అన్నాడు, ఆ పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరందరూ బాగా డిస్కస్ చేసి రేపు పొద్దున ఎక్కడైనా విలేజెస్లో కూడా మీ ఊర్లలో కూడా మాట్లాడేటప్పుడు మనం పెద్ద పనేం లేదు, వాళ్ళకి కన్విన్స్ చేయాల్సిన అవసరమే లేదు. జనతా పబ్లిక్కి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళకి తెలుసు. కేవలం మనం కొంచెం మోటివేట్ చేస్తే తెలిసిపోతుంది అందరికీ. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి కారణమైన మన ఎంపీ క్యాండిడేట్ గాలి అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, అతను కూడా పాతకాలం నుంచి టీఆర్ఎస్లో ఉన్నాడు, ఉద్యమకారుడు. మన జైరాబాద్ కూడా బాగా పరిచయం, అక్కడ కూడా కొన్ని ప్రాపర్టీస్ అవి ఉన్నాయి. లోకల్ వ్యక్తి అతను కూడా. మీరందరూ ఏ విధంగా మనం మాణిక్రావు గారికి గెలిపించగలుగుతున్నామో అదే విధంగా అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి జైరాబాద్ ప్రాంతం నుంచి మాత్రం కంపల్సరీ లీడ్ చేయాలని కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారికి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కౌన్సిలర్ నామరావి కిరణ్ అన్న 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. ఈనాటి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారికి, అలాగే వేదికపై ఆశలైనటువంటి ముఖ్య నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరియు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు, వేదిక పైన ఉన్న వారికి తెలుసు, కింద ఉన్న వారికి తెలుసు. వాస్తవం మీడియాలలో, పేపర్లలో వస్తుంది రోజు చూడగానే, వాట్సాప్లలో. ఆ నాయకుడు ఆ పార్టీలోకి పోయాడు, ఈ నాయకుడు ఈ పార్టీలోకి పోయాడు. జహీరాబాద్లో కూడా చాలా మంది నాయకులు పోయారు సార్, కానీ కుర్చీలు ఒక్కటి ఖాళీ లేవు. కింద ఒక్క కుర్చీ కూడా ఖాళీ లేదు, కార్యకర్త నిలబడి ఉన్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల కమిట్మెంట్ సార్. మీరు కష్టపడండి సార్. కార్యకర్తలకు మీరు వెనుక ఉన్నామని చెప్పండి, మేము ఇంకా కష్టపడతాం సార్. వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు కూడా మీకు శిరస్సు వంచి మీకు కాళ్ళకు దండం పెట్టుకుంటూ చెప్తున్నాను, మేము కార్యకర్తలను చాలా మోసపోయాం. మాకు ఇంకా మోసం చేయకండి. పోయేది ఉంటే పోండి, నమ్మించి మాకు ద్రోహం చేయకండి. పెద్ద సార్ గారు బిడ్డ జైల్లో ఉండి కష్టాల్లో ఉంది, పదవులు పొంది పార్టీకి అన్యాయం చేసి పార్టీకి క్లిష్ట పరిస్థితుల్లో మీరు వేరే పార్టీలోకి మీ సొంత ప్రయోజనాల కోసం పోతున్నారు. మీ మనసు ఎట్లొస్తుందని అడుగుతున్నాను. 10 సంవత్సరాలు మీరు పదవులు అనుభవించారు. హరీష్ అన్న జైరాబాద్కి వస్తే పెద్ద మనుషులని చెప్పి గౌరవం ఇచ్చిండు, ఆ గౌరవం ఉంచుకోవట్లేదు. పెద్ద సార్ కూడా పెద్ద మనుషులని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి అందరి అనుభవం కావాలని చెప్పి ఒక మంచి మనసుతో వేరే పార్టీలో ఉన్నవారు కూడా వస్తా అంటే వారికి పిలిచి వారికి పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ ఈరోజు వారు ఆ కృతజ్ఞత ఉంచకుండా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మోసం చేస్తున్నారు. ఇది మీకు తగునా అని అడుగుతున్నాను. ఇప్పటికీ కొంతమంది పార్టీ పొడిగేసుకొని గుంటనక్కలు మోసం చేయాలని చూస్తున్నారు. మీ కార్యకర్తలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను చెప్తున్నాను. నిజంగా మొన్న సార్ భువనగిరిని కూడా పార్లమెంట్ పోయినప్పుడు స్పీచ్ విన్నాను యూట్యూబ్లో, చాలా బాగా అనిపించింది. ఈ కష్టకాలంలో పార్టీకి ఎవరైతే అండగా నిలిచిన కార్యకర్తల కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద వేసుకున్న నాయకులు తప్పులేదన్న నిజం సార్, అది 100% వాస్తవం. ఈ కార్యకర్తలే మన పార్టీకి పట్టుకొమ్మలు, వీళ్ళే మనకు నిజమైన నాయకులు సార్. దయచేసి ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో నాయకులకు కాపాడుకోండి సార్. ఇక్కడ ఉద్యమకారులం ఉన్నాం సార్ ఇంతమంది. ఈరోజు కొంతమంది పోయినందుకు ఇక్కడ ముందు లైన్లో కూర్చునే అవకాశం వచ్చింది సార్. వాళ్ళు 10 సంవత్సరాలు వస్తే ఇక్కడే ఉంటుండే. ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు కూడా మీదొచ్చి కూర్చోగలుగుతున్నారంటే పార్టీలో కచ్చరా పోయింది. పోను సార్, మాకేం టెన్షన్ లేదు. కార్యకర్తలందరం కూడా మీ వెంబడి ఉంటాము. దయచేసి మోసం చేసేవారికి ముందే జాగ్రత్త వహించి మా పార్టీకి కాపాడుకోండి సార్. జైరాబాద్ యొక్క కార్యక్రమానికి రంజాన్ మాసం ఉన్నా కూడా మైనార్టీ నాయకులు అధిక సంఖ్యలో విచ్చేశారు.
वारंदरी కూడా शुक्रिया अदा कर रहा हूँ। माइनॉरिटी लोग रोजा रही को भी इत्यादि में ये मीटिंग को आया हरीश राव साहब आ रहे बोले तो माइनॉरिटी लोगों को कौन आए सभी को मैं शुक्रिया अदा करता हूँ। అలాగే మా టౌన్ నుండి ఇంతకుముందు మెజార్టీ ఇచ్చాం సార్, మన మాజీ చైర్మన్లు మాజీ కౌన్సిలర్ అందరం కలిసి ఇప్పుడు కూడా మీ ఆదేశాల ప్రకారం మేము కలిసికట్టుగా పనిచేసి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శివకుమార్ అన్న ఉన్నారు, ఇంకా పెద్దలు గుండన్న నరోత్తం గారు, మరి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఫరీద్ సాబ్ కొడుకు, ఈరోజు ఫరీద్ సాబ్ లేని లోటు కూడా మన పార్టీకి కనిపిస్తుంది సార్. తన్వీర్ భాయ్ గారి ఆధ్వర్యంలో కూడా మేము ఖచ్చితంగా మెజార్టీ తెస్తామని, ఇప్పుడు వచ్చే పార్టీ పదవులలోనైనా ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి, విద్యార్థి ఉద్యమకారులకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. దయచేసి ఎవరెవరికి చేతులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా లేపి జై తెలంగాణ అని గట్టిగా చెప్పండి. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ మాణిక్రావు గారికి, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనకు దిశానిర్దేశం చేయడానికి వచ్చేసినటువంటి అన్న హరీష్ అన్న గారికి, మరియు మనం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి అనిల్ కుమార్ అన్న గారికి, మరి అదేవిధంగా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, మరి తన్వీర్ భాయ్ గారికి, నరోత్తమన్న గారికి, గుండన్న గారికి, దేవన్న గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎక్కువ సమయం లేదు, అన్న సిద్దిపేట పోవాలి కాబట్టి రెండే విషయాలు మీకు చెప్పాల్సుకుంటా. ఒకటి, మనం మొన్న ఎన్నికల్లో ఏ విధంగా అయితే మాణిక్రావు గారిని గెలిపించి అసెంబ్లీలో జైరాబాద్ గొంతు వినిపించడానికి పంపించినామో అదేవిధంగా మనం ఈరోజు ఎన్నికలు వచ్చినాయి, మరి మనం మన గాలి అనిల్ కుమార్ గారిని కూడా గెలిపించి పార్లమెంట్లో జైరాబాద్ గొంతు వినిపించడానికి పంపించాల్సిందిగా ప్రతి ఒక్కరితోటి వేడుకుంటూ, మరి ఇంకా చిన్న విషయం, గతంలో 2 సార్లు ఈ యొక్క జైరాబాద్ నుండి మనం టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మన మాణిక్రావు గారిని పంపించడం జరిగింది. అంటే ఆ రోజు కూడా కారు గుర్తుకే ఓటేసినాం. మరి పార్లమెంట్ అభ్యర్థి కూడా గత 2 పర్యాయాలు కూడా కారు గుర్తుకే ఓటేసినాం. కానీ కేవలం ఈరోజు మార్పు, డ్రైవర్ ఆయన పారిపోయింది కాబట్టి మరి కొత్త డ్రైవర్ వచ్చిండు, ఆయనే గాలి అనిల్ కుమార్ గారు కాబట్టి ఈ డ్రైవర్ గట్టిగానే నడుపుతాడు. ఎందుకంటే ఈ డ్రైవర్కు గత ఉద్యమం నుండి కారు స్టీరింగ్ పట్టుకునే అలవాటు ఉంది. మరి డ్రైవర్ పోస్ట్ ఈరోజు ఇచ్చి మనందరం కూడా పంపించాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మనందరం కూడా రేపు మే 13వ తేదీన మరి మనందరం కారు గుర్తు కోటేసి మరొక్కసారి కూడా మరి ఈ యొక్క ప్రాంతం నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ యొక్క వేదికకు కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. సభాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు మాణిక్రావు గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మన పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారికి, పేరు పేరును పోకుండా వేదికను అలంకరించిన ప్రముఖులకు, పత్రికా విలేకరుల సోదరమణులకు, సోదరులకు, ముఖ్యంగా మన జైరాబాద్కు మళ్ళా గడ్డు కాలం తెచ్చింది కాంగ్రెస్. గతంలో కాంగ్రెస్తో పోట్లాడి మనం తర్వాత టీఆర్ఎస్ దీంట్లోనే విజయాలు సాధించాం. మొన్న 2వసారి కూడా మాణిక్రావు గారిని గెలిపించుకోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు ఎట్లా ఉన్నాయంటే మొత్తం రైతాంగాన్ని ముంచే పరిస్థితి ఉన్నది వాళ్ళందరిది. ఈ సమయం ఎక్కువ తీసుకోకుండా స్థానికంగా మేము క్యాన్వసింగ్ వచ్చినప్పుడు
అన్ని విషయాలు మీతోటి విశదీకరిస్తాం. మీరందరూ దయచేసి గతంలో కాంగ్రెస్ పార్టీలో కష్టాలు అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను కూడా అందులో కొన్ని. కాబట్టి అందరూ కూడా నెమరేసుకొని మళ్ళీ ఈ కాంగ్రెస్ను మన ప్రాంతంలో ఏ పరిస్థితుల్లో కూడా రానియకూడదు. మనకు బీపీ పాటిల్ గారు మోసం చేశారు కాబట్టి ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గారు మన అభ్యర్థిగా ఉన్నారు, వారికి ఎక్కువ ఓట్లతో గెలిపించుకోవాలని మీ అందరితో కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు సెలవు. ధన్యవాదాలు అన్నగారికి. దయచేసి అక్కడక్కడ వెయిటింగ్ హాల్లో బయట ఉన్న టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా రావాలని కోరుకుంటున్నాను. మంజులా శ్రీ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు ఈ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్న శాసనసభ్యులు మాణిక్రావు గారికి, మన ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, దేవి ప్రసాద్ గారికి, ఇక్కడ వేదికపై ఉన్న ఈ కాన్స్టిట్యున్సీ ప్రజాప్రతినిధులందరికీ, మా ముందు వేదిక ముందున్న పార్టీ BRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ అండ్ మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మాణిక్రావు గారిని ఏ విధంగా అయితే మంచి మెజార్టీతో మీరు గెలిపించుకున్నారో అదేవిధంగా ఈరోజు పార్లమెంటు క్యాండిడేట్గా మన దగ్గరకు వచ్చిన గాలి అనిల్ కుమార్ గారిని కూడా మంచి మెజార్టీతో మీరు గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడ మీ పట్టుదల ఎలాంటిది అనేది మొన్న శాసన ఎమ్మెల్యే ఎలక్షన్లో మనము చూసాం. ఓడిపోతున్న దాంట్లో జైరాబాదే ముందు పేరు చెప్పారు, కానీ ఇక్కడ కార్యకర్తలు ఎంత గట్టి వాళ్ళు అనేది మీరు నిరూపించుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలాగా పనిచేస్తూ పార్లమెంటు సభ్యుని కూడా మంచి మెజార్టీని తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీపై ఆ గట్టి నమ్మకం కూడా ఉంది. పార్టీ నుండి అందరూ వెళ్తున్నారని భయపడాల్సిన పని లేదు. ఎంతమంది వెళ్ళినా వాళ్ళు సాధించేది ఏమీ లేదు, మనకు జరిగే నష్టం కూడా ఏం లేదు. ఉన్నవారే గట్టి ప్రయత్నంతో ముందుకెళ్తే ప్రజలు మన వైపే ఉన్నారు. మొన్న జరిగిన పొరపాటును వాళ్ళు సరిదిద్దుకొని ఈరోజు మళ్ళీ BRS పార్టీని లేవనెత్తే ప్రయత్నం చేస్తారని గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాట, వాళ్ళు చెప్పిన మాటను గుడ్డిగా నమ్మి వాళ్ళు ఎంత మోసపోయారో ఈ 100 రోజుల్లో ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి ప్రజల్లోకి ఈ ప్రభుత్వం చేస్తున్న అసమర్థత పరిపాలనను మీరు వివరించి చెప్పగలిగితే మాత్రం ఈసారి తప్పకుండా మంచి మెజార్టీ మన ప్రభుత్వానికి, మన BRS పార్టీ సభ్యునికి వస్తుందని గట్టి నమ్మకం ఉంది. కనుక ప్రతి కార్యకర్త చాలా శ్రద్ధగా పార్టీ మీద ప్రేమతో ఉన్నవారు గట్టిగా మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ వైఫల్యాన్ని విడమర్చి చెప్పి మన గాలి అనిల్ కుమార్ గారిని గెలిపించాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం గారికి. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు దేవి ప్రసాద్ శ్రీ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అక్కడక్కడ ఉన్న వారందరూ కూడా వేదిక లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాణిక్రావు గారికి, జైరాబాద్ నియోజకవర్గంలో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి, గులాబీ జెండా ద్వారా తెలంగాణ ప్రజల సమస్యల ఎజెండాను తీసుకొచ్చి ప్రభుత్వాన్ని వెంటపడాలి, ఆ వెంటపడడానికి అవసరమైనటువంటి నిర్మాణం జరగాలని ఇవాళ మన మధ్యలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు అన్న హరీష్ అన్న గారికి, పార్లమెంటు అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీర్వాదాలతో
ఈరోజు మన ముందు ఉద్యమకారుడిగా నిలబడ్డటువంటి గాలి అనిల్ కుమార్ గారికి, పెద్దలు నరోత్తం గారికి, తన్వీర్ గారికి, దశరథ్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి, మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, స్వప్న భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గుండప్ప గారికి, చాలామంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు, గౌరవ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. చాలామంది అనేక మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు. పోయినసారి శాసనసభలో మనం అందరం కూడా చిన్న చిన్న ఏమున్నా కూడా అందరం హరీష్ అన్న గారి మాట మేరకు, కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి గౌరవం మేరకు మాణిక్రావు గారిని అందరం కలిసి పెద్ద ఎత్తున మరి మెజార్టీతో మనం గెలిపించుకున్నాం. కానీ మిగతా ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలకి, కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి కొంతమంది లోనై కొన్ని నియోజకవర్గాల్లో మనకు ఓటమి పాలవడం వల్ల ప్రభుత్వంలోకి రాలేకపోయినాం. అయినప్పటికీ కూడా ఏదో రైతు బంధు 15,000 ఇస్తుంది, పెన్షన్లు 4,000 చేస్తుంది, రుణమాఫీ 2 లక్షలు చేస్తుంది అని నమ్మి చాలామంది కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. కానీ ఇలా జరుగుతున్నది ఏంది? ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా, ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా నిలుపుకోలేదని ఈ 100 రోజులు వాళ్ళు పెట్టుకున్నటువంటి డెడ్ లైనే పూర్తయిపోయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని దోకబాజీ పార్టీగా ఇలా కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిందనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా కార్యకర్తలం ఇంటింటికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా మన అభ్యర్థి బీబీ పాటిల్ను మనం అందరం కూడా 2 సందర్భాల్లో గెలిపించినాం. 2 సందర్భాల్లో మనం అందరం కష్టపడి ప్రతి ఒక్కరం కూడా ఆయన మనకు డెవలప్మెంట్కు సరిగ్గా చూసుకోకున్నా, మనం గెలవకున్నా, మన దగ్గరికి రాకున్నా, మన భాష వలకకున్నా మరి బీబీ పాటిల్ గారిని మరి హరీష్ రావు గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు గెలిపించడం. కానీ ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ ఇవాళ అందరం కూడా మళ్ళీ కార్యకర్తలకి అండగా ఉండాలి, కార్యకర్తల సమస్యలను తెలుసుకొని ఇవాళ పార్టీ బలోపేతం చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలదీయడానికి ఒక బలమైనటువంటి ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటున్నటువంటి తరుణంలో, కష్టాలున్నటువంటి తరుణంలో ఇవాళ పార్టీని వదిలేసి అనేక మంది అనేక రకాలుగా పోతా ఉన్నారు. పోయిన వాళ్ళ పట్ల మనం బాధపడాల్సినటువంటి అవసరం లేదు. లక్షలాది సైనికులం మేమందరం ఉన్నామని ఇవాళ హరీష్ అన్నకు మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జైరాబాద్లో పోయినసారి అన్ని మండలాల మీటింగ్లో, గ్రామ స్థాయి మీటింగ్లో కూడా అన్నా ఈ ఎంపీ పనిచేస్తాడని చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పినాం. ఇవాళ గాలి అనిల్ కుమార్ గారిని మరి ముఖ్యమంత్రి గారు మరి హరీష్ అన్న ఇవాళ అభ్యర్థిగా నిలిపినందున రేపు పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించడానికి, విభజన సమస్యలు ప్రస్తావించడానికి, ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో చాటడానికి ఒక బలమైనటువంటి గొంతుగా ఇవాళ గాలి అనిల్ కుమార్ని గెలిపించుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ హరీష్ అన్న నాయకత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలోపేతం చేయాలి. ఎందుకు చేయాలంటే రుణమాఫీ ఇవ్వాలని కాంగ్రెస్ను గట్టిగా అడగడానికి ఇవాళ గులాబీ జెండాను మనం ఈడ గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతు బీమా తీసుకోవడానికి మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కావున ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకుందాం. ఇవాళ హరీష్ అన్నకు అందరం మాణిక్రావు గారి నాయకత్వంలో జైరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా గడప గడప పోదాం, ఇంటింటికి పోదాం. ఈ గులాబీ జెండాను ఎగిరేసి తెలంగాణలోనే మేము మీ పక్షం ఉన్నామని నిరూపించడానికి మరొక అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఉపయోగించుకుందామని మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మన పార్లమెంటు అభ్యర్థి, తెలంగాణ ఉద్యమకారుడు, మన అందరూ విన్నట్టున్న గాలి అనిల్ కుమార్ అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
జై తెలంగాణ. అందరు పిడికిలు బిగించి జై తెలంగాణ ఒకటి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు అన్న గారికి, అట్లాగే జైరాబాద్ పార్లమెంట్ సన్నాహక సభకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ అన్న గారికి, అట్లాగే దశరథ్ రెడ్డి అన్న గారికి, నరోత్తమ్ అన్న గారికి, శివకుమార్ గారికి, దేవిప్రసాద్ అన్న గారికి, మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మండల ప్రెసిడెంట్లకు, జడ్పీటీసీలకు, చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, సర్పంచ్లకు, ఎక్స్ సర్పంచ్లకు, ఎంపీటీసీలందరికీ, అట్లాగే నా గులాబీ కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్న గులాబీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అట్లాగే నా ఉద్యమకార సహచరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులు, పత్రికా మిత్రులు వాళ్ళకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మన పెద్దలు గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జైరాబాద్ BRS పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించి మీ దగ్గరికి పంపించినాడు. ఈరోజు నన్ను మీరందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి నేను మీ యొక్క సైనికునిగా, ఒక మీ కుటుంబ సభ్యునిగా మీలో ఉండి నేను పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి జైరాబాద్ పార్లమెంట్ ప్రజల గొంతుగా పార్లమెంట్లో వినిపించాలంటే ఈ జాతీయ పార్టీలు మన తెలంగాణ గొంతు వినిపించరు. ఓన్లీ వాళ్ళ హైకమాండ్ ఏది చెప్తే అదే మాట్లాడతారు. మన తెలంగాణ గురించి, మన హక్కుల గురించి, మన జైరాబాద్ పార్లమెంట్ సమస్యల గురించి పోరాడాలంటే పార్లమెంట్లో మనం ఒకరు ఉండాలి. కాబట్టి రాబోయే 13వ తారీఖు మే మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా మీ గురించి నేను పోరాడతా అని చెప్పి 24 గంటలు మీ అందుబాటులో ఉండి మీకు సేవ అందిస్తా అని చెప్పి, మీ ఒక సేవకునిగా పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మన దగ్గర ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు. మరి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కావాలంటే చాలామంది వలసలు పోతా ఉన్నారు. ఈ వలసలు పోకుండా మన దగ్గర నింది వచ్చింది, స్థానికులకే మన ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి దాన్ని నేను పోరాటం చెప్పి స్థానికులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి మీరందరూ నన్ను ఆశీర్వదించి మరి పార్లమెంటుకు పంపిస్తారని చెప్పి కోరుతా ఉన్నా. మరి మే 13వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపేయాలని చెప్పి కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నగారికి ధన్యవాదాలు. దయచేసి కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన జైరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. చేతులున్న వారికి చేతులు లేపాలా, నోరున్న వాళ్ళు నోరు. జై తెలంగాణ. ఈరోజు జైరాబాద్ పార్లమెంటరీ సభ సన్నాహక సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రులను, ప్రస్తుత ఎమ్మెల్యే సిద్దిపేట గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నట్టు పెద్దలు ఐడిసి చైర్మన్ మన తన్వీర్ గారు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మన నరోత్తమన్న గారికి, DCMS చైర్మన్ శివకుమార్ గారికి, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ అయినటువంటి మంజుశ్రీ జయపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మండల అధ్యక్షులకు, గౌరవ జడ్పీటీసీలకి, గౌరవ ఎంపీటీసీలకి, మాజీ మరి సర్పంచులకి, వేదిక పైన ఉన్న పెద్దలు, మాజీ మార్కెట్ చైర్మన్లకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదికను ఉన్న వారికి, వేదిక ముందున్న వారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం చేస్తూ, ఈ విధంగా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ మరి ఎట్లా వచ్చింది అనేది మీ అందరు గురగలాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం మేమే ఇచ్చినాం, మేమే తెచ్చినాం,
మేమే దీనికి పునాది వేసినామని చెప్తాం. కానీ 14 సంవత్సరాలు అంటే గతంలో కాంగ్రెస్ ఎన్ని మోసాలు చేసిందో మన అందరికీ తెలియాలి. ఎప్పుడు తుఫాన్ వచ్చినా మన బడ్జెట్ మనకి ఇవ్వకుండా ఆంధ్రాకి తీసుకుపోవాలి. మనకి ఎప్పుడు కూడా మన అభివృద్ధికి నోచుకొని తెలంగాణ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి చాలా, నేను కూడా దాంట్లో ఒక బాధ్యుడిని. ఎందుకంటే ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడ మనకు ఉద్యోగాలు సరిగ్గా ఇచ్చేది కాదు. అంటే దాంట్లో మాది ముఖ్యమంత్రి కేసీఆర్ కాదు, ఈ యొక్క తెలంగాణ రావడానికి ఎక్కలేని కొండ లేదు, మరి మొక్కని దేవుళ్ళు లేదని మీ అందరూ కూడా తెలవాలి. ఎందుకంటే ఇది అతను తెచ్చినందుకే తెలంగాణ వచ్చి ఇంత అభివృద్ధి ఎత్తున్నది. నీళ్లు కానీ, నియమకాలు కానీ, నిధులు కానీ, ఎందుకంటే మీ అందరూ తెలుసు మరి ఇంత అభివృద్ధి చేసింది కాంగ్రెస్లో కాలేదని నేను ఒక్కొక్కళ్ళు చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు మరి లాస్ట్ మన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో నేను ఒక్క రూపాయి అంటే తెలంగాణ మినిస్టరు ఎందుకు నా హక్కు నాది, నా పాలు నాది అడగలేకపోయారు. అందుకే మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలకు అన్ని రకాల 95% కూడా చేరి మరి జోన్లు చేసి ఈ రకంగా చేస్తున్నాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగింది. అభివృద్ధి చేయండి. కొందరు మాట్లాడుతున్న కార్యకర్తలను తప్పకుండా కాపాడుకుంటున్నాం. కాబట్టి 10 సంవత్సరాలు మనం అభివృద్ధి చేసినాము. మనంత అభివృద్ధి వాళ్ళు చేయలేదు. అది గతంలో చూసిన తప్ప ఇంద్రమ్మ ఇళ్ళు కట్టిరు, ఎన్ని కట్టిరు, పేపర్ మీద సగం, సగం. కాబట్టి మీరు అందరిగా ఆలోచన చేయాలి. కాబట్టి ఈ అభివృద్ధిని చూసి మీరందరూ రాబో దినాలలో మొన్నట ఈ యొక్క మరి తెలంగాణగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని మాటలు మాట్లాడింది, ఎన్ని చోట మాట్లాడింది. 420 420 వాగ్దానాలు ఇచ్చి మరి మోసం చేసి ఇంత మన ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలను వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మోసం చేసిండ్రు, గతంలో ఆంధ్ర వాళ్ళు మోసం చేసినట్టు ఈయన కూడా మోసం చేసిండు. మీ అందరూ తెలుసు. కళ్యాణ లక్ష్మి కానీ, కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ వక్త పాటు కులం బంగారం అన్నారు. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి ఊసే లేదు. అదేవిధంగా రైతు బంధు ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారు మరి గతంలో అందరికీ తెలుసు. 2 పర్యాలలో సంవత్సరానికి తప్పకుండా ఇచ్చేవాళ్ళు. అదేగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఈ తెలంగాణ రాష్ట్రం కొందరు ఆలోచన చేయాలి. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా దాన్ని పైమర్చిపోరు కొందరు ఈ అబద్ధాలు చెప్పి మరి మీ అందరికీ తెలుసుకో మనకు రేవంత్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడారు. ప్రతిదీ కూడా అబద్ధమే. అబద్ధంలో ఆడి మరి ఈ యొక్క మరి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇంతే అబద్ధాలు, ఇంకా కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఆలోచన చేయాలి. అబద్ధాలు చెప్పి గెలిచిన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ముఖ్యంగా మీరు కూడా ఆలోచించాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో రాజకీయం అందరికీ తెలుసు ఎంత అబద్ధాలు ఆడిందని. ఇది కేసీఆర్ కిట్టు కొత్త చిన్నదే. కేసీఆర్ కిట్టు మీద మరి కేసీఆర్ బొమ్మ ఉంటే దాని మీద ఇంకొక పేరు అతికించి మన రేవంత్ రెడ్డి పేరు అతికి దాన్ని తీసేసి మళ్ళీ ఇది చేస్తావు అతికించి. కాబట్టి ఇది అబద్ధాల పుట్ట కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నేను రాబో దినాలలో కూడా మళ్ళీ రాబోతున్నది మన ప్రభుత్వమే రాబోతున్నది. ఇంకా కొందరు బీజేపీ వాళ్ళు మన దగ్గర ఉన్న మరి యొక్క మాజీ మరి ప్రస్తుతం మరి ఎవరైతే బీజేపీ మెంబర్ ఉన్నాడో మరి 10 సంవత్సరాలు గెలిపించడం, 10 సంవత్సరాలలో ఎక్కడన్నా ఒక ఈ పుల్ల తీసి ఆ పుల్ల తీసిందని మన ప్రజలు చెప్పాలి. తెలంగాణ మన జైరాబాద్ ప్రజలకు అందరూ కూడా 2 సార్లు గెలిపించడం ఆ పెద్ద మనిషికి ఎక్కడన్నా ఒక పుల్ల తీసి ఆ పుల్లకు పెట్టిండని మీ అందరికీ ఆయన ఇప్పుడు బీజేపీ ఎవ్వరికి చెప్పకుండా మోసం చేసి ఈయన ఒక మోసంకారుడు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు అట్లా మోసం చేస్తే గెలిపించిన తర్వాత ఈయన మోసం చేసి ఇంకొక దగ్గర పోయింది. కాబట్టి ఆలోచన చేసి ఇంకా మరి కాంగ్రెస్లో గతంలో కూడా మరి గతంలో ఉన్న ఎంపీ కూడా ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తాను. ఆయన ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. ఏమున్నా మరి మినిస్టర్ ఉంటే మినిస్టర్ కూడా భయపడి ఇక్కడ రాని పరిస్థితులు కూడా చెప్పడం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి కానీ మనం వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్కరికి, ప్రతి కమ్యూనిటీ కానీ ప్రతి వాళ్ళకు కూడా మరి అందరికీ మీడియా మిత్రులకు కూడా మేమందరం కూడా ఈ ప్రభుత్వం చూసింది. కాబట్టి మీరందరూ కూడా మా తరపు నుంచో మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని మీడియా మిత్రులకు చెప్తున్నారు. ఎందుకంటే అందరికీ ఏ వర్గానికి కాదు అన్ని వర్గాలకు ఈ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. కాబట్టి ఇంత మరి టైం లేదు కాబట్టి
దీన్ని మీరందరూ కూడా రాబో దినాలలో మన అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ గారికి తప్పకుండా మీరందరూ కూడా మరి ఈ యొక్క కాలం బట్టి మరి నన్ను ఎలాగైతే ప్రతి ఒక్కరు పట్టుబట్టి నన్ను గెలిపించిందో అదేవిధంగా గాలి అనిల్ కుమార్ గారికి మన అభ్యర్థి అయినటువంటి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ అందరూ చెప్పండి మోసం చేస్తూ అక్కడక్కడ వీడియోలు వస్తున్నాయి, అక్కడక్కడ మరి మరి వాట్సాప్ వస్తుంది, కొందరు రైతులు చెప్తా ఉన్నారు ఇంతవరకు పైసలు రాలేదు. ఇంతవరకు గతంలో అడుగుతాను వరి చేలల్లో వరి ఎండిపోయి మంట పెడతా ఉన్నారు, మనం కూడా చూస్తాను. అంటే రేపు కూడా మన సైడ్ కూడా వరి లేదు, కానీ రేపు వచ్చే దాంట్లో కూడా మనకు కూడా మంట పెట్టే పరిస్థితులు కాంగ్రెస్ వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని నమ్మద్దు, ఏమో చెప్తున్నారు. ఇంకో విషయం, నేను ఎప్పుడో ఒకసారి పోతే రోజు నన్ను రీసైకిల్ చేస్తూ చెప్తా ఉన్నారు. అదే నిన్న కూడా నేను వీడియో చేసిన తప్పు వాళ్ళు ఏంటంటే కావాల్సుకొని గుర్త దాల్చున్నారు నా మీద. నేను చెప్పినా ఇప్పుడు కూడా మీరే మిత్రుల ద్వారా నేను ఇందులో పుట్టి నన్ను ఇందులోనే ఉంటా. ఇప్పుడు కూడా ఆలోచన చేయాలని మీ అందరికీ, ఎందుకంటే అభివృద్ధి చేసి అబద్ధాలు మాట్లాడే వాళ్ళకు నమ్మద్దు. అబద్ధాలు ఎన్నటికైనా ఒక రోజు అబద్ధం అవుతుంది. కాబట్టి ఇంకా కూడా ఇంకా 100 రోజులలో ఇస్తాడు. 100 రోజులు అయిపోయింది, ఎక్కడన్నా ఒక్క మూలకి ఇచ్చిందా? కొందరికి 200 యూనిట్స్కి ఇస్తారని చెప్పి కొందరికి 0 అన్నారు. 0 ఎవరికి లేదు. నేను కొందరికి నిన్న కొంచెం చూసిన 0 కాదు, మళ్ళీ ఏ బిల్లు రావాలని అదే బిల్లు వచ్చింది. చెప్పడం పరంగా అదే, కానీ చేసింది ఏమి లేదు. కాబట్టి మీరు అందరూ కూడా మరొకసారి మీకు కూడా అందరికి తెలుసు, కానీ మాట్లాడతలేము. కాబట్టి మీరు అందరూ కూడా మరి మరొక అందరికి తెలుసు మీ అందరికి. కాబట్టి దీన్ని కూడా ఆలోచన చేయండి. మీరు ఏం అనద్దు, కానీ ఆలోచన చేసి రాబో దినాలలో మన క్యాండిడేట్ మీరు అందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తూ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నా మన తెలంగాణ టైగర్, తెలంగాణ ముద్దుబిడ్డ, మన అందరి గుండె చప్పుడు, మన దేవుడైనటువంటి మన హరిశన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆకలి అవుతున్నా అదే సగం మంది అయితే నిలబడ్డారు, వీడైతే ఫుల్ ఉన్నది. ఎంతసేపు టైం ఇస్తారు నాకు? ఆధా గంట, పోనే గంట. శుక్రియా, థ్యాంక్. మళ్ళీ ఇవ్వద్దు మరి అగ్రిమెంట్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మా ఉద్యమకారుడు తమ్ముడు బండి మోహన్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మాణిక్రావు అన్న గారికి, గౌరవ జడ్పీ చైర్మన్ సోదరిమణి మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారు, గౌరవనీయులు మా తమ్ముడు తన్వీర్ గారు, నరోత్తమన్న గారు, శివకుమార్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, మరి మీ అందరి ఆశీస్సులతో మన జహీరాబాద్ కాబోయే పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆత్మీయుడు, పేదల పక్షపాతి గాలి అనిల్ కుమార్ గారు, మన జహీరాబాద్ ఎన్నికల సమన్వయకర్త. ఇక అన్నం సపరేట్గా ఈయనే ఒక ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకోమనాలి. 2 సార్లు మాణిక్రావు సాబ్ని గెలిపించిండు. గౌరవనీయులు మా దేవి ప్రసాద్ అన్న గారు, మిత్రులు, ఆత్మీయులు, సీనియర్ నాయకులు పెద్దలు గుండప్పన్న గారు, దశరథ్ రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, వీరారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, నారాయణ గారు, మా కోహిర్ నరసింహులు గారు, జడ్పీటీసీ చెల్లెలు స్వప్న భాస్కర్ గారు, అదేవిధంగా శంకర్ నాయక్ మా సీనియర్ నాయకులు, అదేవిధంగా సంగమేశ్వర్ గారు, గోపాల్ గారు, మచ్చేందర్ గారు, నారాయణ గారు, అల్లాడి నరసింహులు గారు, వెంకటేశం గారు, తాజుద్దీన్ గారు, మంజుల గారు, అన్షమ్మ గారు, మరి మా తమ్ముడు ఉద్యమకారుడు నామా రవికిరణ్ గారు, ఇంకేమైనా పేర్లు మర్చిపోతే వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మా జహీరాబాద్ BRS పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మా పత్రికా విలేకరులకు కూడా నా నమస్కారం. మిత్రులారా, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. నిజంగా ఒక్క విషయంలో జహీరాబాద్ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళు. మొన్న కష్టకాలంలో మీరందరూ బాగా కష్టపడి
మన మాణిక్రావు గారిని గెలిపించినందుకు మీకు హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఒక్క విషయం ఆలోచన చేయండి. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఊపు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. ఎందుకు తగ్గింది? అప్పుడేమో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 13 హామీలు అమలు చేస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించింది. కింద కూర్చున్నామన్నా మా బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ. అయితే అట్లా ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ జరిగిందేంది? ఎవరిని అమలైనాయా? ఇక కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు కూడా అయితే కాంగ్రెస్ పార్టీ పోయిన ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవాలని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. వాళ్ళ మేనిఫెస్టో ప్రజలు నమ్మలేదని బాండ్ పేపర్లు రాసిస్తారు. బాండ్ పేపర్లు తెచ్చి ఇంటింటికి వచ్చి నోటరీ డాక్యుమెంట్లు వచ్చి బాండ్ పేపర్ ఎందుకు రాస్తుంటే ఎవరైనా భూమిని బయాన్ చేస్తే 5 లక్షలకి ఎక్కడ కొనుక్కున్నా ₹1,00,000 బయాన్ చేసినా మిగతా 4 లక్షలు 3 నెలల కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని బాండ్ పేపర్ మీద రాస్తారు. బాండ్ పేపర్ అంటే నమ్మకం. బాండ్ పేపర్ మీద రాసుకుంటే పోలీస్ స్టేషన్ పోయినా, కులంలో కూర్చున్నా, ఊళ్ళో కసిరి కాడ కూర్చున్నా అది చెల్లుతుంది అని బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఈ కాంగ్రెస్ పోయిన ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని నమ్మేటట్టు లేరని బాండ్ పేపర్ రాసి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరికి నోటరీ డాక్యుమెంట్ ఇచ్చింది. అయినా జనం నమ్మేటట్టు లేరని ఇది ఏఐసిసి మాట, ఇది రాహుల్ గాంధీ మాట ఇస్తున్నాడు, ఇది మల్లికార్జున ఖార్గే గారు మాట ఇస్తున్నాడు. మేము అమలు చేయించడం మా జిమ్మేదారిని మాట్లాడారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి మొదటి అసెంబ్లీలోనే ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత చేస్తాము అని చెప్పింది. చట్టబద్ధత రాలేదు, 6 గ్యారెంటీలు అమలు కాలేదు. ఏమన్నారు? 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అదేందో ఏమైనా సూటి దేవుడు కూడా కరెక్ట్ 100 రోజులు నిండినాక 101 రోజున ఎలక్షన్ కూడా వచ్చింది. బరాబర్ 100 రోజులు టైం ఇచ్చింది. బరాబర్ 100 రోజులు టైం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? ఎలక్షన్ కూడా వచ్చింది. మరి 100 రోజులు చేసినాం. బరాబర్ 100 రోజులు టైం జరిగింది. కానీ 100 రోజుల్లో వాళ్ళు అమలు చేయలేదు. చూద్దామా కాంగ్రెస్ హామీలను ఒకసారి యాడ్ చేద్దామా? ఏ బాబు ఫస్ట్ రైతు రుణమాఫీ చేయి బాబు. రుణమాఫీ చేసిన ఓట్లు కాపాడతాయి. నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మార్పు చేస్తా. కాబట్టి అయినా 2 లక్షల రుణమాఫీ అయిందా? ఏమన్నాడు? మాఫీ అయిన వాళ్ళు మళ్ళీ వేసుకోరు. డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షలు మాఫీ చేస్తాను. మా జైరాబాద్ కార్యకర్తలకు నేను మనవి చేసేది ఒకటే, ఊర్లలో పోయి జనాలకు చెప్తుంది 2 లక్షలు మాఫీ అయిన వాళ్ళేమో కాంగ్రెస్ కోటేయండి, కారోళ్ళందరూ కారు గుర్తుకోటేయండి. ఈ ముఖ్యమంత్రి
బోనస్ వడ్లకు, మక్కలకు, శనగలకు, జొన్నలకు అన్నిటికీ బోనస్ ఇస్తారు. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. ఇవాళ కళాలు మిల్లర్లు 1200కు 1400 కొట్టున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500కు ఒట్లు కొనే బాధ్యత సాయంత్రం. వడ్లకు 500 బోనస్, మక్కలకు 500 ఇస్తా, జొన్నలకు ఇస్తా. ఇప్పుడు జైరాబాద్ లో జొన్నలు వచ్చినాయి. మార్కెట్ చాలా శనగలు, జొన్నలు, ఇన్ని మక్కలు వస్తుంది. మనం అడగాలి కాంగ్రెస్ బిడ్డ మా జొన్నలకు 500 బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పి చర్చ పెట్టారు. వడ్లైనా, మక్కలైనా, జొన్నలైనా, శనగలైనా మీరు మాట ఇచ్చిండ్రు, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇచ్చిన వాటి ప్రకారంగా బోనస్ ఇచ్చినాకనే ఈ కాంగ్రెస్ ఓటు అడగాలని చెప్పి ఇవాళ ప్రజలకు మనం తెలియక రాశారు. మార్కెట్లకు పోండి, రైతుల దగ్గరికి పోండి, ఆ వీడియో చూపింది. ఇక మనకి బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసిండ్రు. వీళ్ళకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పాలి. నెక్స్ట్ రైతు బంధు. వ్యవసాయ పనులు మొదలైన సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. పడ్డాయి 15,000 రైతు బంధు 15,000 పడ్డాయి. మరి కాంగ్రెస్ రాగానే డిసెంబర్ నెల నుంచే 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తారు. ఇప్పుడైతే 10,000, కాంగ్రెస్ వస్తే 15,000 అంటారు. మా ఊళ్ళలో చర్చ పెట్టండి. 17,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ కోటైంది, పడనోళ్ళందరూ కాలు గుర్తు కోటైంది. సీదా ముచ్చట. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటాము. ఒక్క హామీ అమలు చేసినారే. రైతులకు 15,000 రైతు బంధు మోసం, రైతులకు 2 లక్షల రుణమాఫీ మోసం, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంటు మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు మోసం, కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు మోసం, వడ్లు, మక్కలు, శనగలు, జొన్నలకు 500 రూపాయల బోనస్ దగా. అడుగడుగున రైతులకు మోసం చేయ 100 రోజుల కాంగ్రెస్ పాలన రైతులకు కన్నీళ్లు పెట్టించింది. రైతులను మోసం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి మన జహీరాబాద్ రైతులందరూ కూడా ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి కూడా పార్టీ చెప్పాల్సిన అవసరం. ఏమంటుంది? నా 100 రోజుల పాలనకి రెఫరెండం అంటున్నాడు. అంటే రేవంత్ నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలా వద్దా? మొన్న మాట్లాడిందా లేదా? ఆ తండ్రి చెప్పినట్టు మాట్లాడిందా? రేపు మా మాణిక్రావు గారు నేను అసెంబ్లీలో బల్ల గుద్ది రేవంత్ రెడ్డి గట్టిగా నిలదీయాలంటే ఈ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారిని మీరు గెలిపించాల్సిన అవసరం. రేపు నేను గట్టిగా విన్నానుకో ఏమంటే రేవంత్ ఇక్కడ పోయి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఏమంటే రేవంత్ రెడ్డి ఏమైనా పడుతున్నావు నువ్వు మొన్న ఎలక్షన్ ఇంత చెప్పినా మా కాంగ్రెస్ గెలిచింది పో అంటారు. నేను గట్టిగా అడగాలంటే బిడ్డ రేవంత్ రెడ్డి మా రైతులకు 15,000 రైతు బంధు ఇయ్యలేదు కనుక, 2 లక్షల రుణమాఫీ ఇయ్యలేదు కనుక, మా జొన్నలకు బోనస్ ఇయ్యలేదు కనుక, అందుకే మా జహీరాబాద్ ప్రజలు మా రైతులు నీకు సురుగు పెట్టిండ్రు, కళ్ళు కాల్చి వాత పెట్టి నిన్ను ఓదబెట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని నేను గట్టిగా అసెంబ్లీలో బల్ల బుద్ధి కాంగ్రెస్ పార్టీని అడగగలుగుతాను. గా బలం మాకు ఇయ్యండి, గా శక్తిని మాకు ఇయ్యండి, ప్రశ్నించే గొంతులు గెలిపించండి. మొన్న నమ్మిన పాపానికి 4 నెలల రైతులను రాసి రప్పాన్ని పెట్టింది. మళ్ళీ ఇంకా ఎంపీ ఎలక్షన్ మోసం అయిందనుకో 5 ఏళ్ల దాకా కాంగ్రెస్ మనకు దొరకలేదు. దొరకరా? 5 ఏళ్ల దాకా మనకు దొరకని మనం వాళ్ళైపోతాం. అందువల్ల ఈ హామీలు అమలు కావాలంటే
వస్తుంది, 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కాదు మనోడు వచ్చి కాళ్ళు ఎత్తుతాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కాళ్ళు ఎత్తారు. అంటే డిసెంబర్ 9వ తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తారని ఓటు వేస్తున్నారు. 47 లక్షల మంది అవ్వాతాతలకు ఆశ చూపించింది, ఆశ పెట్టిండు. ఇక కేసీఆర్ 2,000 ఇచ్చింది కానీ ఈ మధ్య మళ్ళీ 4,000 కానీ ఆశపడితే జనవరి నెలలో పడే 2,000 పెన్షన్ ఎక్కువ. ఏం సప్న మొన్నటి నెల జనవరి నెలలో మీ ఊళ్ళ నడువుని, మీ సర్పంచులు ఎంపీటీసీ, మీ టౌన్లో కౌన్సిలర్ నడువుని మధ్యలో 1 నెల పెన్షన్ ఎక్కడ ఉంది. దోహదం కూడా ఎక్కడ ఉంది. అన్నవసరం పోతే ఉన్నవసరం పోయింది. 4,000 వస్తే ఆశపడితే జనవరి నెలలో వచ్చే 2,000 పెన్షన్ కూడా పోయింది. ఇది మోసం కాదా? పోలీస్ స్టేషన్లో ఈ కాంగ్రెస్ చీటింగ్ కేసు పెట్టద్దా? వాడిలో రాసించి 4,000 ఇస్తామని నమ్మబలికి ఈ మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు పెట్టినా తప్పలేదు. నిజం కాదా? ఇది అబద్ధం కాదా? ఈ రకంగా మోసం చేయలేదా? దయచేసి ఆలోచన చేయండి. మా అక్క చెల్లెలున్నాయా ఒకసారి అర్థం ఈ బ్యాంకు దగ్గర నగదు పెట్టి సంపాదన ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ కూడా సుఖం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలి. అంటే అంటే ఒక్కొక్క ఆడబిడ్డకు 4,000 కాంగ్రెస్ గవర్నమెంట్, నెలకు 2,500 అంటే 10,000 రూపాయలు ప్రతి చెల్లెలకు అక్కకు కాంగ్రెస్ పార్టీ బాధ్యపడదు. అంతేనే కదా? ఈ కాంగ్రెస్ వాళ్ళు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేటప్పుడు మా 18 ఏళ్ళు నిండిన చెల్లెకు అక్కకు ఇచ్చిన మాట ప్రకారంగా వారి పడ్డ 10,000 రూపాయలు ఇచ్చినాకనే ఓటు అడగాలి. ఏమంటారు? दसरा देना नहीं देना, 10,000 देने के बाद ही कांग्रेस वाले वोट पूछना, नहीं तो उन लोगों को जो गांवों में वोट पूछने के लिए अगर से कोई कांग्रेस वाले आए तो भगा के गांव से उनको हटा लेना चाहिए. सीपुर कांग्रेस मुसलों गानी अक्का చెల్లెలు గాని మరి ఇలా ఆసర పెన్షన్ 4,000 ఇస్తామని, మహిళలకు 25,000 ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ వాళ్ళను సీపుడు కట్ల మరేసి తల్లికొట్టాలని చెప్పి ఇది మోసం కాదు. ఇది ప్రజల్ని వంచడం కాదా? ఓట్ల ముందు ఒక మాట, ఓట్ల అయిపోయాక ఒక మాట. ఓడదాటినాక ఓడమల్లప్ప, ఓడదాటినాక ఓడమల్లప్ప కాంగ్రెస్ వాళ్ళు. అదేవిధంగా ఆడేళ్ల పెళ్లికి కులంబంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్యంలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చారు. ఆ తులం మాట దేవుడు కానీ ఆడపిల్ల పెట్టి కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయల చెక్ కూడా బంద్ అయింది. చెక్కే బంద్ కాలేదు. కేసీఆర్ వచ్చినాక ఒక మంచి పని చేసింది. బిడ్డ కాన్పు పోతే జైరాబాద్ సర్కార్ దవాఖానా కాన్పు చేయించి కేసీఆర్ పెట్టించి ఆటో పిల్లలు లేకుండా తల్లిని పిల్లలు కోహిల్లా, న్యాకల్లా, జలసంగంలా మీ ఇంటికాడ దించొచ్చింది మన కేసీఆర్. ఇప్పుడు ఎవరైనా పోయి జైరాబాద్ దవాఖానా కేసీఆర్ కిట్ బంద్, న్యూట్రిషన్ కిట్ బంద్, కళ్యాణ లక్ష్మి బంద్. అంటే నువ్వు కొత్త ఇచ్చిన వాళ్ళ దేవుడు కానీ ఉన్నవాడిని కూడా కలిపి జైరాబాద్ దవాఖానా కావాలని నేను చెప్తున్నా.
ఉండకుండా వెళ్ళిపో. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, కేసీఆర్ తీసిందన్నారు, బంద్ అయిపోయింది. కాంగ్రెస్ వచ్చింది, కేసీఆర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్టు బంధు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చే న్యూట్రిషన్ కిట్టు బంధు, నల్ల నీళ్లు బంధు, రైతులకు 24 గంటలకు కరెంటు బంధు. మరి ఏం చేసింది? జనవరి నెలలో 7 వేలు ఇచ్చారు బంధు. మరి ఇవన్నీ చేసినందుకు ఇంకా కాంగ్రెస్ పడకపోలేదు కదా. ఎన్ని అబద్ధాలు! అరే పిల్లలకు, నిరుద్యోగ యువతకు నెలకు 4 వేలు మీకు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పి, నెలకు 4 వేలు మీకు ఉద్యోగం వచ్చేదాకా 4 వేలు ఇస్తారు. కాంగ్రెస్ రాగానే స్టార్ట్ చేస్తా పోతారు. ఎవరు చెప్పిండు? ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. నమ్మి పాపం మా నిరుద్యోగ యువకులు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నేను మొన్న అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ అడిగిన, ఏమైనా ఉప ముఖ్యమంత్రి గారు మరి నిరుద్యోగ యువతకు ఎప్పటి నుంచి 4,000 రూపాయలు ఇస్తారు? మీరు ఎలక్షన్లలో బాగా ఇచ్చింది కదా, కానీ 4,000 ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగారు. అడిగితే ఆ భర్త విక్రమార్క గారు, మీరు చూసిందో లేదో నేను ఇప్పుడు చూపిస్తా. అసెంబ్లీ ఏమంటాడు, మేము 4,000 ఇస్తామని ఆడ చెప్పలే, మేము మేనిఫెస్టోలో చెప్పలే, మా 6 క్యాబినెట్లో చెప్పలే, మేము మాట్లాడలేదని సాగుతాము సల్లగా చెప్పింది. ఇంత మంచి అబద్ధాల ఈ బట్టేబాజ్ జూటేబాజ్ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి చూడండి. ఎలక్షన్ ఏం చెప్పిండ్రు? అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతారు వృత్తులు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీలో కానీ నేను దీంట్లో కానీ ఉద్యోగాలు ఇస్తాను. మీరు ఎలక్షన్ కాబట్టి వెబ్సైట్ వేసుకొని మాట్లాడారు. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने तो एक अरे అది రెండు ముక్కలు పెట్టాలి కదా. ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి ముక్కలు పెట్టి లాస్ట్ సాగు సల్లగా పెట్టారు. ఇప్పుడు చూసిందా నిరుద్యోగ పుస్తకం? మన ఊళ్ళలో చెప్పాలి యువకులకు, కాంగ్రెస్ పార్టీ 4,000 నిరుద్యోగ వృత్తి వచ్చిన యువకులు కాంగ్రెస్ ఓటే. నిరుద్యోగ వృత్తి రావాలందరూ మా కాలు గుర్తు కోటేస్తే మా హరీశన్న అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడతాడు, మా గాలి అన్నిటి కల్పిస్తే ఢిల్లీలో కొట్లాడతాడు అని మీరందరూ కూడా గ్రామాల్లో చెప్పారు. ఇంకా శాంతి చెప్పినట్లయితే రావాలి. ఒక లాస్ట్ స్కూల్ చూద్దాం. ఆడపిల్లలు స్కూల్కి పోయేందుకు, కాలేజీకి పోయేందుకు అందరికీ స్కూటీ కొడుతారు. ఒకసారి వచ్చిందా చూడలేము. ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకారిత. యువ మహిళా సాధకారిత అంటే ఈరోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా, ట్యూషన్లకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదను, తమ్ముడు మీదను, తండ్రి మీదను ఆధారపడుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థిని ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ప్రియాంక గాంధీ గారిని स्कूटी किसी के घर में आएगा खुल्लम खुल्ला भाई, जिसको स्कूटी मिला वो कांग्रेस को वोट दो, जिसको स्कूटी नहीं मिला वो कार के निशान पे वोट दे दो. ఈ పని మనం చేసుకోవాల్సిన అవసరం. అదేవిధంగా ఈరోజు బీజేపీ నాయకులు వాళ్ళు కూడా ఓటు కలుగుతున్నారు. मैं पूछना चाहता हूं, जहीराबाद में बीजेपी वाले कुछ काम करें? अरे मन बीवी पार्टी 2 साल एंपी గెలిపిస్తే తల్లి పాలు దాగి రోజు పుట్టినట్టు ఈ పార్టీకి మోసం చేస్తున్న బీజేపీ పార్టీ ఏం చేస్తారు? బీజేపీ పార్టీలో అరే
కార్యక్రమం పెడదాము అంటే నేను స్వంత 5 లక్షల రూపాయలు ఇచ్చిన, మా మాణిక్యరావు సార్ ఇచ్చిండు, మా శివకుమార్ ఇచ్చిండు, నేను ఇచ్చిన తప్ప ఈ పార్టీకి సాగకుండా విద్యార్థి సమాజానికి సాయం చేసిందా, మా దళితులకు సాయం చేసిందా, మా ముదిరాజులకు చేసిందా, మా యాదవులకు చేసిందా? ఎవరికి నువ్వు బీసీలకు చేసినావా? ఎవరికి చేసినావు? ఆయన ఏదైనా కష్టపడితే ఓ కార్యకర్తకు ఆపద పడితే ఏ రోజైనా సాయం చేసిన దాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ రాత్రికి రాత్రి పార్టీ మార్చినావు, మోసం చేసినావు. నేను కార్యకర్తలు కోరేది ఒక్కటే, తల్లి పాలు దాగి రొమ్ముకుంటున్న ఈ బీపీ పార్టీలు ఖచ్చితంగా ఎన్నికల్లో ఓడగొట్టి 3వ స్థానంలో బీపీ పార్టీ उसको सबक सिखाना चाहिए. यार మన లీడర్లకు ఉంటుంది బీపీ పార్టీ రాత్రి ఇళ్ళలో పోయి బాగా సంచులు ఇస్తుందట, పైసలు ఇస్తుందట, కట్టలు మన లీడర్లకు కొట్టుకుంటారు. అదే లీడర్లు అమ్ముడుపోతున్న కట్టలు తీసుకోండి, కానీ నిజాయితీ వల్ల మా BRS కార్యకర్తలు అమ్ముడుపోరు, మా ఉద్యమకారులు అమ్ముడుపోరు, మా ఏ లీడర్ ఏం తీసుకొని పోయి మరి ఆడుకుంటారు కానీ అర్థం కాలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఏమిచ్చింది బీజేపీ? మనకి ఇచ్చింది ఏం లేదు. బీజేపీ వచ్చినాక రైతుల ఉసురు పోసుకున్నది. బీజేపీ పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధరలను 100 రూపాయలు దాటించింది బీజేపీ. 63 రూపాయల పెట్రోల్ డీజిల్ బీజేపీ వచ్చినాక 100 రూపాయలు. జోకేంటంటే ఇక రేట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇక 2 రూపాయలు పెంచింది, 40 రూపాయలు పెంచిండు, 2 రూపాయలు పెంచింది. ఇది బీజేపీ నాటకం. సిలిండర్ ధర 350 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ను 1000 రూపాయలు పెంచింది బీజేపీ. 1000కి పెంచిండు, ఓట్లు రాగానే 100 రూపాయలు ఇచ్చిండు. 600 సిలిండర్ ధర పెంచిండు, ఎలక్షన్ రాగానే 100 రూపాయలు ఇచ్చిండు. అంటే ఈ 600 పెంచుడు మంచిదా, 100 రూపాయలు పెంచుడు మంచిదా? దయచేసి ఆలోచన చేయండి. అందువల్ల మనం ఈ కాంగ్రెస్ బీజేపీ దొందే. ఇవాళ జగిత్యాల రెవెన్యూ డివిజన్ వచ్చిందంటే, డిఎస్పీ ఆఫీస్ వచ్చిందంటే, మొగడంపల్లి మండలం వచ్చిందంటే, ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు పోయిందంటే అది BRS పార్టీ వల్ల. BRS పార్టీ వల్ల జరిగింది. ఇలా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి పిల్లలకు నాణ్యమైన విద్యనిచ్చింది కూడా మన కేసీఆర్ గారు. అందువల్ల దయచేసి మనమందరం कष्टपड्डाम जहीराबाद को मेजॉरिटी का। हमारे मुसलमान भाई बहनों, आप भी सोचना, रेवंत रेड्डी अंदर से बीजेपी से मिला हुआ है। परसों क्या बोला सरकार में हैदराबाद में, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। बोले तो तुम क्या बोलना चाह रहे? आगे भी मोदी साहब जीतना, आगे भी दिल्ली में बीजेपी का सरकार आना चाहते हैं क्या? 10 दिन में इलेक्शन आने वाला है, आप जाके मोदी साहब को आगे भी तुम्हारा आशीर्वाद चाहिए। बोलता है कि गुजरात का मॉडल बनाओ, गुजरात का मॉडल बनाओ बोले तो गोधरा का इंसिडेंट बनाना चाहिए या होना चाहते हैं क्या? मुसलमानों को मार डालना चाहते हैं क्या? क्या गुजरात मॉडल में चाहिए? एक तरफ राहुल गांधी बोलता है कि ये अदानी चोर है, ये अदानी के पास बीजेपी के पैसे हैं, अदानी को राहुल साहब खूब गालियां देता है, लेकिन रेवंत रेड्डी जाके उनसे गला मिलता है, रेवंत रेड्डी उनसे गला मिलकर एग्रीमेंट करता है। अब सोचना किसका बात हमें सुनना चाहिए? राहुल गांधी का बात अलग है, ये रेवंत रेड्डी का बात अलग है। ऐसे काम आज हो रहा है। अरे भाई मैं आपसे पूछना चाहता हूं, इंडिपेंडेंस के बाद में कोई भी हुकूमत रहने दो, या कांग्रेस या तेलुगु या BRS, मुसलमान कभी नहीं रहे तो कैबिनेट हम देखें क्या? पहली बार रेवंत रेड्डी के सरकार में कोई एक मुसलमान मिनिस्टर है नहीं आज के दिन। इसके लिए कांग्रेस को वोट देना क्या?
प्रीमियरी स्कूलों में जो पढ़ाई करा रहे हैं उन लोगों को 3-3 महीने से सैलरी नहीं मिल रहा। बोले तो स्कूल भी उन्हें बंद करना चाहता है। सोचो, 1 तुला सोना देते बोले शादी मुबारक के लिए, लेकिन सोना की बात छोड़ो, कम से कम शादी मुबारक में जो 1 लाख रुपया केसीआर साहब ने देते थे, आज के दिन वो भी नहीं आ रहा। आप लोग सोचना चाहिए, मुसलमानों को 4000 करोड़ बजट में दायित्व करके कांग्रेस पार्टी के मैनिफेस्टो में बोले, लेकिन कितना दिया? सिर्फ 2200 दिए। रमजान महीने में केसीआर साहब ने पिछले 10 साल में तोहफा भिजाया। आज कांग्रेस हुकूमत आ गया तोहफा बंद। अब बोलना है तो अब बोल रहे। हमारे इमाम मोहम्मद साहब को 12,000 मक्का देते बोले, 12,000 छोड़ो जो आए तो 5,000 भी रमजान महीने में अभी तक नहीं मिला। ये ऐसे बात करें, हर आदमी को धोखा दिया, महिलाओं को धोखा, किसानों को धोखा, नौजवान बच्चे को धोखा, हमारे मुसलमानों को धोखा, हर आदमी को, गरीब लोगों को 4,000 पेंशन देने बोल के धोखा दिया है कांग्रेस पार्टी। किसी लिए वोट देना कांग्रेस को? सबको धोखा देने के लिए वोट देना। फिर भी पार्लियामेंट इलेक्शन में वोट दिए तो ये 5 साल तक फिर अपने हाथ में नहीं रहता। इन लोगों का गला पकड़ के असेंबली में अगर से हम जोर से पूछना चाहिए, आप कांग्रेस पार्टी को हराइए, BRS के गाली अनिल कुमार साहब को जिताइए, हम आपके लिए लड़ेंगे। जो वादा कांग्रेस पार्टी ने करा वो वादा का अमल के लिए हम असेंबली में लड़ेंगे, बाहर में हम लड़ेंगे। दयచేసి ఆలోచన చేయాలి కోరుతాను। నిన్న కేసీఆర్ గారు కరీంనగర్ పోయి రైతుల కోసం ఎండిపోయిన పంటల పక్షాన, రైతుల పక్షాన కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇలా కేసీఆర్ గారి మీద విరుచుకుపడతా ఉన్నారు. నేను అంటా ఉన్నా, ఏం మీకు నిద్రపడలేదా? కేసీఆర్ పొలంబాట పట్టగానే ఈ కాంగ్రెస్ మంత్రులకు నిద్రపడలేదు. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, రైతుల్ని ఆదుకోండి. కానీ కేసీఆర్ పిలిచడం కాదు, వ్యక్తిగతంగా కేసీఆర్ దూషిస్తున్నారు, నీలాప నిందలేస్తున్నారు. ఏమడిగారు కేసీఆర్? ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 ఇవ్వమన్నారు, చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయలు ఇవ్వమన్నారు, రైతుల పంట పొలాలకు నీళ్లు ఇవ్వమన్నారు, రైతులకు వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వమన్నారు. ఇది అడుగుడు తప్ప? ఇది అడిగినప్పుడు మీరు కేసీఆర్ వింటారా? కేసీఆర్ తిట్టినంత మాత్రాన మీ పాపాలు పోతాయా? దయచేసి ఆలోచన చేయండి. నేను ఒకటే కోరుతా ఉన్నా, కేసీఆర్ మీద పడే బదులు దయచేసి కష్టాల్లో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి, కరువు బారిన పడినటువంటి రైతులను ఆదుకోండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఈరోజు వెళ్తా ఉన్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టీఆర్ఎస్ మాట్లాడి కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టి BRS ఎమ్మెల్యేలే కాంగ్రెస్ చేయడానికి రెడీ ఉంటారు. ఎమ్మెల్యేలు మేము చూసుకుంటామంటారు, సిగ్గుండా మాట్లాడతారు. మీ రాహుల్ గాంధీ మీ మేనిఫెస్టోలో ఏ పెట్టిండు? ఎవరైనా పార్టీ మారితే, ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ నిమిషంలోనే వాళ్ళ సభ్యత్వం పోవాలనేమో రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా BRS ఎమ్మెల్యేలు చూసుకుంటాను మాట్లాడారు. ఇది ఏం మాట్లాడతారు? రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా? మీ హైకమాండ్ వాళ్ళు మీకు లెక్కలేదా? ఎందుకు మా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే మీరు అభద్రతా భావంలో ఉంటారు, భయంలో ఉంటారు. BRS వాళ్ళు గట్టికి కొట్లాడుతున్నారు. వీళ్ళని బలహీనపరిస్తే మా కాంగ్రెస్ ప్రశ్నలు అడిగారు అనుకుంటున్నారు. ఈ సందర్భంలో మస్తుగా చూస్తారు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు వెంకట చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డిలు మా మీద కేసులు పెట్టిన మా ఎమ్మెల్యేలు మస్తు చూసుకున్నారు. చూసుకుంటే ఆగింది తెలంగాణ ఉద్యమం. కొట్లాడడం ఢిల్లీ గారి నుంచి తెలంగాణ తీసాం. ఇవాళ కూడా ఖచ్చితంగా మేము వెంట పడతాం.
ప్రజలకు ఇచ్చిన హామీని అమలుగాక కాంగ్రెస్ పార్టీని నిద్రపోనీయం, మేము నిద్రపోము అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మా జైరాబాద్ కార్యకర్తలు పోలీసులు మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎవరిని బెదిరిస్తాం? ఎక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము బెదిరిస్తే మీరు ఒక్కరు మిగులుతా? నేను మా కార్యకర్తలకు మనం చేస్తా ఉన్నా, ఎక్కడైనా మిమ్మల్ని బెదిరించినా అక్రమ కేసులు పెట్టినా ఒక్క మెసేజ్ పెట్టండి, 1.5 घंटा में मैं जैराबाद पहुंच जाता हूं. किसी के ऊपर हाथ डाले, मुझे एक फोन मारो, 1.5 घंटा में मैं आपके पास पहुंच जाता हूं. कोई डरने का नहीं है, कोई चिंता करने की जरूरत नहीं है. मानकर साहब है, मैं भी हूं आपके साथ. అవసరమైతే కార్యకర్తల ప్రాణాలకు ప్రాణం అడ్డం పెట్టైనా మా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఏ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా 5 ఏళ్ల నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ లో మన 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. రాజస్థాన్ లో 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో 5 నెలలకే గవర్నమెంట్ పడిపోతున్నది. రేపు తెలంగాణలో కూడా అటున్న సూర్యుడు ఇటు వచ్చినా మళ్ళీ వచ్చేది BRS గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ ఉండేది కాదు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. మళ్ళీ వచ్చేది BRS గవర్నమెంటే. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే రాసి పెట్టుకోండి, వడ్డీతో సహా మళ్ళా చెల్లిస్తారు. छोड़ते नहीं उसको, किसी हाल में छोड़ते नहीं. कोई डरना नहीं, कोई चिंता करने का जरूरत नहीं है. मैं हूं आपके साथ, पूरा BRS पार्टी है आपके साथ. हम मिलकर लड़ेंगे, किसानों के लिए लड़ेंगे, महिलाओं के लिए लड़ेंगे, युवा के लिए लड़ेंगे. जितने भी वादा कांग्रेस पार्टी ने करा वो अमल करे तक में हम आपके साथ लड़ेंगे. BRS एक सेक्युलर पार्टी है. हमारे मुसलमान भाइयों, इलेक्शन से असेंबली इलेक्शन से पहले क्या बोले लोग? कविता जी को अरेस्ट नहीं करे, ये बीजेपी से मिला हुआ है बोल के अपने ऊपर इल्जाम लगाए. लेकिन आज क्या हुआ? कोई बीजेपी से मिल लिया तो जोड़ी, बीजेपी से नहीं मिले वही भी. आज तो वही चल रहा है इस देश में. अब कौन मिला बीजेपी से? रेवंत रेड्डी बीजेपी से मिला. अगर से बीजेपी से कोई लड़ रहा है वो केसीआर साहब लड़ रहे, BRS पार्टी में लड़ रहा है. ये बात आप समझना चाहिए. BRS एक सेक्युलर पार्टी है. हिंदू मुसलमान दोनों को भाई भाई समझते हैं. మనం కూడా ఎన్నో దేవాలయాలు జైరాబాద్ లో రేసింతల్ గణేష్ టెంపుల్ మనం అభివృద్ధి చేయలేదా? రేసింతల్ గురించి మనం డబ్బులు ఇవ్వలేదా? లక్ష్మీనరసింహ స్వామి మన కేసీఆర్ అద్భుతంగా యాదగిరి గుట్ట కట్టియలేదా? దేవుడు అందరి వాడు, భగవాన్ శక్తి హోతే అందరికీ సమానం. కానీ బీజేపీ వాళ్ళు దేవుడి పేరు చేసుకుంటారు. గరీబులకు ఏం చేసినామో చెప్పు, మా దళితులకు ఏం చేసినామో చెప్పు, మా గిరిజనులకు ఏం చేసినామో చెప్పు, మా పేద బీసీలకు ఏం చేసినామో చెప్పు. ఎవరికి ఏం చేసేది లేదు. పెట్రోల్ వేసుడు, డీజిల్ వేసుడు, గ్యాస్ వేసుడు, బియ్యం ధర వేసుడు, ఉప్పు వేసుడు, పప్పు వేసుడు, ధనలు వేసుడు, గరీబుల గడ్డి వేసుడు. ఇది తప్ప బీజేపీ వాళ్ళు చేసినారు. దయచేసి ఆలోచించి ఈరోజు మన BRS పార్టీ తెలంగాణ ప్రజల కోరుకుంటాం. ఒక లీడర్ పోవచ్చు, ఓ లీడర్ రావచ్చు, కానీ BRS పార్టీ ఎప్పటికీ ఉంటుంది. కొంతమంది ఫేక్ వార్తలు, లీక్ వార్తలను సోషల్ మీడియాలో పెట్టి, టీవీలలో చూపించి తప్పుడు వార్తలతో దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వాటిని నమ్మకండి. మనం రైతుల కోసం కొట్టాడుతున్నాం కనుక, ప్రజల కోసం కొట్టాడుతున్నాం కనుక మన మీద గుర్తు తెలియ ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇటువంటి వాటిని నమ్మకండి. గట్టిగా మనిషి ముందుకు పోవాలి. గాలి అని 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాడు, దెబ్బలు తిన్నాడు, ధర్నా చేసిడు, రైలు లోకంలో ఉన్నాడు, లాఠీ చార్జ్ అయితే కూడా కొట్లాడినటువంటి వాడు. ఇక్కడ పోటీ చేస్తున్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శంకర్ గాని,
బీజేపీ అభ్యర్థి బీవీ పాటిల్ గారు ఎన్నడూ జై తెలంగాణ అన్నోళ్ళు కాదు, ఎన్నడూ తెలంగాణ కోసం కొట్లాడరు కాదు. తెలంగాణ ఉద్యమకారులు, పేదల పక్షపాతి, మన బలహీన వర్గాల నాయకులు, మన గాలి అడిగిలు మీరందరూ కూడా 13వ తారీఖు నాడు గాలి గుర్తు ఓటేసి గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. हेलो, आप तमाम लोगों को कल इफ्तार की दावत का इंतजाम कराया गया है। इनका नाम से हमें पूरे के पूरे लोग BRS फैमिली पूरे जने उधर आके इफ्तार हम लोगों के साथ में करना बल्कि आप से गुजारिश करता हूँ। Hello everyone, welcome to this interesting video on Google Cloud Platform full course. In this video, we will explore and understand all the important concepts revolving around Google Cloud Platform, starting with the basics of what is GCP and its following concepts like GCP domains comprising various services like compute, storage, networking, IoT, etc. with a proper hands-on demonstration on these services. Following that, we will have a comparison between GCP, AWS and Azure, and we'll see how they differ from each other and how they hold their individuality. And then, at the end, we will understand some of its depth concepts like GCP web hosting and GCP Cloud ML. And towards the end, we will take you through GCP fundamentals and certification training that will help you gain this certification. So for this training with me, I have our experienced GCP specialist. Together, we will take you through the various important keynotes of Google Cloud Platform. So let's start with an exciting video on Google Cloud Platform full course. Before we begin, make sure to subscribe to our YouTube channel and hit the bell icon and never miss an update from Simply Learn. Good morning and good evening, everyone. So welcome to this session on Google Cloud Platform. My name is AJ and I'm an instructor with Simply Learn and also working as a big data and cloud architect for various clients across globe. In this session, we learn about Google Cloud Platform, wherein we will learn about what is cloud computing, why Google Cloud Platform, what is GCP, that is Google Cloud Platform, Google Cloud Platform domains, about a use case, that is Ferrero use case, and also a quick demo on using services from Google Cloud Platform. So when we talk about Google Cloud Platform, we also need to know what is cloud computing. So cloud computing is the use of hardware and software components to deliver a service to a network. Users can access these files and applications and services provided by a cloud provider from any device that has access to internet. In short, cloud computing is a way where cloud provider provides access to different services such as resources. And when we talk about resources here, we talk about computing, we talk about memory, we talk about processing power, we talk about storage, and we also talk about different services which cloud providers make available for the users. Now that allows us for automatic software integration, backup and restoring data, unlimited storage capacity, having a reliable use of different services, and having a cost-efficient solution. Now we know that cloud computing's models, there are different service models. So you have platform as a service, you have infrastructure as a service, and you have software as a service. And these are the prominent models which are offered by different cloud providers such as Google Cloud,
such as Google, you have Amazon, you have Azure, and also some organizations build their own private clouds using open source OpenStack. Let's focus more on Google Cloud Platform and what it has to offer and how it is gaining popularity in the market with different organizations which would want to work on a cloud platform or which would want to work on an infrastructure which is modernized. So when we talk about cloud computing, this is one of the approach which organizations can take to instantaneously benefit from modernization using different services, different platforms, and also newer technologies for their various requirements such as scalability or dynamic businesses. Before we get into Google Cloud Platform, it is also good to understand where you can find some useful resources about Google Cloud Platform. And here you have a website which is from your Google Cloud. So this is cloudacademy.com/library/Google. And here you can create a free account. Now that would give you just 7 days trial, but that has a lot of videos which talk about your Google Cloud Platform and essentials, and it has various certification related videos which you can access. And then after 7 days after you have tried, you can obviously go for a paid account where you can take detailed learning from here. Now this is your training library which shows your different cloud providers such as Amazon, Microsoft Azure, GCP, and then you have various other topics which are specifics to organization. You can obviously look at the pricing, and you can also look at resources which will give you a good experience in learning from these videos. You can also create a free account, which I will walk you through later. So you can create a free account on cloud.google.com. Now, when I say free account, that basically means it allows you to create an account, and every user who creates an account gets a $300 free credit, which can be used to practice, brush up your skills, and also explore and learn about different Google Cloud products which are offered by Google. మేము కూడా ఉన్నాం బరిలో. ఇది యుద్ధం అనుకోని ఒక యుద్ధ ప్రాతిపదిక మీద మనము ఈ ఎన్నికల్లో మన అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారికి ఒక పెద్ద హ్యూజ్ ఎలక్షన్లో మనము మన మాణిక్రావు సార్కి అయితే ఎంతైతే తెచ్చామో దానికి డబల్ తేవాలని మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మనలో ఏమాత్రము తగ్గలేదు. ఇంకా తెలంగాణ ఉద్యమం మనలో ఇంకా సాగుతూనే ఉంటుంది. పోరాడుతూనే ఉంటాం. పోరాడే యోధులలా మనం పోరాడుతూనే ఉండి ఈ ఎలక్షన్లో మన గాలి అనిల్ కుమార్ గారిని విజయవంతంగా గెలిపించుకోవాలని మరొక మారు మీకు హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ధన్యవాదాలు మేడం గారికి. ఇప్పుడు టిఎస్సి చైర్మన్, మాజీ చైర్మన్ తన్వీర్ భాయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. టిఆర్ఎస్ పార్టీ కోయిర్ మండల పార్టీ అధ్యక్షులు అన్న మాజీ జెడ్పీటీసీ నరసింహన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల సన్నాహానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు
మాజీ మంత్రివర్యులు హరీశ్వర్ అన్న, అట్లాగే మరి మన గౌరవనీయులు మన జైరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నగారికి, మరి అట్లాగే ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ అన్నగారికి, మరి అట్లాగే మన మొన్న జైరాబాద్ నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జి అయినటువంటి ఎన్నికల ఇన్ఛార్జి అయినటువంటి దేవప్రసాద్ అన్న గారికి, మన జిల్లా పరిషత్ చైర్మన్ మన మంజు గారికి, మరి అందరూ ఈ వేదిక పైన కూర్చున్నటువంటి వారి అందరికీ నేను పేర్లు చెప్పకున్నా మీరందరూ పెద్ద మనసుతో క్షమించాలి. మరి వేదిక కింద ఉన్నటువంటి మన ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, మా పత్రిక సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ముఖ్యంగా నియోజకవర్గం యొక్క పార్లమెంట్ ఎన్నికల గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మన ముఖ్య నాయకులు హరీశ్వర్ అన్నకు ఇప్పుడు మన జైరాబాద్ నియోజకవర్గం యొక్క టిఆర్ఎస్ పార్టీ యొక్క కార్యకర్తలు అంటే ఏందనేది ఈ మా అందరు ఉత్సాహంతో వారికి అర్థమై ఉన్నది. మరి ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాం, దయచేసి ఏ కార్యకర్త కానీ, ఏ మాజీ సర్పంచులు కానీ, ముఖ్య నాయకులు కానీ పొయ్యవాళ్ళు పోతున్నారు. సరే పోని, ఎప్పుడైతే టిఆర్ఎస్ యొక్క ఫౌండర్స్ ఉన్నారో వారు ఖచ్చితంగా ఉన్నారు, మధ్యలో వచ్చిండ్రు, మధ్యలో పోతున్నారు. దయచేసి అన్నగారికి ఒకటే కోరుకుంటున్నా నేను, పెద్దలకు ఇప్పుడు ఎవరైతే పోయారో ఈ పరిస్థితిలో పార్టీని వదిలిపెట్టి పోతున్నారో దయచేసి రేపన్నా మళ్ళీ వారు మంచి భవిష్యత్తు మన BRS పార్టీకి వస్తుంది. దయచేసి మీ అందరికీ పెద్దలకు అందరికీ ఒక విన్నపం, మరి వారు గిట్ట మళ్ళా BRS పార్టీలో జాయిన్ అవుతామంటే వారి మాత్రము జాయిన్ చేసుకునే ప్రసక్తి లేదు. అది మీరు గట్టిగా చెప్తున్నామన్నా. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ గుణపాఠం చెప్పే టైం వచ్చింది. మంచి రోజులు భవిష్యత్తు మనకున్నాయి. అన్నా నీకొక్కడవు చాలు మాకు, నీ పేరుతోటి ఏమైనా మా నియోజకవర్గాన్ని ఒక్క ఆట ఆడిస్తాం. BRS కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆట ఆడిస్తారని తప్పకుండా చెప్తున్నామన్నా. నీ పేరు నిలబెడతాం. నీ ఆశీర్వాదాలు మాకు ఉంచు. మా నియోజకవర్గ BRS కార్యకర్తలకు కానీ, సర్పంచులకు కానీ, నాయకులకు కానీ నీ ఒక్క కన్ను జైరాబాద్ మీద పెట్టానా మేము మాట్లాడతామన్నా. నీ వెంట మేము సైనికులం ఉన్నాం. ఖచ్చితంగా నీవేం చేసినా మేము దానికి సిద్ధమన్నా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నగారు. మీ యొక్క సందేశాన్ని ఇచ్చినందుకు జైరాబాద్ మండల అధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, నేడు జహీరాబాద్ నియోజకవర్గంలో మన జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సభ అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు కొన్నింటి మాణిక్రావు సార్ గారికి, మరియు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశన్న గారికి, మరియు మన జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి గారికి, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి మన జిల్లా ముద్దుబిడ్డ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్ అన్న గారికి, అలాగే గౌరవ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు అయినటువంటి మాజీ చైర్మన్లు అయినటువంటి తన్వీర్ అన్న గారికి, మరియు నరోత్తమ్ అన్న గారికి, మరియు సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు, జడ్పీటీసీలు,
సహచర మండల పార్టీ అధ్యక్షులకు, సొసైటీ చైర్మన్లకు మరియు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లకు, మాజీ మండల పార్టీ అధ్యక్షులకు మరియు మాజీ కౌన్సిలర్లకు మరియు ముఖ్యంగా వేదిక ముందున్నటువంటి BRS పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రత్యేకంగా మా మీడియా మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అశోక్ షేర్ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరియు ఇప్పుడు మనకు వచ్చే నెలలో 13వ తారీఖు మరి ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్ననే మనం శాసనసభ ఎన్నికల్లో మరి పెద్దలు మాణికరావు సార్ గారిని ఏ విధంగా అయితే నేనే అభ్యర్థి, నేనే ఒక కేసీఆర్ సైన్యం అని చెప్పేసి మనం కష్టపడి మన గ్రామాలలో బూత్ లెవెల్లో మనం మెజార్టీ సాధించి మన సార్ గారి గెలుపుకు కృషి చేసిన విధంగానే మన అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి, మన జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా మన పెద్ద సారు కేసీఆర్ గారు వెంటే 2001 నుంచి కూడా ఉన్నారు. కాబట్టి మన ఉద్యమకారుడు మరియు వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించినారో మన అభ్యర్థికి కూడా మరి అదేవిధంగా అంతకు రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకు రెట్టింపు అంటున్నానంటే మనం గతంలో మన ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలను చెప్పుకొని మనం ప్రజల్లోకి వెళ్ళినాం. ఇప్పుడు మన పథకాలను చెప్పడం కాదు, వాళ్ళు ఇచ్చిన పథకాలు, వాళ్ళ గ్యారంటీలు మనకి ఎన్ని అమలైనాయి, ఎన్ని వాళ్ళు 420 హామీలు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి. మరి రైతు బీమా 15,000 అని చెప్పేసి 10,000 ఇస్తున్నారు. రైతు బీమా రద్దు అని చెప్పారు, రైతు భరోసా అని చెప్పారు, వాళ్ళు పేర్లు మార్పు చేసి మరి 15,000 ఇస్తామన్నారు. ఎవరికైనా 15,000 వచ్చినాయా? ఇందులో ఒక్కసారి వచ్చిన వాళ్ళు రానోళ్ళు చెప్పండి. ఎవరికైనా 15,000 వచ్చినాయా? ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎకరాకు 15,000 ఇస్తామన్నారు. మరి మన మహిళా సోదరి మనలకు కూడా ప్రతి మహిళలకు కూడా 2,500 ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. మరి రుణమాఫీ మేము వచ్చిన వెంటనే 9వ తారీఖు రుణమాఫీ చేస్తామని 2 లక్షల రూపాయలు చెప్పినారు, చేయలేదు. ఇలా గ్యాస్ సిలిండర్ ఉచితం అని చెప్పారు, ఆ ఉచితం లేనే లేదు. కరెంటు ఉచితం అని చెప్పారు. ఊర్లో 500 మీటర్లు ఉంటే 60-70 మీటర్లు వాళ్ళకు ఎలిజిబుల్ అవుతున్నాయి. మిగతా అందరికీ ఆ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీసుల చుట్టూ అప్లికేషన్ తీసుకొని మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ పాలసీ ఉన్నట్టుంది. కాబట్టి గమనించి మన రైతు సోదరులు అందరూ కూడా, మరి BRS పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా మన గ్రామాలలో చర్చ పెట్టండి. మనం అందరం చర్చ పెడితే మరి గతలే ఎలక్షన్లో వేసిన తప్పును కొద్దిగా మనం ఎక్కువ శాతంలో ఓడిపోలేదు. మనం కూడా జస్ట్ 1.8% తేడాలో మన ప్రభుత్వాన్ని కోల్పోవడం, వాళ్ళేదో మాకు ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిండ్రు ప్రజలు అని చెప్పేసి విర్రవీగుతున్నారు. కానీ ఎక్కడ మనకు పర్సంటేజీలో తెలంగాణ రాష్ట్రంలో మన కార్యకర్తలు ఎక్కడ కూడా తేడా లేదు, జస్ట్ కొద్ది తేడా. కాబట్టి ఆ తేడాను కాస్త ఆ జరిగిన తప్పిదాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మనం సరిదిద్దుకుంటే మన తెలంగాణ రాష్ట్రం, మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను మన పార్లమెంటులో ప్రశ్నించే గొంతుకై మన కష్టాలను, మన నష్టాలను మన పార్లమెంటులో గలమెత్తుతారని చెప్పేసి మన గాలిల అనిల్ కుమార్ అన్న గారిని మరి అందరూ కూడా బాజీ మెజార్టీతో గెలిపించి మన గ్రామాలలో భూస్థాయిలో మీరైతే ఎవరైతే ఉంటారో మీరు మరి కష్టపడి పని చేపించి మన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించగలిసిందిగా మీకు అందరికీ నేను నమస్కారం తెలియజేస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన స్టేజీకి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు జనసంఘం మండల అధ్యక్షులు వెంకటేశం గారు మాట్లాడవలసిందిగా టైంను చూసుకుని కొంచెం పెద్దల గారిని మనవి చేస్తున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈరోజు సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన జైరాబాద్ ముద్దుబిడ్డ శ్రీ మాణికరావు సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి తెలంగాణ ముద్దుబిడ్డ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హరీష్ అన్న గారికి, మరి తన్వీర్ భాయ్ గారికి, నరోత్తమన్న గారికి, శివకుమార్ అన్న గారికి, మరి పెద్దలు ఆర్ దశరెడ్డి సాబ్ గారికి, వేదిక మీద ఉన్న జడ్పీ చైర్మన్ గారికి, దేవిప్రసాద్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి గ్రామాల నుంచి వచ్చినటువంటి BRS పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎలక్షన్ సందర్భం ఉంది కాబట్టి మనం మాట్లాడవలసి వస్తుంది.
సార్ ఏదైతే జైరాబాద్లో మన ఈ ఎలక్షన్లో పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన పార్టీకి కొంచెం విమర్శలు చేసి బయటకు పోయినరు. మరి వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఎంపీ ఎలక్షన్ పూర్తి పోతాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ అయినాక మళ్ళీ మేము పార్టీలకు వస్తామని చెప్తున్నారు. మన పార్టీకి ఒకసారి ద్రోహం చేసినట్టు వాళ్ళు మీకు మీ దృష్టికి అందరు తెలుసు కాబట్టి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి రానియకుంటే జాగ్రత్త పడాలని చెప్పేసి, ఎందుకంటే ఆ గ్రామంలో ఏ గ్రామంలో అయితే పార్టీలకు వెళ్ళి పోయిన వాళ్ళు ఉన్నారో ఆ గ్రామంలో మనం కార్యకర్తలను తయారు చేస్తున్నాం. ఉన్నారు మన వాళ్ళు. అయితే వాళ్ళు ముందుకు వచ్చి మీ దగ్గర ఈరోజు పనిచేసినట్లయితే రేపు పొద్దుగాల మళ్ళీ మా పరిస్థితి వెనకపోతుంది, మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళని ముందుకు కూర్చుని పెడతారని వాళ్ళకు ఒక అనుమానం ఉన్నది. కాబట్టి అట్లాంటి వాళ్ళందరికీ ఒక కనిపెట్టి మరియు పోయిన ఎలక్షన్లో మనం ప్రతి మండలంలో టౌన్లో భారీ మెజార్టీ ఇచ్చినాం. ఎమ్మెల్యే ఎలక్షన్లో మన మాణిక్రావు సార్ గారికి ప్రతి ఒక్కరం కూడా ఎమ్మెల్యే అనుకొని కష్టపడి పనిచేసాం. కాబట్టి అదే విధానంగా అదే రీతితోటి ఇప్పుడు మన గాలి అనిల్ కుమార్ అన్న గారు మరి ఆయన కూడా జైరాబాద్ మాడిగి విలేజ్ వాసుడు, పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ. మరి ఆయన కూడా ఉద్యమకారుడు. జైరాబాద్లో రాత్రి మొదలు పండుకున్నటువంటి వ్యక్తి, ఉద్యమంలో రైలు రోకో కార్యక్రమం చేసినటువంటి వ్యక్తి. మరి అటువంటి ఆయనకు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు. ధన్యవాదాలు వెంకటేశం అన్న గారికి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ సర్పంచ్ రవికిరణ్ 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా 2 నిమిషాలు ప్లీజ్. నమస్కారం. ఈరోజు ముఖ్య వచ్చినటువంటి తన్నీరు హరీష్ అన్న గారికి దయచేసి నాకు 2 నిమిషాలు టైం ఇచ్చింది కాబట్టి నేను ఎవరి పేరు చెప్పకొచ్చినా క్షమించాలి. ఒక్కటన్నా మనం నేటి పార్లమెంట్ అభ్యర్థిగా గాలి అన్నకి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మా ఉద్యమకారుడు, మాతోటి సహచారుడు, అన్న పనిచేసినప్పుడు మేము కూడా పార్టీలో పనిచేసినాం. అదేవిధంగా ఒకటే అన్నగారికి మా విజ్ఞప్తి, రానున్న రోజులన్నా అప్పుడు చేసినటువంటి ఉద్యమకారులు ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను దయచేసి గుర్తుపెట్టుకొని వాళ్ళకు రానున్న రోజులలో మంచి స్థానం ఇవ్వాల్సిందిగా హరీష్ అన్న గారి విజ్ఞప్తి చేస్తూ, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ అనిల్ అన్నకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. గట్టిగా వెళ్ళండి, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్ గారికి. మొహమ్మద్ హలీం హుస్సేన్ గారు 2 నిమిషాలు వార్డ్ ప్రెసిడెంట్ అహ్మద్ నగర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. मोहम्मद अली तैलवार। अस्सलाम वालेकुम। हमारे चीफ गेस्ट हरीश राव साहब, एमएलए माणिकराव साहब और हमारे एमपी कैंडिडेट गाली अनिल कुमार साहब, आईडीसी एक्स चेयरमैन नवरत्न साहब, तमाम हमारे बीआरएस पार्टी के फैमिली मेंबर्स से ये रिक्वेस्ट की जाती है हमारी तरफ से, लोग इधर उधर भटका रहे, हम भटकने की जरूरत नहीं है। एक यूनिटी में रह के ये कांग्रेस पार्टी जो 420 420 हामिज दे के पब्लिक को गुमराह करके हमारे माइनॉरिटीज भाइयों को भी गुमराह कर रहे, हम माइनॉरिटी भाई पूरे एकजुट होके जैसे एमएलए माणिकराव साहब को अच्छी मेजॉरिटी से जिताएं, वैसे ही गाली अनिल कुमार साहब को दिल्ली को पार्लियामेंट को भेजेंगे। और दोस्तों एकजुट होके हम बीआरएस पार्टी के जितने फैमिली मेंबर हैं एकजुट होके काम करेंगे, मंडल से, विलेज से, वार्ड से, हर जगह से अच्छी मेजॉरिटी देंगे। थैंक यू, ये मौका दिए सोते అన్నగారికి ధన్యవాదాలు. ఒక్క నిమిషము అందరూ కూడా క్షమించాలి. వేదిక పైన ఉన్న పెద్దలు, కింద ఉన్న మా అన్నదమ్ములందరూ కూడా ఈరోజు ఇప్పుడు అందరూ మాట్లాడాలని ఉత్సాహం ఉన్నది, కానీ నేను మైక్ ఉన్నది, దయచేసి నాకేమనకండి. పెద్దలు అనుమతిస్తే తప్ప నేనేం చేయలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు 2 నిమిషాలు మీ అందరి అనుమతిస్తే మహిళా సోదరిమణి అన్షక్క మాజీ ఎమ్మెల్యే అక్కగారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జాగృతి నాయకురాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అందరికీ, హరీష్ అన్న గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, మహిళలకు, అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. ఎందుకంటే టైం 2 నిమిషాలు, నేను అర్ధ గంట మాట్లాడదామని వచ్చిన, ఎప్పుడు వచ్చినా అవకాశం దొరకట్లేదు అన్న, మాకు ఇప్పుడు వచ్చేసారైనా అవకాశం ఇవ్వాలి. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి,
మన అన్నగారిని గెలిపించుకోవాలి, అందరం కష్టపడాలి. మన ఎమ్మెల్యే గారికి ఎట్లా కష్టపడ్డాం అట్లా కష్టపడాలి. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అన్నగారు మన కార్యకర్తలు ఎక్కడ చెక్కు చెదరలేదు. వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోతే వాళ్ళు పోయే వాళ్ళు పోతుంటారు. మన గట్టి స్తంభాలు ఇక్కడే ఉన్నాయి. కానీ కార్యకర్తల్ని మీరు గుర్తుంచుకోండి అన్న. ఎందుకంటే ఈ పెద్ద వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. హోదాల కోసం వచ్చే వాళ్ళని వదిలేయండి. హోదా కోసం వస్తుంటారు, ఎక్కడ హోదా దొరికితే ఆ పార్టీలోకి చేరుతుంటారు. వాళ్ళు ఎక్కడ స్థిరంగా ఉండరు. కానీ కార్యకర్త గట్టిగా ఉన్నారు సార్. మన కార్యకర్తలు హైదరాబాద్ లో ఖచ్చితంగా అందరు టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్నారు సార్. నేను విలేజ్ లో చూస్తున్నాను, మహిళలను చూస్తున్నాను. ఖచ్చితంగా మన అన్నగారికి ఫుల్ సపోర్ట్ గా ఉంటుంది. కానీ మీరు ఒక్కటే దయచేసి మన కార్యకర్తల్ని మీరు గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు మీరు ఎట్లాంటిది ఇచ్చినా దాన్ని సిద్ధంగా ఉన్నారు సార్. అందరూ మన ఎమ్మెల్యే గారు కూడా మన కార్యకర్తల్ని చూసుకోవాలి సార్. కొద్దిగా మీరు అటు ఇటు చేసినా కూడా ఇది కాదు. ఎవ్వరు పోయినా భయపడేది లేదు సార్. ఏ పెద్ద లీడర్లు వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళకి ఎవ్వరికి భయపడం. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో అన్నగారిని గెలిపిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు అక్క గారికి. ఇప్పుడు 2 నిమిషాలు ఎస్టీ మన బోర్డు మెంబర్ గారు, మన శంకరన్న మాజీ సర్పంచ్ గారు, మన జైరాబాద్ మండల నాయకులు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, మాణిక్రావు గారి నాయకత్వం. ఇప్పుడు పెద్దలు మన హరీష్ అన్న గారికి సభకు నమస్కారం. మనము పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి. మరి అందరూ గట్టిగా మాట్లాడినట్ల, మేమైతే స్టేజ్ మీద మాట్లాడినట్ల కాదు, మన పనితనము రేపు ఓటుతోటి చెప్తేనే అది గొప్పతనం. మరి మనము గట్టిగా కష్టపడి గట్టిగా మనము ఎవరెంత మెజార్టీ అనేది లీడర్లు అందరం మెజార్టీ ఇస్తేనే ఓటు, రేపు డబ్బాల ఎలక్షన్ అయ్యేటప్పుడు ఓటు డబ్బాల వేపిస్తేనే మెజార్టీ చూపెట్టాలి అందరు లీడర్లదే. మనకు అనిల్ అన్నను గెలిపించుకొని పార్లమెంట్కు పంపిస్తామని నేను హామీ ఇచ్చి ఎక్కువ మాట్లాడకుండా ముగిస్తున్నా. జై తెలంగాణ. ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తమన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జైరాబాద్ పార్లమెంటు ఎన్నికల సమావేశానికి అధ్యక్ష వహించిన స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మన హరీష్ అన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అదేవిధంగా ఏంటంటే మన అభ్యర్థి అయిన అనిల్ కుమార్ అన్న గారికి, ఆ వేదిక పైన ఉన్న అందరికీ, అదే వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క వందనాలు. అయితే మన జైరాబాద్ పర్టికులర్ పార్లమెంట్ తీసుకుంటే ఏంటంటే మంచిగా ఉంది. ఆ తర్వాత మన నియోజకవర్గం తీసుకుంటే మన శాసనసభ్యుని మొన్న గెలిపించుకోగలిగినాం. అంటే జైరాబాద్ నియోజకవర్గంలో ఈరోజు చూసుకుంటే ఏంటంటే మంచి మెజార్టీ టీఆర్ఎస్ పార్టీకే ఉంది. కావాలి ఏంటంటే మనం దీన్ని సరి అయిన రీతిలో కాపాడుకుంటే చాలు, మనం ముందుకు పోయినట్లునే. ఆ తర్వాత మన జైరాబాద్ పార్లమెంట్లో తీసుకుంటే మనకు ఏంటంటే మన ఎమ్మెల్యే ఎలక్షన్లో పెద్ద వ్యత్యాసం లేదు. కాబట్టి ఏంటంటే మనమందరం కలిసికట్టుగా గట్టిగా ఉంటే ఏంటంటే రేపు పార్లమెంట్ ఎన్నికల మనం ముందుకు పోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత ఏంటంటే కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన స్కీమ్లు ఏంటంటే భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా తీసుకొచ్చిండ్రు. ఆ స్కీమ్లు చూసిన తర్వాత ఏంటంటే ఓట్లు అనేది తప్పకుండా అవే వస్తాయి. ఎందుకంటే మొన్న ఎన్నికలలో చూసినప్పుడు ఏంటంటే అందరూ అనుకుంటున్నారు తప్పెందుకు చేశాము, కొంత చిన్న తప్పు చేసినందుకు ఏంటంటే ఈరోజు ఏంటంటే ప్రభుత్వం పోయి ఏంటంటే వేరే ప్రభుత్వం రాగలిగింది. కాబట్టి దానికి చూసుకుని ఏంటంటే మనకి ఈరోజు ఏంటంటే పార్టీ క్లియర్గా ఏంటంటే నిర్ణయించడం జరిగింది. గాలి అనిల్ కుమార్ గారిని
మన పార్లమెంటు అభ్యర్థిగా డిక్లేర్ చేయడం కాబట్టి మనమందరం ఏంటంటే కలిసి కృషి చేసి వారి విజయం కొరకు కృషి చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మాజీ మార్కెట్ చైర్మన్ గుండన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సభకు అధ్యక్ష వహించిన పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు కొరింటి మాణిక్రావు గారు, పెద్దలు గౌరవనీయులు మనకందరికీ అన్ని విధాల నేనున్నానని చెప్పే గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్ని హరీష్ రావు గారు, ముఖ్యంగా ఈ సమావేశానికి అర్హులైన మన ఎంపీ అభ్యర్థి అయిన గాలి అనిల్ కుమార్ గారు, వేదికలంచిన పెద్దలకు, పత్రికా విలేకరులకు, నా సహోదరులకందరికీ నమస్కారం తెలుపుతూ, మనకందరికీ తెలుసు ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఏదైతే గౌరవనీయులు తన్నీరు హరీష్ గారి నాయకత్వంలో మరి గతంలో శాసనసభ్యులు మాణిక్రావుకు మనమందరము కలిసి కూర్చొని ప్లాన్ ప్రకారం గెలిపించుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా గౌరవనీయులు మరి తన్నీరు హరీష్ గారి నాయకత్వం లోపల గాలి అనిల్ కుమార్ గారిని మాణిక్రావు ఎమ్మెల్యే మరి నాయకత్వంలో మనమందరం కలిసి తప్పకుండా మరి ఎమ్మెల్యే గారు గతంలో ఏ విధంగా మనం మెజార్టీ ఇచ్చిందో దానికి తగ్గకుండా తప్పకుండా మేము మెజార్టీ ఇస్తామని చెప్పి తెలుపుతూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు సీనియర్ లీడర్ విజయ్ కుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ అన్న గారు మాట్లాడవలసిందిగా చెప్తున్నారు. ఈరోజు మన జైరాబాద్ పార్లమెంటు సంబంధించిన ఏదైతే మనము సమీక్ష మీటింగు అన్న హరీష్ రావు అన్న ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు మన పార్లమెంట్ క్యాండిడేట్ అనిల్ అన్న గారికి మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున క్షమించాలి, టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి అన్నగారు మళ్ళీ ఇక్కడ నుంచి సిద్దిపేటకి వెళ్తారు. అన్నగారు పని అందరికీ తెలుసు. ఆయన పండనీయుడు, తిననీయుడు హరీష్ అన్న. ఆయనకు అందరికీ ఎక్కువ ముఖ్యం పని, పార్టీకి ఎలా మనం పనిచేసి గెలిపించుకోవాలి. మరి పోయినసారి కూడా అన్నగారు చెప్పారు మాకందరికీ ఈ ఎలక్షన్లో ఎలాగైనా మాణిక్రావు అన్నకు గెలిపియాలి, మీ వెనుక నేనున్నా. ప్రతి ఒక్కరికి ఆయన ప్రోత్సహించి చెప్పినందుకే చాలా ఇంత పెద్ద మెజార్టీ నుంచి మరి అన్న మాణిక్రావు అన్న గారికి అందరం పనిచేసి మంచి మెజార్టీ నుంచి గెలిపించాము. అన్న ఎక్కువ మాట్లాడకుండా మరి మీ ఆదేశాలు, ప్రతి ఆదేశాలకు మేము పాటించి మరి అన్నగారికి పార్లమెంటు మరి అనిల్ కుమార్ అన్న గారికి పార్లమెంటుకు పంపించి కేసీఆర్ గారికి మరి గిఫ్ట్గా జైరాబాద్ ఎంపీగా మేమందరం కలిసి పనిచేసి గెలిపించి పంపిస్తామని చెప్తూ మరి ఎక్కువ చెప్పకుండా మరి హరీష్ అన్న గారి ఆదేశాలు పాటించి మేమందరం కూడా ఏకతాటికి ఉండి, అన్న ఎవరు కూడా ఎక్కడ పోలేదు, ఎవరు ఏ పోయినా ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ కూడా పోతే నా తరం నుంచి నలుగురు వస్తారన్నా. ఇది సముద్రం అన్న. ఇది ఒక బస్సులో నలుగురు ఎక్కితే వచ్చే స్టేషన్లో ఇద్దరు దిగుతారు, వచ్చే స్టేషన్లో ఇద్దరు ఎక్కితే ఇంకో స్టేషన్లో 8 మంది ఎక్కుతారు. ఇది సముద్రం లాంటి మన పార్టీ, ఉద్యమకారుల పార్టీ, కొట్టాడి తీసుకొచ్చిన పార్టీ. ఇలాంటి పార్టీ ఎక్కడ దొరకదు. మరి కాంగ్రెస్ పార్టీ ఏ పని తీసుకున్నా, ఏం చేయాలన్నా ఖాళీ ఉద్దర మాటలు, చూడమాటలు తప్ప ఏం ఉండవు. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇంతవరకు మన కీర్తిశేషులు ఫరీద్ సాబ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు మినిస్టర్ ఉండి నేను కూడా మండల ప్రణాళిక చేసిన. కానీ ఇప్పుడు మనం అందరం ఏకతాటిగా ఉండి మరి పార్లమెంట్ ఎన్నికల వాళ్ళందరూ గమనిస్తున్నారు, గ్రామాల్లో ప్రజలందరూ గమనిస్తున్నారు. పొరపాటు చేసినాము, వాళ్ళ జూట మాటలు వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపించాము. ఇప్పుడు ఉన్న స్కీములన్నీ వాళ్ళకి అందరికి అర్థమవుతున్నామని చెప్పే అవసరం లేదు. అందరు జనాలు
గ్రామాలు అందరూ చర్చిస్తున్నారు. ప్రతి హోటల్లో, ప్రతి ప్లేస్లో, ప్రతి సేనల్లో అందరూ గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి మనము చాలా పొరపాటు చేసినాము, మన కాళ్ళ మీద మనం రాయలు వేసుకొని మనము నొప్పిక బాధ చెప్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. తప్పుడు వస్తలేదన్నా. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, హరిశన్న నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మీ అనుమతిస్తే అన్న ఎవరో పాట పాడతారంట మన కాబట్టి రామకృష్ణారెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభాధ్యక్షులు గౌరవ ఎమ్మెల్యే గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, అలాగే ఈ లోక్సభ అభ్యర్థి మన పార్లమెంట్ అనిల్ కుమార్ గారు, ఇక గౌరవ పెద్దలందరికీ మరియు చేసినటువంటి అందరికీ, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, మరియు అలాగే జైరాబాద్ ముఖ్యమైన కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడికి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, గత 3 నెలల కింద మనం అసెంబ్లీ ఎలక్షన్ మనం ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఫస్ట్ చూస్తే మన సీటే ఓడిపోతా అన్నారు. మొత్తం చాలు స్టేట్లో ఫస్ట్ ఓడిపోయి జైరాబాద్ అన్నారు. ఆ జైరాబాదే మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అది ముఖ్యంగా మన కార్యకర్తల కృషి, అది మన మంత్రి గారి కృషి, మాజీ మంత్రి గారి కృషి ఎక్కువ ఉంది. అందులోనూ మనం అంతా ఉత్తేజితమై కార్యాచరణమై బాగా పనిచేసి మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో దాదాపు 13,000 మెజార్టీతో మనం గెలిపించడం జరిగింది. మన కార్యకర్తలు తలుచుకుంటే అవుతుంది. దురదృష్టవశాత్తు మన గవర్నమెంట్ రాలేకపోయింది, టీఆర్ఎస్ గవర్నమెంట్ రాలేకపోయింది. ఆ 3 నెలలు, ఇప్పుడు ఈ 3 నెలలనే అందరికీ పబ్లిక్ అర్థమైపోయింది. జనంలో ఈ 3 నెలలనే చర్చ నడుస్తుంది. ఏమి కేసీఆర్ గారు చేసినటువంటి పనులేమి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏం పనులు జరుగుతున్నాయని ఊళ్ళల్లో చర్చ నడుస్తుంది ఇప్పటికే. కాబట్టి రైతు బంధు ఇస్తామని, అది ఇస్తామని ఏమి సరిగా ఏమి ఇచ్చడం లేదు. అన్ని ఏవో మాటలు చెప్పి, రేవంత్ రెడ్డి గారు మాటలు బురుడి అని చెప్పి ఈ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి దయచేసి మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మనం అందరం కలిసికట్టుగా, కార్యకర్తలందరం కలిసిగా కొట్లాడి మన పార్లమెంట్ సభ్యులందరూ అనిల్ కుమార్ గారిని గెలిపించుకున్నట్లయితే మనకు మన పార్లమెంట్కు మన మంత్రి గారు, మాజీ మంత్రి గారికి మనం గౌరవం ఇచ్చినట్టయితుంది. కాబట్టి దయచేసి ఆలోచించి మనందరం ముఖ్యంగా కార్యకర్తలను కలిసికట్టుగా పంచాలని కోరుకుంటూ ఈ అవకాశం నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. అన్నగారికి ధన్యవాదాలు. మొల్లన్న గారు 2 నిమిషాలు మాట్లాడగలిసిందే కోరుతున్నాను. టైం లేదు కాబట్టి పెద్దలున్నారు, దయచేసి. జై తెలంగాణ. చేతులు లేపి అందరు కొట్టాలి ఒకసారి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరిశన్న నాయకత్వం, మాణిక్రావు గారి నాయకత్వం. జై తెలంగాణ. ఈరోజు ముఖ్య కార్యకర్తల మీటింగు మరి జైరాబాద్లో అతి ఉత్సాహంగా, మరి ఇంత పెద్ద ఎత్తున పార్టీపై, మన నాయకునిపై అభిమానం వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మనకు ఇప్పుడు క్లిష్ట పరిస్థితి ఉంది. మన పార్టీ చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. ఇప్పుడు అంత ఈజీ కాదు. మనలో మనకే దోఖ చేస్తూ ఉన్నారు. మన వాళ్ళే దోఖ చేస్తూ ఉన్నారు. తెలుగు మంచి పదవులు అనుభవించి 10 ఏళ్ళ పాటు మంచి పదవులు అనుభవించి మరి పార్టీని ఇడిచిపెట్టిపోతున్నారంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికే పోతున్నాడు తప్ప ఇంకో దానికి కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మన జైరాబాద్లో కానీ బయట కానీ చాలా మంది లీడర్లు ఆస్తులు కాపాడుకోవడానికి, మరి ఈ టైంలో క్లిష్ట పరిస్థితి ఉంది పార్టీకి, మనం అండగా ఉందాం. ముఖ్యంగా ఒకటి నేను చెప్పదలుచుకున్నాను. ఇంతదాకా కార్యకర్తలను పట్టించుకోలేదు, మన నాయకులే మనల్ని పట్టించుకోలేదు. మీరు యాద పెట్టుకోండి, నేను చెప్తా ఉన్నాను. హరీష్ రావు గారికి చెప్తా ఉన్నాను, అన్న మీరు ఎప్పుడు వచ్చినా కూడా మా కార్యకర్తలను మీరు పట్టించుకోలేదు. అయినా మేము పార్టీ ఇడవలేదు, పార్టీ ఇడవం కూడా, పార్టీ ఇడవం కూడా, కానీ మీరు కార్యకర్తలను పట్టించుకోలేదు. మన పార్టీ ఎందుకు పట్టించుకోలేమంటే
ఒక ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనతోటి కాలేదు. ఒక ఆఫీసర్ను ఏం చేస్తే ఒక చెప్రాసి అటెండర్ను కూడా ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనతోటి కాలేదు. వాళ్ళు రాగానే 3 దినాలుగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ఎందుకన్నా మనం ఇంత ఉండి నేను సర్పంచ్ను కానీ నేను పట్టించుకోలేదు. హరీష్ రావు నగర్ మమ్మల్ని గుర్తుపట్టాడు ఇప్పటికి కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తలే వెన్నుపూసలు పార్టీకి. మమ్మల్ని విస్మరిస్తే పార్టీలు ఉండయి. మేము తప్పకుండా మాట ఇస్తాం, మాట అంటాం, పార్టీ కోసం పని చేస్తాం. మీరు కూడా కార్యకర్తల వెంబడి ఉండి ఏం జరిగినా కూడా కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పి మాట ఇచ్చి ఇంతదాకా జరిగిపోయింది. ఇప్పుడు కూడా మేము గ్రామ పంచాయతీ ఎలక్షన్ లేక పనిచేసి తప్పకుండా మెజార్టీ ఇస్తామని చెప్పి మనవి చేస్తూ, మరి స్కీమ్లు అన్నీ తెలుసు మనకు. వాడు 4,000 ఇస్తాడా, తర్వాత 15,000 ఇస్తాడు, మనకు షాదీ ముబారక్, ఇవన్నీ ఇంటింటికి మనం కార్యకర్తలం, మనపై బాధ్యత ఉంది. మనందరం కూడా ఇంటింటికి తిరిగి ఇంటింటికి పోయి దండం పెట్టి ఏమో చేసి తప్పకుండా గాలి అనిల్ కుమార్ అన్న గారిని ఎంపీగా గెలిపించి అప్పుడు అడుగుదాము. కానీ ఒకటి దృష్టిలో పెట్టుకోండి, కార్యకర్తలకు మాత్రం అన్యాయం జరగకుండా కూడా అని చెప్పి మనవి చేస్తూ మరొకసారి మనం జై తెలంగాణ. ధన్యవాదాలు అన్నగారికి. ఇప్పుడు మాజీ టీఎస్పీసీ చైర్మన్ తన్వీర్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న గారి నాయకత్వం. సోదరులారా, ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి, అలాగే స్టేజ్ని అలంకరించిన అతిరథ మహారథులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. आज आप लोगों को ये मीटिंग क्यों है बोले तो जहीराबाद का पार्लियामेंट इलेक्शन आया सो आज अपन लोग 10 साल से इख्तिदार में थे, 10 ఏళ్ల నుంచి మనం రూలింగ్ లో ఉన్నాం. ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. మొన్న ఎలక్షన్ల స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది రాష్ట్రంలో. కానీ అట్లాంటి వేవ్ లో కూడా జైరాబాద్ ప్రజలందరూ మన జైరాబాద్ ఎమ్మెల్యే గారికి గెలిపించుకోవడం, ఇవన్నీ మీ ఘనత. మీరు చేసినందుకు ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. కానీ సోదరులారా, మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎలక్షన్లో మనం ఎటుపోవాలి? వాతావరణం అన్ని పరిస్థితులు చూస్తే భిన్నంగా అనిపిస్తున్నాయి. కానీ ఒకటి మాట చెప్తా మీకు, 10 ఏళ్లలో మన బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉన్నది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. మన బీఆర్ఎస్ పనితీరు మీద ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద శ్వేతపత్రం అని ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి గవర్నమెంట్ రూలింగ్లో వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్, దాంట్లో ఒక్కటికైనా మనం ఏమైనా వెనుకబడ్డామా? 10 మంది మంత్రులు నిలదీస్తా ఉన్నారు, అన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. అందరికీ ఒకటే ఒక మనిషి, మన మాజీ మంత్రి హరీష్ అన్న గారు ఒక్కరే సమాధానం చెప్పండి. మీరు చూసారు కదా, వాళ్ళు ప్రతి దానికి ఎట్లా వివక్ష చూపించారంటే, సార్ మాట్లాడేటప్పుడేమో కెమెరా వేరే దిక్కు ఉంటుంది, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ దిక్కు కెమెరా ఉంటుంది. ప్రతిదీ ఏ విధంగా పబ్లిక్లో మనం డ్యామేజ్ చేయగలుగుతాం బీఆర్ఎస్ అని అంత చిన్న స్థాయి నుంచి వాళ్ళు ఆలోచించుకుంటూ వస్తున్నారు. కానీ మనం చూసినాం, ఏ ప్రశ్నకైనా సార్ మనకు వెనుకాడిలా. మీరందరికీ తెలుసు ఏ విధంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వచ్చింది. అది సార్ చేసిన కమిట్మెంట్. మన మంత్రి హరీష్ రావు గారు మాట్లాడితే అతను ఏ విధంగా పనిచేసిండు, నిజాయితీగా పనిచేశారు కాబట్టి అంతమందికి ఏకతాటి మీద సమాధానం చేసే శక్తి వచ్చింది. ఇంకొకటి, మాకేం చేసిండు, మా కార్యకర్తకి ఏం చేసిండు అనేది చెప్పాల్సిన అవసరం లేదు. మనం హరీష్ అన్న ఉన్న పార్టీలో ఉన్నాం, అట్లాంటి లీడర్షిప్ మనకు ఉంది కాబట్టి మనకు కేవలం అతని పేరు వాడుకుంటే చాలు, అతను మనకు చెప్పాల్సిన అవసరం లేదు. हरीश अन्ना उन्नर मा पार्टी बीआरएस पार्टी में है अपन, तो खाली हरीश अन्ना का नाम बोल दे के अपन काम कर ले, सो कई दिन है उन्हें अपने हाथ से आके मेरे घर पे बैठ के फोन करे सो जरूरत नहीं पड़ती. अतन వచ్చి చేయాల్సిన పని లేదు. అతను కేవలం అతను నా పార్టీలో ఉన్నాడు, మేము అతను అభిమాని, మేము అతని పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ బయట చెప్తేనే ఎన్నో ఆఫీసులలో పని జరిగింది జైరాబాద్లో కానీ మొత్తం రాష్ట్రంలో కానీ. అతను ఏ విధంగా చేస్తారో అందరికీ తెలుసు. ఈరోజు కొంచెం కష్టం కాలం ఉన్నది, కొంచెం కూడా ఏం లేదు. మనం మొత్తం రాష్ట్రంలో చూస్తే కేవలం 4 లక్షల ఓట్లు తక్కువ పడ్డాం కాంగ్రెస్తోని.
మన జైరాబాద్ పార్లమెంట్కి వస్తే మాత్రం కేవలం 18,000 18,000 ఇంకా ఉన్నాం. మనకన్నా వాళ్ళు 18,000 ఓట్లే ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు మనం ఎంపీ సీట్ గెలవడం పెద్ద పనేం కాదు. మీరందరూ ఏ విధంగా మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేసినామో, ఏ విధంగా మీరందరూ కష్టపడ్డారో ఈ రోజు కూడా కష్టపడితే కంపల్సరీ మనం ఆ ఎలక్షన్ గెలవగలుగుతాం. సోదరులారా, ఇంకో మాట చెప్తాం మీకు. ఇప్పుడు చాలా పబ్లిక్కి పోయి మనం ఓట్లు అడగాలి, బీఆర్ఎస్కి ఓటు వేయమని చెప్పి. ఏమని అడగాలి? రూలింగ్ వాళ్ళది ఉన్నది, వాళ్ళు ఏం చేస్తున్నారని. అంటే మనము ఎలక్షన్స్లో ఏం జరిగింది, మన పథకాలన్నీ నడుస్తూ ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలాగో అధికారంలో రాలేరు, వాళ్ళకు కూడా తెలుసు అధికారం వాళ్ళకు రాదు అని. అందుకే ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన హామీలు చెప్పేసారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం నీళ్ళు కూడా అయిపోయింది. అంటే దాదాపు ఎన్ని గంటలు? 12 గంటల లోపల మేడిగడ్డ జలాశయంలో ఉన్న నిండిన నీళ్లను విడుదల చేశారు. అప్పుడు ఎక్స్పర్ట్ కమిటీ ఉందా? ఎవరైనా చెప్పారా? రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ముఖ్యమంత్రి గారు చెప్పి రిలీజ్ చేసింది. ఇవాళ మీరేమో ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు, ఏదో ఆ కమిటీ వచ్చింది అందుకే చేయలేదని. ఇది యథార్థమా? కానీ సమస్య ఉన్నది మేడిగడ్డలో. మేడిగడ్డ నుంచి నీళ్లు పోతున్నాయి. నీళ్లు పోయేటి చిన్నగా 15,000 క్యూసెక్ల కంటే ఎక్కువ పోవట్లేదు. అప్పుడు అక్టోబర్లో నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా ఆ నీళ్లను సుందిల్లా అన్నారంకు పంపించి ఎల్లంపల్లికి పంపు చేసుకునే అవకాశాన్ని ఎందుకు జారవిడిచారు? ఓకే, చేయలేదు. మీకు ఎట్లాగో తెలియదు, ఆరోపణలకు మాత్రమే. ఆరోపణలకు 4 సార్లు మెడిగట్టకు వస్తారు, 3 సార్లు అసెంబ్లీలో మాట్లాడతారు. కానీ ఈ నిర్ణయాలు తీసుకునే దాంట్లో మీరేం చేయలేరు. నాకు తెలుసు మీ వ్యక్తిత్వాలు ఏంటో, మీ అనుభవం ఏందో, మీ గత చరిత్ర ఏందో. మంత్రులుగా, శాసనసభ్యులుగా ప్రాంత సమస్యల మీద ఏ రకంగా స్పందించారో తెలియదనుకున్నారా? మీరంటారా? ఏమైంది? సుందిలలో అన్నారంలో ఉన్న 4 టీఎంసీల నీళ్లు మీరు నదిలోకి ఎందుకు విడుదల చేశారు? ఎక్స్పర్ట్ కమిటీ మొన్న చెప్పింది. అంతకుముందే లిఫ్ట్ చేసుకోవచ్చు కదా, మోటార్లు ఉన్నాయి కదా, చేయలేదు కదా. అంతేనా? దురదృష్టం, దౌర్భాగ్యం, తప్పుడు సమాచారంతో ప్రజల ముందుకు వచ్చి అబద్ధాలాడేటువంటి నీచ సంస్కృతి కలిగిన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓకే, మీరు డిస్పెక్ట్ ఏదో వాళ్ళు అన్నారు కదా. తుపాకులు కూడా ఏంటి? దేవాదుల్లో 19 రిజర్వాయర్లు ఉన్నాయి. మీరే చెప్పారు. ఏం చెప్పారు? ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చారు. నీళ్లు బాగుండే ఈ సంవత్సరమే కొద్దిగా నీళ్లు తక్కువన్నాయి. నీళ్ళు ఎక్కువ ఉంటేనేమో పంటలు పండితేనేమో కేసీఆర్ గారికి, కేసీఆర్ ప్రభుత్వానికి క్రెడిట్ రాదు. ఇవాళ నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి కరువు తెచ్చిందనే దౌర్భాగ్యం మాట్లాడేవాళ్ళు మరి కరువు లేకుండా చేసిన 10 సంవత్సరాల్లో చేసిన ఆయనకు అధికారం ఇచ్చి ఇట్లా కూర్చోరు రాదని. మరి ఈ 1 సంవత్సరం ఆయన తెచ్చినంటారు కదా, దీనికి ఏమైనా లాజిక్ ఉందా? అర్థం ఉందా? ఈ దిక్కువెళ్ళ మాటలు మాట్లాడి సమయం దాటేసే బాపతు ఇదెక్కడదయ్యా? అదే కాదు, తుపాకులగూడెం నుంచి డిసెంబర్ 7 నుంచి మార్చి 7 వరకు 48 టీఎంసీల నీళ్లను సముద్రంలో కలిపారు. 48 టీఎంసీలు లెక్కలతో సహా నేను మొన్నిచ్చాను, మళ్ళీ ఇస్తాను కావాలంటే. సముద్రంలో ఊరికిపోతే చూస్తూ కూర్చున్నారా? ఓసారి వచ్చి చూసి పంపులు ఆన్ చేసిపోతే బాగుండేది కదా. మీరే వద్దన్నావా? పంపులు ఎందుకు ఆన్ చేయలే? దేవాదుల మోటార్ల కెపాసిటీతో పూర్తి స్థాయిలో కనుక నీళ్లు నింపగలిగితే ఈ 19 రిజర్వాయర్లో సగం కంటే తక్కువ ఉన్న కెపాసిటీలు మొత్తం 19 ఉంటే వాటిలో దాదాపు 9 టీఎంసీల నీళ్లు నింపుకోవడమే కాకుండా మరో 15 టీఎంసీల నీళ్లను వాడుకునేటువంటి పరిస్థితి, లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి
ముందడ పెట్టి పట్టించుకోకుండా ఆరోపణలతోటి కాలం గడిపి ఆరోపణల కోసమే ప్రాజెక్టులు సందర్శించి ప్రజల పొలాలు ఎండిపోతూ ఉంటే చూస్తూ ఇగో ఈ దిక్కువెల మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదేదో ఇదన్నారు కదా, ఏదో రాసిచ్చిన రాజకీయ వ్యాఖ్య అంటే దాన్ని ఏమంటారు, సెంటెన్స్ ఏమంటామా తెలుగులో, అవి చదువు అంతే. ఏమైనా వాడితే కదా, అది నిజమైతే కదా. జరిగిన నష్టం పూడుస్తున్నారట, రిపోర్టే రాలేదు, మొదలే పెట్టలేదు, వీళ్ళు పూడుస్తున్నారట. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న మంత్రివర్గం ఈ మాట మాట్లాడింది. ఎక్కడ పూడ్చావా? ఉన్న నీళ్ళని వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉండి నష్టాన్ని పూడుస్తున్నా అంటావా? ఇంకోటి చెప్పనా, ఈ మాట మాట్లాడతారే. నిన్న మొన్న కేఆర్ఎంబి మీటింగుకు ఎందుకు పోస్ట్పోన్ చేశారు? ఒకవైపు తాగునీళ్లకు సమస్య, మరోవైపు పండలేడిపోతున్న సమస్య, మూడో వైపు కృష్ణాలో ఉన్న నీటిని ఈ విపత్కర పరిస్థితుల్లో ఎక్కువగా వాడుకోవడానికి ఆర్గ్యుమెంట్ చేయాల్సింది, వాదించాల్సింది పోయి. ఎందుకంటే ఇలా మీటింగ్ ఉంది కదా, ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చారు కదా, మీరు చెప్పిన వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు కదా, అందుకే కదా పోస్ట్పోన్ చేసింది. అయినా గత ప్రభుత్వం కేసీఆర్ గారు కృష్ణా వాటర్లో మనకు 35 టీఎంసీల వాటానే ఉంటే 7.5 టీఎంసీల నీళ్లను ఇప్పటికే ఎక్కువగా వాడుకున్నాం. ఇది వాస్తవం కాదా? ఫ్యాక్ట్ కాదా? వాళ్ళు అడిగారు, ఆంధ్ర వాళ్ళు 45 టీఎంసీలకు 42 వాడుకున్నారు, ఇంకా మూడు కావాలా, 3 వాడుకోలేదు, అయినా వాళ్ళు ఏదో 5 అడుగుతున్నారు, మొత్తం 12 ఉన్నాయి. మనం అడగొచ్చు కదా, ఇంతటి విపత్కర పరిస్థితి ఎప్పుడు లేదు, నీళ్లు మంచుకున్నప్పుడు మేము చాలా ఉదారంగా ఉన్నాం, మా ఉదారత్వానికి ధీటుగా ఈ పరిస్థితుల్లో మాకున్న నీళ్ళని ఇవ్వండి అని అడగడానికి ధైర్యం లేని ఈ మనుషులు పరిపాలన చేస్తారా? రైతుల పక్షాన్ని నిలబడతారా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అల్మట్టి నారాయణపూర్లో అడగొచ్చు కదా, 5 టీఎంసీలు 10 టీఎంసీలు వచ్చే సంవత్సరం వాడుకోండి అని అడిగారా? మొదలుపెట్టారా? సరే, వాళ్ళకు తాగునీళ్ళు లేవు, తాగునీళ్ళు ఇవ్వడానికి ఆ జలాశయాల నుంచి వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళ తాగునీళ్ళు మనకి ఇవ్వట్లేము. కానీ రైతుల పరిస్థితులు చూసి తక్కువ జలాశయాల్లో తక్కువ సామర్థ్యం ఉండి ఎండిపోతున్న సమయంలో ఆదుకోవడం చేసే కార్యక్రమం ముఖ్యమా, లేకపోతే ఈ దిక్కుల ముచ్చట్లు మాట్లాడడం ముఖ్యమా? ఓహో, ఏమంటారు? ఇంకోటి చాలా గమ్మత్తు, ఏమంటున్నారు? అవినీతికి ప్రజలు పాతి పెట్టిందట. ఏం స్టేట్మెంటే? అవినీతికి ప్రజలు పాతి పెట్టారు. ఎంతనయ్యా తేడా? 1.8%. ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో అవినీతి అని ఒప్పుకున్నట్ట మీరు? 2014లో దేశమంతా చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ పార్లమెంటు స్థానాలు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. అంటే మీరు ఈ మాట మాట్లాడి ఏ పార్టీలోనైతే మంత్రి పదవులు అనుభవిస్తున్నారో అంటే మీ యొక్క నీచ సంస్కృతి బయటపడుతుంది. ఆ పార్టీ ఇటువంటి వాళ్ళని ఎందుకు పెట్టుకుంటుందో నాకు తెలియదు. అదే మాట వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. 2014లో ఓట్ల శాతం ఎంత తేడానో తెలుసు కదా. ఇవాళ ఓట్ల శాతం ఎంత? 1.8% డిఫరెన్స్. వెరీ లీస్ట్ అమౌంట్ ఇన్ ఆల్ ది ఎలక్షన్స్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ సీన్ ఫర్ ఎనీ పార్టీ టు కమ్ టు పవర్. ఈ నేపథ్యంలో మీ అవివేక స్టేట్మెంట్లు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఐ థింక్ వాళ్ళ పార్టీ నుంచి పారదోలితే మంచిదేమో, ఉండవాలని కొద్దిగా మంచిగా చేస్తారు.
అంటే వాళ్ళ నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. పార్టీ నుంచి బహిష్కరించమని చెప్పాల్సి వస్తుంది. ఇదా బేరీజు? ఇదా పోలిక? మాటలు కట్టి పెట్టండి. సరే, సమస్యలు వస్తాయి, వాగ్దానాలు చేశారు. కేసీఆర్ గారు 1 hour 6 minutes ఏం చెప్పాడు? ఏదైనా వేరే చెప్పాడా? నీళ్ళ గురించి చెప్పాడు కదా, మీరు ఇచ్చిన వాగ్దానం గురించి చెప్పాడు కదా, అది ఇస్తలేరని చెప్పారు కదా, ఇచ్చేటి ఇవ్వట్లేదని చెప్తున్నారు కదా. అందులో ఏమైనా పొరపాటు ఉందా? ఇచ్చేవాళ్ళు అయితే ఇదంటారు. ఇంకో దౌర్భాగ్యం అందులో ఏదో చెప్పాడు, ఏంటిది? అప్పుల పాలు చేసినాడు, అప్పుల పాలు చేసిన, అప్పుల పాలు చేసిన, అప్పుల పాలు చేసిన. సిగ్గుండాలి మాట్లాడడానికి. దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 29 రాష్ట్రాలు. దేశం యొక్క జీడిపి అప్పు సంపాదన రేషో ఎంత ఉందో తెలుసా? రాష్ట్రాల డెట్ టు జీడిపి రేషోలు ఎట్లా ఉన్నాయో తెలుసా? సగటు ఆదాయం దేశంలో 3వ రాష్ట్రంగా ఊరికి వచ్చిందా? పెట్టుబడులు పెట్టి అవకాశాలు కల్పించి చేస్తేనే కదా. అవకాశాలు ఎలా వస్తాయి? దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. వీఆర్ ఫార్ బెటర్ దెన్ మెనీ అదర్ 22 స్టేట్స్. పవర్ పాయింట్ ప్రజెంట్ చేస్తే పారిపోయిన బాపతోళ్ళు అప్పుల గురించి మాట్లాడతారట, అభివృద్ధి గురించి మాట్లాడతారట, కరెంటు గురించి మాట్లాడతారట. వీఆర్ నెంబర్ 3 in per capita income after Gujarat and Karnataka. We are almost in the top 5 in the power consumption. ఊరికే అవుతుందా? అభివృద్ధి లేకపోతే అవుతుందా? చెప్పండి. సో ఈ ఒట్టి మాటలు కట్టి పెట్టండి. ఏదో ప్రజలు అవకాశం ఇచ్చారు. దీని నవనాలు ఆ భాష మాట చాలా బాధ కలుగుతుంది. అందుకోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్సు ఆ ప్రెస్ కాన్ఫరెన్సు 2 వీడియోలు పక్కన పెడితే who is concerned of the state, who is concerned about the farmers, who is concerned about the people, and what we are talking about, how much of that we are able to do it. So sometimes we may not be able to do it 100%. It's true. It's true of all governments in the world. Nothing new. But the most requirement ఏదైతే ఉందో, ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏముందో దాన్ని పూర్తి చేసే పనిలో ప్రజలను ఆదుకోవడానికి చేసే చర్య మానవతా దృక్పథంతో ఉండాల్సింది లేదు అనేది చాలా స్పష్టంగా కనపడతాం. ఏదో అధికారం వచ్చింది అదేదో చూస్తారట. ఇంకోటి చెప్పనా, ఏదో డిజైన్ లేదు బాగాలేదని ఏదో మాట్లాడుతున్నారు. ఏమయ్యా, ముఖ్యమంత్రి కాగానే కొడంగల్కి ఏమో లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో కొత్త తెచ్చినాం. ఏదో ఇప్పుడైతే 2900, అది మొదలుపెట్టినాక పూర్తయ్యే వరకు ఎన్ని వందలు అవుతుందో ఎన్ని వేలు అవుతుందో తర్వాత చూద్దాం. ఇప్పుడు నేనంటే బాగుండదు. కొన్ని వాస్తవాలు జరుగుతాయి, కాదనేది కాదు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు అని ఆరోపించే వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే ఆ ప్రాంతానికి తక్కువ ఖర్చుతో వచ్చే నీళ్లు పక్కన పెట్టి జూరాల నుంచి 7.5 TMCల నీళ్లను దోచుకొచ్చి ఆ 2 నియోజకవర్గాలలో మరి కొన్ని ఎకరాలకు నీళ్ళు ఇద్దామనే దుర్బుద్ధి. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినాడు కదా. నువ్వు చేస్తే చాలా మంచిది అన్నట్టు, రాష్ట్రం కోసం ఎవరైనా చేస్తే పొరపాటు అయింది అన్నట్టు. ఇతర రాష్ట్రాల అభ్యర్థులను రాకముందు అడ్డంకులను సృష్టించకుండా ఉండబడేందుకు అంతర్రాష్ట్ర జల వివాదాల సమస్యలు, తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇంటర్ రివర్ ట్రాన్స్ఫర్ వాటర్లో అవకాశం కల్పించకుండా 3 బరాజులు నది లోపట నిల్వ చేసుకుంటే అది ఆ పరిధిలోకి రాకుండా చేసిన ముందు చూపుతో చేసిన కార్యక్రమం తప్ప ఏదో అల్లాటప్పగా చేసింది కాదు. చర్చకొస్తారా? అధికారం రాగానే ఎక్స్పోర్ట్స్ అయిపోయినాయి. అంతకుముందు ఎవ్వరు మాట్లాడలేదు, ఒక్కడు మాట్లాడలేదు. మళ్ళీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కు కట్టుబడి ఉంటాం. ఇప్పటిదాకా మాట్లాడిన ఏంది అందాదా? ఏమనాలి? ఎక్స్పర్ట్స్ ఏం చేస్తే అది చేస్తామని అంటున్నాడు కదా. మరి ఇదిదాకా మాట్లాడిన ఏంది?
ఇగో ఒట్టి మాటలు కట్టు పెట్టండి. ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేయండి. ప్రజల పక్షాన ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టండి. మీ స్వంత వాళ్లకు మీ వాళ్లకు నేను ఇంతకుముందు 2-3 సార్లు చెప్పాను రైతు బంధు విషయంలో. ఇప్పటికీ రాలేదు ఇంకా పూర్తిగా. ఏ విషయంలో చేశారని. అందుకోసం తెలంగాణ ప్రజలు ఓకొస్తారు. అట్ ది సేమ్ టైం వీరోచిత పోరాటాలు చేసిన గడ్డ, వీరోచిత పోరాటాలు చేసిన తెలుగు వాళ్ళు అంత చులకనగా చూస్తే తగిన శాస్తి జరగక తప్పదు. ఇది చరిత్ర సాక్ష్యం. ధన్యవాదాలు. ఎవరు నేనా? నాది ఎప్పుడన్నా మళ్ళీసారి వీడియో చూడు. ఎవరన్నా లేదు అయ్యో ఈ ఉత్త మాటలు పెట్టండి. నేను మాట్లాడిన అంశం తీసి మాట్లాడండి. అవును అదే లే నేనేమన్నాను 2016 వరకు ప్రాణహిత సేవల కిందికి వచ్చింది. కిందికి వచ్చిన నేపథ్యంలో సిడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్ట్ ఏంది, ఎక్కువ వాటర్ స్టోర్ చేసి అవసరమైనప్పుడు పంపు చేసుకునే విధానంగా ఉంటే మంచిదే, కానీ ఇప్పుడు ఖర్చు ఎక్కువ అవుతున్నది కదా, అది పూర్తి చేయండి మిగతా ప్రాజెక్టులు అనే మాట మనం మాట్లాడినాం. అప్పుడు ఇప్పుడు నేనేం మాట తప్పలే. మీరు పూర్తిగా వినలేదు, మీరు పూర్తిగా చూడలేదు. ఎవరు? నువ్వు ఒకసారి తీసుకొచ్చి చూపెట్టు. ఏమన్నాను ఉత్తగా? నేను మాట్లాడింది సాంకేతిక పరంగా ఇమీడియట్ అవసరాల గురించి. ఇది ఇప్పుడే ఇంత పెద్దగా ఎందుకు అనే మాట అన్నాను, కానీ ఇది వద్దని లేదే. అది మీకు తెలియదు. మా దురదృష్టం. 4వ స్తంభం అన్నాడా? అదే అన్నాడా? ఓకే అన్నాడా? అదే రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా. కాదు ప్రెస్ మీట్ దేనికి పెట్టిండ్రు? ఒక 25 మందిని తీసుకుపోయి జాయిన్ చేసుకుంటే అయిపోయేది కదా. ఈ డ్రామా ఎందుకు మళ్ళా? ఎందుకంటే ఇవాళ ఆడ మీటింగ్ ఉన్నది, ఏదో ఒక మాటలు రావాలి. ఏది ప్రజల్లో ఈ సంకేతాలు పోవాలి, భ్రమలు కల్పించాలి. వస్తున్నారు వస్తారు, పోతారేమో. అయితే ఏంది దానికి నీళ్లకు రైతుల అవసరాలకు సంబంధమైంది? ఈ మాటకు సమాధానం చెప్తారా? వాట్ ఇస్ ది అకేజన్ వై యూఆర్ సేయింగ్ దట్? అంటే ఇది కప్పిపుచ్చడానికేనా? ఎవరినయ్యా ఎంతమందిని ఎన్నిసార్లు ఎంతకాలం ఫూల్ చేస్తారు? నీళ్ళ గురించి మాట్లాడుకుంటా, రైతుల గురించి మాట్లాడుకుంటా, ఇవాళ ఇచ్చే హామీల గురించి, మేనిఫెస్టో గురించి మాట్లాడుకుంటా 25 మంది వస్తున్నారు. అయ్యో అటనా? తీసుకోపోరా? ఇవన్నీ బంద్ చేయి. ఇక ఎప్పుడు ఏం మాట్లాడాలో ఎప్పుడు ఏం చేయాలో తెలియని వాళ్ళు మాట్లాడితే కట్టినే ఉంటుంది. చులకన. ధన్యవాదాలు. అచ్చా సారీ. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పొన్నాల లక్ష్మయ్య గారు చాలా సవివరంగా ఇరిగేషన్కి సంబంధించి, రాజకీయాలకు సంబంధించి చాలా క్లుప్తంగా అన్ని వివరాలు చెప్పారు. నేను ఆ జోలికి పోను, కానీ ఒక 2 అంశాలు ఈ సందర్భంగా మీ ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈ 2 అంశాలు చెప్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే నాటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అమలు కాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క ఎంపీ ఎన్నికల దృష్ట్యా తెలంగాణ ప్రజలను మోసగించడానికి మరొక అబద్ధపు హామీలను నిన్న ఢిల్లీలో ఏఐసిసి నేతలు సోనియా గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోను విడుదల చేసిండ్రు.
అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు ఒక మేనిఫెస్టోలు విడుదల చేసేసారు. దాంట్లో భాగంగా తెలంగాణకు కూడా ఈ ఎంపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మీరు ఎంపీలను గెలిపిస్తే మీ రాష్ట్రానికి ఈ అంశాలు చేస్తామని చెప్పి నిన్న ఢిల్లీలో ఏఐసిసి నేతలు విడుదల చేసిన తెలంగాణకు సంబంధించిన మేనిఫెస్టో. దీంట్లో ఏమున్నదా అంటే ముఖ్యంగా ఇది పైపాంచి న్యాయాన్ని పెట్టిండ్రు 5 హామీలకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో. దాంట్లో ప్రధానంగా నేను 2-3 అంశాలు మీ ద్వారా తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకెళ్తాను. అసిదారి న్యాయాన్ని పెట్టారు. ఎస్సీ ఎస్టీలకు మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా సమన్యాయం చేస్తామని చెప్పారు. అయ్యా మీరు కేంద్రంలో అన్ని రాష్ట్రాలకు న్యాయం అన్నారు కదా, మరి తెలంగాణ రాష్ట్రంలో గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు అధికారంలో ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రంలో అణగారి వర్గాలైన దళితులకు న్యాయం చేయాలని దళిత బంధు పథకాన్ని తీసుకొస్తే మీరు ఏలన చేసింది కదా. ఏలన చేయంగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తే BRS ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలు కాకుండా ఇంకా 2 లక్షలు అదనంగా 12 లక్షలు ఇస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా మొన్న ఎన్నికల సందర్భంగా. మరి అది ఎటువైంది? మళ్ళీ ఇలా కొత్తగా ఈ డ్రామా అయింది. రెండవది రైతులకు సంబంధించి కిసాన్ న్యాయం అని పెట్టారు. ఇది నవ్వొస్తుంది రైతుల గురించి మాట్లాడితే. ఇప్పటిదాకా మా పెద్దలు పున్నాలక్ష్మి గారి గురించి చెప్పారు అన్ని విషయాలు. మీరు రైతులకు ఇస్తారన్న హామీలు ఎటువైనాయి? డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ ఎటువైంది? డిసెంబర్ 9 వేయింది, జనవరి 9, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9 వచ్చింది కదా. 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదు? రైతు భరోసా ద్వారా ఇస్తానన్న 15,000 రూపాయలు ఎకరానికి ఎటువైనాయి? వ్యవసాయ కూలీలు ఎటువైనరు? దానికి సంబంధించిన 12,000 ఎటువైనాయి? రైతులకు సంబంధించి ఇప్పటి వరకు మా నాయకుడు కేసీఆర్ గారు గత 10 రోజులుగా తెలంగాణ ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎండిన పంటలను చూసి తెలంగాణ రైతులు అరిగోస పడతా ఉంటే వారికి ఒక భరోసానిస్తున్న సందర్భం చూస్తే మీరు రైతులకు సంబంధించి ఒక భరోసా ఇవ్వకపోగా మా నాయకుడు కేసీఆర్ గారిని మా పార్టీ నాయకులను మీరు ఇష్టం వచ్చినట్టు ఇంకా విమర్శించడం. పైగా ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు మీ పరిపాలన చూసి. అదేవిధంగా యువ న్యాయాన్ని పెట్టిన కొత్తగా. మీరు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు కదా, నెలకు 4,000 రూపాయలు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మీరు పెట్టిన మేనిఫెస్టోలో, అభయహస్తం మేనిఫెస్టోలో ఏప్రిల్ 1వ తారీఖు నాడు గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తారని చెప్పారు కదా. ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎన్నికల కోడ్ వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారా? ఎన్నికల కోడ్కు ముందు ఏమైంది? ఆనాడు మేము అనేక సార్లు గుర్తు చేసినాం కదా, మీరు ఎన్నికల కోడ్ రాబోతా ఉన్నది, ఎన్నికల కోడ్ వచ్చినాక తప్పించుకుంటారు, మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్తారు, మీరు వెంటనే ఇవ్వాలని మేము నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన BRS పార్టీగా డిమాండ్ చేసినాం కదా. మళ్ళీ ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోలో, ప్రత్యేకంగా తెలంగాణ మేనిఫెస్టోలో ఈ యువకులను మోసం చేస్తూ మళ్ళీ మేనిఫెస్టో పెట్టడం ఏంది? న్యాయం అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల సందర్భంగా అభయహస్తం పేరుతోటి మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 18 సంవత్సరాల నిండిన యువతులందరికీ నెలకు 2,500 ఇస్తా అన్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అదేవిధంగా చదువుకునే అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు కొనిస్తా చెప్పారు కదా, ఆ స్కూటీల పథకం ఎటువైంది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద గత BRS ప్రభుత్వం 1,116 ఇస్తే మీరు అదనంగా తులం బంగారం ఇస్తామన్నారు కదా మహిళలకు సంబంధించి. దాని గురించి ఎటుపోయారు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? మళ్ళీ కొత్త డ్రామా అయింది. అదేవిధంగా గతంలో UPA గవర్నమెంట్ నుంచి ఇచ్చిన సందర్భంగా తెలంగాణ విభజన హామీలైన వాటన్నిటినీ మళ్ళీ నెరవేరుస్తామని స్పెషల్ ప్రోగ్రామ్స్ అని పెట్టారు తెలంగాణలో.
ఆ విభజన హామీలకు సంబంధించి ఇప్పటికే భద్రాచలంలో ఉన్న 5 గ్రామాలను మేము కలుపుతామని మీరు మేనిఫెస్టోలో పెట్టింది కదా. ఆనాడు మా నాయకుడు కేసీఆర్ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కలిసి అనేక సందర్భాలలో 7 మండలాలను తెలంగాణ కలపాలని ఆనాడు విజ్ఞాపనలు చేసిన అనేక సందర్భాలలో. ఆనాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మల్కార్గిరి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు కదా. ఏనాడైనా ఈ 7 మండలాలు ఆంధ్రలో కలిపిన వాటి విషయంలో ఏనాడన్నా పార్లమెంట్లో కనీసం తెలంగాణ ప్రజల గురించి ప్రశ్నించినవా రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ కొత్త డ్రామా అయింది. అనేక సందర్భాలలో మీరు మళ్ళీ సైనిక్ స్కూల్ అంటున్నారు, అదేవిధంగా కేంద్ర విద్యాలయాలు అంటున్నారు. మేము అనేక సందర్భాలలో మా నాయకుడు కేసీఆర్ గారు దేశ ప్రధాని లెటర్ రాసిన ప్రత్యేకంగా 10 జిల్లాలను 33 జిల్లాలు చేసినాం. ఈ 33 జిల్లాల్లో 33 కేంద్ర విద్యాలయాలతో పాటు మరి అదేవిధంగా సైనిక్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో చేసినాం కదా. అనేక సందర్భాల్లో మా పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో గలమెత్తిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, మిగతా పార్లమెంటు సభ్యులు ఏనాడు కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా పార్లమెంట్లో గొంతెత్తలేదు తెలంగాణ ప్రజలకు విభజన హామీల ఇష్యూలో. ఆనాడు మాట్లాడింది ఈనాడు మాట్లాడుతుంది, రేపు మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ నాయకులే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారు మాత్రమే అనే విషయం ఇలా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అందుకనే మేము అడుగుతా ఉన్నాం, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు పార్లమెంట్లో ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మేము ప్రజలకు కోరుకుంటా ఉన్నాం. ఇంకొక అంశం చాలా నవ్వొస్తుంది. ఇదే నేషనల్ మేనిఫెస్టోకి సంబంధించి ప్రత్యేకంగా పేజీ నెంబర్ 22లో 13 అంశంలో అసలు ఇది తెలిసి పెట్టినరా తెలియక పెట్టినరా? రేవంత్ రెడ్డి గారు అన్న మరి రాహుల్ గాంధీతో మాట్లాడిందా మాట్లాడలేదా? 22 సంబంధించి ఇదేంది 6th చాప్టర్లో డిపెండింగ్ ది కాన్స్టిట్యూషన్ డెమోక్రసీ గురించి చెప్పి చాలా గొప్పగా ఏం చెప్పిండ్రు అంటే, ఒక పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీకి పోతే వెంటనే వారి సభ్యత్వం రద్దయ్యే విధంగా రేపు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందట. ఈ 13 అంశాలు చెప్పినట్టు పేజీ నెంబర్ 22 13 అంశంలో దీంట్లో దాదాపుగా 18 అంశాలు పెట్టారు. ఇందులో 13 అంశంలో చాలా స్పష్టంగా చెప్పారు, వీ ప్రామిస్ టు అమెండ్ ది 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ మేక్ ఏ డిఫెక్షన్ లీవింగ్ ది ఒరిజినల్ పార్టీ ఆన్ విచ్ ది ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాజ్ ఎలెక్టెడ్ అండ్ ఆటోమేటికల్లీ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్షిప్ ఇది అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అని ప్రత్యేకంగా పెట్టింది కదా. మరి మీకు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రాజెక్టులు ఎత్తిన గేట్లు తెరిచినామని చెప్తా ఉన్నారు కదా. మరి ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేంద్ర గారిని మీరు ఎందుకు తీసుకున్నారు? తీసుకున్న నాయకుడు రద్దు చేసి పక్కకు పెడితే వారికి పార్లమెంటు కూడా అభ్యర్థిత్వం ఖరారు చేసిండ్రు కదా. అదేవిధంగా మా జిల్లాలో కడియం శ్రీహరి గారు వారి కూతురు కావ్యకు ఈయనను చేర్చుకున్నారు, వారి కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు కదా, కండువా కప్పుకున్నారు కదా. మరి వీళ్ళు సభ్యత్వాలు రాజీనామా చేయాలని కనీస సోయి రేవంత్ రెడ్డి గారికి లేదా? ఎన్నికలు రాకముందు పార్టీలు మారితే చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు మీ పార్టీలో చేరిన వాళ్ళను దేనితోటి కొడతారు రేవంత్ రెడ్డి గారు? ప్రజలు దేంతో సత్కరించాలి? మీరు చేస్తే ఓటి, పక్కోళ్ళు చేస్తే ఒకటా? అంటే ఈ విధంగా మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి ఈ దొంగ హామీల పేరు మీద, మళ్ళీ మేనిఫెస్టోల పేరు మీద ప్రజలను మోసం చేయడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలోనైనా అదే విధంగా ఉన్నది, కేంద్రంలోనైనా ఇదే విధంగా ఉంది. ఒక కాంగ్రెసే కాదు, ఇక బీజేపీకి కూడా అదే పరిస్థితి. బీజేపీకి కాంగ్రెస్కు అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పార్టీలో తయారైన అభ్యర్థులను వారి పార్టీలోకి చేర్చుకొని కండోలు మార్చి వారి కండో పేరు మీద మీరు సీట్లు ఇచ్చి ప్రజల మధ్య పంపిస్తారేమో కానీ ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్చిపోవాలి. ఇలా మీకు ఏదన్నా సిగ్గు శరం ఉంటే తెలంగాణ ప్రాంత ప్రజలపైన ఏదన్నా కనీసం కృతజ్ఞత ఉంటే
ఈరోజు జరిగే తుక్కుగూడ సభలో మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టు ఎండిన పంటలకు సంబంధించి రాష్ట్ర రైతాంగానికి ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానిపైన మాట్లాడండి. మీరు చేరికల పైన కాదు, అనేక మంది చేరబోతా ఉన్నారు, కండువలు కప్పుకోబోతా ఉన్నారని కాదు, ఆ విషయం కాదు. ప్రాంత ప్రజలపైన అభిమానం ఉంటే, రాష్ట్ర రైతాంగం పైన కృతజ్ఞత ఉంటే మీరు వెంటనే నేటి తుక్కుగూడ సభలో మీ దేశ నాయకత్వంతో ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించే విధంగా మీరు చర్యలు చేపట్టండి. ఇంకా ప్రజల మన్నలు పొంది ఇంకా 10 కాలాల పాటు అధికారం వచ్చే విధంగా ప్రయత్నం చేయండి తప్పితే చిల్లర మల్లర మాటలు మాట్లాడి మా నాయకత్వం పైన కేసీఆర్ గారి పైన మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని మరవకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రి పరివారానికి కూడా BRS పార్టీగా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి Hello and welcome to this complete Kubernetes course. The course is a mix of animated theoretic explanations, but also hands-on demos for you to follow along. So let's quickly go through the topics I'll cover in this course. The first part gives you a great introduction to Kubernetes. We'll start with the basic concepts of what Kubernetes actually is, what problems it solves, and the Kubernetes architecture. You will learn how you can use Kubernetes by showcasing all the main components. After learning the main concepts, we will learn and install Minikube for a local Kubernetes cluster, and we will go through the main commands of creating, debugging, and deleting pods using kubectl, which is Kubernetes command line tool. After knowing kubectl main commands, I will explain Kubernetes YAML configuration files, which we will use to create and configure components. Then we will go through a practical use case where we'll deploy a simple application setup in Kubernetes cluster locally to get your first hands-on experience with Kubernetes and feel more confident about the tool. In the second part, we will go into more advanced and important concepts like organizing your components using namespaces, how to make your app available from outside using Kubernetes Ingress, and learn about Helm, which is the package manager for Kubernetes. In addition, we will look at 3 components in more detail. First, how to persist data in Kubernetes using volumes. Second, how to deploy stateful applications like databases using stateful set component. And lastly, we will look at the different Kubernetes service types for different use cases. If you like the course, be sure to subscribe to my channel for more videos like this, and also check out the video description for more related courses on Udemy, etc. If you guys have any questions during the course or after the course, or you want to simply stay in touch, I would love to connect with you on social media, so be sure to follow me there as well. So in this video, I'm going to explain what Kubernetes is. We're going to start off with the definition to see what official definition is and what it does. Then we're going to look at the problem solution case study of Kubernetes. Basically, why did Kubernetes even come around and what problems does it solve? So let's jump in right into the definition. What is Kubernetes? So Kubernetes is an open source container orchestration framework, which was originally developed by Google. So on the foundation, it manages containers, be it Docker containers or from some other technology. Which basically means that Kubernetes helps you manage applications that are made up of hundreds or maybe thousands of containers, and it helps you manage them in different environments,
like physical machines, virtual machines, or cloud environments, or even hybrid deployment environments. So what problems does Kubernetes solve, and what are the tasks of a container orchestration tool actually? So to go through this chronologically, the rise of microservices caused an increased usage of container technologies, because the containers actually offer the perfect host for small, independent applications like microservices. And the rise of containers and the microservice technology actually resulted in applications that they're now comprised of hundreds or sometimes maybe even thousands of containers. Now, managing those loads of containers across multiple environments using scripts and self-made tools can be really complex and sometimes even impossible. So that specific scenario actually caused the need for having container orchestration technologies. So what those orchestration tools like Kubernetes do is actually guarantee following features. One is high availability. In simple words, high availability means that the application has no downtime, so it's always accessible by the users. A second one is scalability, which means that application has a high performance. It loads fast and the users have a very high response rates from the application. And the third one is disaster recovery, which basically means that if an infrastructure has some problems like data is lost or the servers explode or something bad happens with the server center, the infrastructure has to have some kind of mechanism to back up the data and to restore it to the latest state so that application doesn't actually lose any data. And the containerized application can run from the latest state after the recovery. And all of these are functionalities that container orchestration technologies like Kubernetes offer. So in this video, I want to give you an overview of the most basic fundamental components of Kubernetes, but just enough to actually get you started using Kubernetes in practice, either as a DevOps engineer or a software developer. Now, Kubernetes has tons of components, but most of the time you're going to be working with just a handful of them. So I'm going to build a case of a simple JavaScript application with a simple database, and I'm going to show you step by step how each component of Kubernetes actually helps you to deploy your application and what is the role of each of those components. Hey, I'm at gate 6 wearing a gray shirt. ฉันอยู่ที่ประตู6สวมเสื้อสีเทา ได้ครับ เดี๋ยวผมไปรับไป2 นาที I'll pick you up in 2 minutes. Components. So let's start with the basic setup of a worker node, or in Kubernetes terms, a node, which is a simple server, a physical or virtual machine. And the basic component or the smallest unit of Kubernetes is a pod. So what pod is basically an abstraction over a container. So if you're familiar with Docker containers or container images, so basically what pod does is it creates this running environment or a layer on top of the container. And the reason is because Kubernetes wants to abstract away the container runtime or container technologies so that you can replace them if you want to, and also because you don't have to directly work with Docker or whatever container technology you use in a Kubernetes. So you only interact with the Kubernetes layer. So we have an application pod, which is our own application, and that will maybe use a database pod with its own container. And this is also an important concept here. Pod is usually meant to run one application container inside of it. You can run multiple containers inside one pod, but usually it's only the case if you have one main application container and a helper container or some side service that has to run inside of that pod. And as you see, this is nothing special. You just have one server and 2 containers running on it
with an abstraction layer on top of it. So now let's see how they communicate with each other in Kubernetes world. So Kubernetes offers out of the box a virtual network, which means that each pod gets its own IP address, not the container. The pod gets the IP address, and each pod can communicate with each other using that IP address, which is an internal IP address. Obviously, it's not the public one. So my application container can communicate with database using the IP address. However, pod components in Kubernetes, also an important concept, are ephemeral, which means that they can die very easily. And when that happens, for example, if I lose a database container because the container crashed, because the application crashed inside, or because the node, the server that I'm running them on, ran out of resources, the pod will die and a new one will get created in its place. And when that happens, it will get assigned a new IP address, which obviously is inconvenient if you are communicating with the database using the IP address, because now you have to adjust it every time pod restarts. And because of that, another component of Kubernetes called service is used. So service is basically a static IP address or permanent IP address that can be attached, so to say, to each pod. So my app will have its own service and database pod will have its own service. And the good thing here is that the life cycles of service and the pod are not connected. So even if the pod dies, the service and its IP address will stay. So you don't have to change that endpoint anymore. So now obviously you would want your application to be accessible through a browser, right? And for this, you would have to create an external service. So external service is a service that opens the communication from external sources. But obviously you wouldn't want your database to be open to the public requests. And for that, you would create something called an internal service. So this is a type of a service that you specify when creating one. However, if you notice, the URL of the external service is not very practical. So basically what you have is an HTTP protocol with a node IP address, so of the node, not the service, and the port number of the service, which is good for test purposes if you want to test something very fast, but not for the end product. So usually you would want your URL to look like this if you want to talk to your application with a secure protocol and a domain name. And for that, there is another component of Kubernetes called ingress. So instead of service, the request goes first to ingress and it does the forwarding then to the service. So now we saw some of the very basic components of Kubernetes. And as you see, this is a very simple setup. We just have one server and a couple of containers running and some services. Nothing really special, where Kubernetes advantages or the actual cool features really come forward, but we're gonna get there step by step. So let's continue. So as we said, pods communicate with each other using a service. So my application will have a database endpoint, let's say called MongoDB service, that it uses to communicate with the database. But where do you configure usually this database URL or endpoint? Usually you would do it in application properties file or as some kind of external environmental variable, but usually it's inside of the built image of the application. So for example, if the endpoint of the service or service name in this case changed to MongoDB, you would have to adjust that URL in the application. So usually you'd have to rebuild the application with a new version and you have to push it to the repository, and now you'll have to pull that new image in your pod and restart the whole thing. So a little bit tedious for a small change like database URL. So for that purpose, Kubernetes has a component called config map. So what it does is it's basically your external configuration to your application. So config map would usually contain configuration data like URLs of a database or some other services that you use. And in Kubernetes, you just connect it to the pod so that pod actually gets the data that config map contains.
And now if you change the name of the service, the endpoint of the service, you just adjust the config map and that's it. You don't have to build a new image. You don't have to go through this whole cycle. Now, part of the external configuration can also be database username and password, right? Which may also change in the application deployment process. But putting a password or other credentials in a config map in a plain text format would be insecure, even though it's an external configuration. So for this purpose, Kubernetes has another component called secret. So secret is just like config map, but the difference is that it's used to store secret data, credentials, for example, and it's stored not in a plain text format, of course, but in base 64 encoded format. So secret would contain things like credentials. And of course, database user, you could also put in config map, but what's important is the passwords, certificates, things that you don't want other people to have access to would go in the secret. And just like config map, you just connect it to your pod so that pod can actually see those data and read from the secret. You can actually use the data from config map or secret inside of your application pod using, for example, environmental variables, or even as a properties file. So now to review, we've actually looked at almost all mostly used Kubernetes basic components. We've looked at the pod, we've seen how services are used, what is ingress component useful for, and we've also seen external configuration using config map and secrets. So now let's see another very important concept generally, which is data storage and how it works in Kubernetes. So we have this database pod that our application uses, and it has some data, or it generates some data. With this setup that you see now, if the database container or the pod gets restarted, the data would be gone. And that's problematic and inconvenient, obviously, because you want your database data or log data to be persisted reliably long-term. And the way you can do it in Kubernetes is using another component of Kubernetes called volumes. And how it works is that it basically attaches a physical storage on a hard drive to your pod. And that storage could be either on a local machine, meaning on the same server node where the pod is running, or it could be on a remote storage, meaning outside of the Kubernetes cluster. It could be cloud storage, or it could be your own premise storage, which is not part of the Kubernetes cluster. So you just have an external reference on it. So now when the database pod or container gets restarted, all the data will be there, persisted. It's important to understand the distinction between the Kubernetes cluster and all of its components and the storage. Regardless of whether it's a local or remote storage, think of a storage as an external hard drive plugged into the Kubernetes cluster. Because the point is, Kubernetes cluster explicitly doesn't manage any data persistence, which means that you as a Kubernetes user or an administrator are responsible for backing up the data, replicating and managing it, and making sure that it's kept on a proper hardware, etc. Because it's not taking care of Kubernetes. So now let's see everything is running perfectly and a user can access our application through a browser. Now with this setup, what happens if my application pod dies, right? Crashes, or I have to restart the pod because I built a new container image. Basically, I would have a downtime where a user can reach my application, which is obviously a very bad thing if it happens in production. And this is exactly the advantage of distributed systems and containers. So instead of relying on just one application pod and one database pod, etc., we are replicating everything on multiple servers. So we would have another node where a replica or clone of our application would run, which will also be connected to the service. So remember previously we said the service is like an persistent static IP address with a DNS name, so that you don't have to constantly adjust the endpoint when a pod dies.
But service is also a load balancer, which means that the service will actually catch the request and forward it to whichever pod is least busy. So it has both of these functionalities. But in order to create this second replica of the My Application pod, you wouldn't create a second pod, but instead you would define a blueprint for a My Application pod and specify how many replicas of that pod you would like to run. And that component or that blueprint is called deployment, which is another component of Kubernetes. And in practice, you would not be working with pods, or you would not be creating pods. You would be creating deployments, because there you can specify how many replicas, and you can also scale up or scale down the number of replicas of pods that you need. So with pod, we said that pod is a layer of abstraction on top of containers, and deployment is another abstraction on top of pods, which makes it more convenient to interact with the pods, replicate them, and do some other configuration. So in practice, you would mostly work with deployments and not with pods. So now if one of the replicas of your application pod would die, the service will forward the requests to another one. So your application would still be accessible for the user. So now you're probably wondering, what about the database pod? Because if the database pod died, your application also wouldn't be accessible. So we need a database replica as well. However, we can't replicate database using a deployment. And the reason for that is because database has a state, which is its data. Meaning that if we have clones or replicas of the database, they would all need to access the same shared data storage. And there you would need some kind of mechanism that manages which pods are currently writing to that storage or which pods are reading from that storage in order to avoid data inconsistencies. And that mechanism, in addition to replicating feature, is offered by another Kubernetes component called stateful set. So this component is meant specifically for applications like databases. So MySQL, MongoDB, Elasticsearch, or any other stateful applications or databases should be created using stateful sets and not deployments. It's a very important distinction. And stateful set, just like deployment, would take care of replicating the pods and scaling them up or scaling them down, but making sure that database reads and writes are synchronized so that no database inconsistencies are offered. However, I must mention here that deploying database applications using stateful sets in Kubernetes cluster can be somewhat tedious. So it's definitely more difficult than working with deployments where you don't have all these challenges. That's why it's also a common practice to host database applications outside of the Kubernetes cluster and just have the deployments or stateless applications that replicate and scale with no problem inside of the Kubernetes cluster and communicate with the external database. So now that we have two replicas of my application pod and two replicas of the database, and they're both load balanced, our setup is more robust, which means that now even if node 1, the whole node server, was actually rebooted or crashed and nothing could run on it, we would still have a second node with application and database pods running on it, and the application would still be accessible by the user until these two replicas get recreated, so you can avoid downtime. So to summarize, we have looked at the most used Kubernetes components. We started with the pods and the services in order to communicate between the pods, and the ingress component, which is used to route traffic into the cluster. We've also looked at external configuration using config maps and secrets, and data persistence using volumes. And finally, we've looked at pod blueprints with replicating mechanisms like deployments and stateful sets, where stateful set is used specifically for stateful applications like databases. And yes, there are a lot more components that Kubernetes offers, but these are really the core, the basic ones. Just using these core components, you can actually build pretty powerful Kubernetes clusters. Hi everyone, my name is Tian Yi.
And I'm Arkady. On April the 11th, we'll be live on YouTube to talk about AI with model-based design. Yeah, we'll discuss broad trends for integrating AI into engineered systems. We'll also talk about the main use cases for applying AI techniques in system design and how model-based design enables AI simulation and deployment workflows. The session will be interactive, so feel free to bring your questions. Looking forward to having you all, and make sure to subscribe to the channel so you don't miss out. See you there. In this video, we're going to talk about basic architecture of Kubernetes. So we're going to look at two types of nodes that Kubernetes operates on. One is master and another one is slave. And we're going to see what is the difference between those and which role each one of them has inside of the cluster. And we're going to go through the basic concepts of how Kubernetes does what it does and how the cluster is self-managed and self-healing and automated, and how you as an operator of the Kubernetes cluster should end up having much less manual effort. And we're going to start with this basic setup of one node with two application pods running on it. So one of the main components of a Kubernetes architecture are its worker servers or nodes. And each node will have multiple application pods with containers running on that node. And the way Kubernetes does it is using three processes that must be installed on every node that are used to schedule and manage those pods. So nodes are the cluster servers that actually do the work. That's why sometimes also called worker nodes. So the first process that needs to run on every node is the container runtime. In my example, I have Docker, but it could be some other technology as well. So because application pods have containers running inside, a container runtime needs to be installed on every node. But the process that actually schedules those pods and the containers then underneath is kubelet, which is a process of Kubernetes itself, unlike container runtime, that has interface with both container runtime and the machine, the node itself. Because at the end of the day, kubelet is responsible for taking that configuration and actually running a pod or starting a pod with a container inside, and then assigning resources from that node to that container, like CPU, RAM, and storage resources. So usually Kubernetes cluster is made up of multiple nodes, which also must have container runtime and kubelet services installed. And you can have hundreds of those worker nodes, which will run other pods and containers and replicas of the existing pods, like my app and database pods in this example. And the way that communication between them works is using services, which is sort of a load balancer that basically catches the request directed to the pod or the application, like database, for example, and then forwards it to the respective pod. And the third process that is responsible for forwarding requests from services to pods is actually kubeproxy, that also must be installed on every node. And kubeproxy has actually intelligent forwarding logic inside that makes sure that the communication also works in a performant way with low overhead. For example, if an application, my app replica, is making a request to the database, instead of service just randomly forwarding the request to any replica, it will actually forward it to the replica that is running on the same node as the pod that initiated the request. Thus, this way avoiding the network overhead of sending the request to another machine. So to summarize, two Kubernetes processes, kubelet and kubeproxy, must be installed on every Kubernetes worker node along with an independent container runtime in order for Kubernetes cluster to function properly. But now the question is, how do you interact with this cluster? Or do you decide on which node a new application pod or database pod should be scheduled? Or if a replica pod dies, what process actually monitors it and then reschedules it or restarts it again? Or when we add another server, how does it join the cluster to become another node and get pods and other components created on it?
And the answer is all of these managing processes are done by master nodes. So master servers or master nodes have completely different processes running inside, and these are 4 processes that run on every master node that control the cluster state and the worker nodes as well. So the first service is API server. So when you as a user want to deploy a new application in a Kubernetes cluster, you interact with the API server using some client. It could be a UI like Kubernetes dashboard, could be a command line tool like kubelet, or a Kubernetes API. So API server is like a cluster gateway, which gets the initial requests of any updates into the cluster or even the queries from the cluster. And it also acts as a gatekeeper for authentication to make sure that only authenticated and authorized requests get through to the cluster. That means whenever you want to schedule new pods, deploy new applications, create a new service or any other components, you have to talk to the API server on the master node, and the API server then validate your request, and if everything is fine, then it will forward your request to other processes in order to schedule the pod or create this component that you requested. And also, if you want to query the status of your deployment or the cluster health, etc., you make a request to the API server and it gives you the response, which is good for security because you just have one entry point into the cluster. Another master process is a scheduler. So as I mentioned, if you send an API server a request to schedule a new pod, API server, after it validates your request, will actually hand it over to the scheduler in order to start that application pod on one of the worker nodes. And of course, instead of just randomly assigning it to any node, scheduler has this whole intelligent way of deciding on which specific worker node the next pod will be scheduled or next component will be scheduled. So first it will look at your request and see how much resources the application that you want to schedule will need, how much CPU, how much RAM, and then it's going to look at and it's going to go through the worker nodes and see the available resources on each one of them. And if it sees that one node is the least busy or has the most resources available, it will schedule the new pod on that node. An important point here is that scheduler just decides on which node a new pod will be scheduled. The process that actually does the scheduling, that actually starts that pod with a container, is the kubelet. So it gets the request from the scheduler and executes that request on that node. The next component is controller manager, which is another crucial component, because what happens when pods die on any node, there must be a way to detect that the nodes died and then reschedule those pods as soon as possible. So what controller manager does is detect state changes like crashing of pods, for example. So when pods die, controller manager detects that and tries to recover the cluster state as soon as possible. And for that, it makes a request to the scheduler to reschedule those dead pods. And the same cycle happens here where the scheduler decides based on the resource calculation which worker nodes should restart those pods again and makes requests to the corresponding kubelets on those worker nodes to actually restart the pods. And finally, the last master process is etcd, which is a key value store of a cluster state. You can think of it as a cluster brain, actually, which means that every change in the cluster, for example, when a new pod gets scheduled, when a pod dies, all of these changes get saved or updated into this key value store of etcd. And the reason why etcd store is a cluster brain is because all of this mechanism with scheduler, controller manager, etc. works because of its data. So for example, how does scheduler know what resources are available on each worker node? Or how does controller manager know that a cluster state changed in some way? For example, pods died or that kubelet restarted new pods.
upon the request of a scheduler, or when you make a query request to API server about the cluster health, or for example, your application deployment state, where does API server get all this state information from? So all of this information is stored in etcd cluster. What is not stored in the etcd key value store is the actual application data. For example, if you have a database application running inside of a cluster, the data will be stored somewhere else, not in the etcd. This is just the cluster state information, which is used for master processes to communicate with the work processes and vice versa. So now you probably already see that master processes are absolutely crucial for the cluster operation. Especially the etcd store, which contains some data, must be reliably stored or replicated. So in practice, Kubernetes cluster is usually made up of multiple masters, where each master node runs its master processes, where of course the API server is load balanced, and the etcd store forms a distributed storage across all the master nodes. So now that we saw what processes run on worker nodes and master nodes, let's actually have a look at a realistic example of a cluster setup. So in a very small cluster, you would probably have 2 master nodes and 3 worker nodes. Also to note here, the hardware resources of master and node servers actually differ. The master processes are more important, but they actually have less load of work, so they need less resources like CPU, RAM, and storage. Whereas the worker nodes do the actual job of running those pods with containers inside, therefore they need more resources. And as your application complexity and its demand of resources increases, you may actually add more master and node servers to your cluster, and thus forming a more powerful and robust cluster to meet your application resource requirements. So in an existing Kubernetes cluster, you can actually add new master or node servers pretty easily. So if you want to add a master server, you just get a new bare server, you install all the master processes on it, and add it to the Kubernetes cluster. Same way, if you need 2 worker nodes, you get bare servers, you install all the worker node processes like container runtime, kubelet, and kubeproxy on it, and add it to the Kubernetes cluster. That's it. And this way you can infinitely increase the power and resources of your Kubernetes cluster as your application complexity and its resource demand increases. So in this video, I'm going to show you what Minikube and kubectl are and how to set them up. So first of all, let's see what is Minikube. Usually in the Kubernetes world, when you're setting up a production cluster, it will look something like this. So you would have multiple masters, at least 2 in a production setting, and you would have multiple worker nodes. And master nodes and the worker nodes have their own separate responsibility. So as you see on the diagram, you would have actual separate virtual or physical machines that each represent a node. Now, if you want to test something on your local environment, or if you want to try something out very quickly, for example, deploying new application or new components, and you want to test it on your local machine, obviously setting up a cluster like this will be pretty difficult, or maybe even impossible if you don't have enough resources like memory and CPU, etc. And exactly for the use case, there's this open source tool that is called a Minikube. So what a Minikube is basically one node cluster where the master processes and the worker processes both run on one node. And this node will have a Docker container runtime pre-installed. So you will be able to run the containers or the pods with containers on this node. And the way it's going to run on your laptop is through a virtual box or some other hypervisor. So basically, Minikube will create a virtual box on your laptop, and the node that you see here, this node, will run in that virtual box. So to summarize, Minikube is a one-node Kubernetes cluster that runs in a virtual box on your laptop, which you can use for testing Kubernetes on your local setup. So now that you've set up a cluster
or a mini cluster on your laptop or PC on your local machine, you need some way to interact with a cluster. So you want to create components, configure it, etc. And that's where kubectl comes in the picture. So now that you have this virtual node on your local machine that represents Minikube, you need some way to interact with that cluster. So you need a way to create pods and other Kubernetes components on that node. And the way to do it is using kubectl, which is a command line tool for Kubernetes cluster. So let's see how it actually works. Remember we said that Minikube runs both master and worker processes. So one of the master processes called API server is actually the main entry point into the Kubernetes cluster. So if you want to do anything in the Kubernetes, if you want to configure anything, create any component, you first have to talk to the API server. And the way to talk to the API server is through different clients. So you can have a UI like a dashboard, you can talk to it using Kubernetes API, or a command line tool, which is kubectl. And kubectl is actually the most powerful of all the three clients, because with kubectl you can basically do anything in the Kubernetes that you want. And throughout this video tutorials, we're going to be using kubectl mostly. So once the kubectl submits commands to the API server to create components, delete components, etc., the worker processes on Minikube node will actually make it happen. So they will be actually executing the commands to create the pods, to destroy the pods, to create services, etc. So this is the Minikube setup, and this is how kubectl is used to interact with the cluster. An important thing to note here is that kubectl isn't just for Minikube cluster. If you have a cloud cluster or a hybrid cluster, whatever, kubectl is the tool to use to interact with any type of Kubernetes cluster setup. So that's important to note here. So now that we know what Minikube and kubectl are, let's actually install them to see them in practice. I'm using Mac, so the installation process will probably be easier, but I'm gonna put the links to the installation guides in the description so you can actually follow them to install it on your operating system. Just one thing to note here is that Minikube needs a virtualization, because as we mentioned, it's going to run in a virtual box setup or some hypervisor. So you will need to install some type of hypervisor. It could be VirtualBox. I'm going to install a HyperKit, but it's going to be in those step-by-step instructions as well. So I'm going to show you how to install it on a Mac. So I have a Mac OS Mojave, so I'm going to show you how to install Minikube on this macOS version. And I'm going to be using brew to install it. So brew update. And the first thing is that I'm going to install a hypervisor HyperKit. So I'm going to go with the HyperKit. Go ahead and install it. I already had it installed, so with you, if you're doing it for the first time, it might take longer because it has to download all these dependencies and stuff. And now I'm gonna install Minikube. And here's the thing, Minikube has kubectl as a dependency. So when I execute this, it's gonna install kubectl as well. So I don't need to install it separately. So let's see here. Installing dependencies for Minikube, which is Kubernetes CLI. This is kubectl. Again, because I already had it installed before, it still has a local copy of the dependencies. That's why it's pretty fast. It might take longer if you're doing it for the first time. So now that everything is installed, let's actually check the commands. So kubectl command should be working. So I get this list of the commands with kubectl, so it's there, and Minikube should be working as well. And as you see, Minikube comes with this command line tool, which is pretty simple. So with one command, it's gonna bring up the whole Kubernetes cluster in this one node setup, and that you can do stuff with it, and you can just stop it or delete it. It's pretty easy. So now that we have both installed and the commands are there, let's actually create a Minikube Kubernetes cluster. And as you see, there is this start command. Let's actually clear this. So this is how we're gonna start a Kubernetes cluster.
Minikube start. And here is where the hypervisor installed comes in. Because since Minikube needs to run in a virtual environment, we're gonna tell Minikube which hypervisor it should use to start a cluster. So for that, we're gonna specify an option, which is VM driver. And here I'm gonna set the hyperkit that I installed. So I'm telling Minikube, please use hyperkit hypervisor to start this virtual Minikube cluster. So when I execute this, it's gonna download some stuff. So again, it may take a little bit longer if you're doing it for the first time. And as I mentioned, Minikube has Docker runtime or Docker daemon pre-installed. So even if you don't have Docker on your machine, it's still gonna work. So you will be able to create containers inside because it already contains Docker, which is a pretty good thing if you don't have Docker already installed. So done, kubectl is now configured to use Minikube, which means the Minikube cluster is set up, and kubectl command, which is meant to interact with the Kubernetes clusters, is also connected with that Minikube cluster, which means if I do kubectl get nodes, which just gets me a status of the nodes of the Kubernetes cluster, it's gonna tell me that the Minikube node is ready. And as you see, it's the only node and it has a master role because it obviously has to run the master processes. And I can also get the status with Minikube, executing Minikube status. So I see host is running, kubelet, which is a service that actually runs the pods using container runtime, is running. So basically everything is running. And by the way, if you want to see Kubernetes architecture in more detail and to understand how master and worker nodes actually work and what all these processes are, I have a separate video that covers Kubernetes architecture. So you can check it out on this link. And we can also check which version of Kubernetes we have installed. And usually it's going to be the latest version. So with kubectl version, you actually know what the client version of Kubernetes is and what the server version of Kubernetes is. And here we see we're using 1.17, and that's the Kubernetes version that is running in the Minikube cluster. So if you see both client version and server version in the output, it means that Minikube is correctly installed. So from this point on, we're going to be interacting with the Minikube cluster using kubectl command line tool. So Minikube is basically just for the startup and for deleting the cluster, but everything else, configuring, we're going to be doing through kubectl. And all these commands that I executed here, I'm going to put them in a list in the comment section so you can actually copy them. In this video, I'm going to show you some basic kubectl commands and how to create and debug pods in Minikube. So now we have a Minikube cluster and kubectl installed. And once the cluster is set up, you're gonna be using kubectl to basically do anything in the cluster, to create components, to get the status, etc. So first thing, we are gonna just get the status of the nodes. So we see that there is one node which is a master, and everything's gonna run on that node because it's a Minikube. So with kubectl get, I can check the pods, and I don't have any, that's why no resources. I can check the services, kubectl get services, and I just have one default service, and so on. So with this kubectl get, I can list any Kubernetes components. So now since we don't have any pods, we're going to create one. And to create Kubernetes components, there is a kubectl create command. So if I do help on that kubectl create command, I can see available commands for it. So I can create all these components using kubectl create, but there is no pod on the list because in Kubernetes world, the way it works is that the pod is the smallest unit of the Kubernetes cluster, but usually in practice, you're not creating pods or you're not working with the pods directly. There is an abstraction layer over the pods that is called deployment. So this is what we are going to be creating.
and that's going to create the pods underneath. And this is a usage of kubectl create deployment. So I need to give a name of the deployment and then provide some options. And the option that is required is the image, because the pod needs to be created based on some image or some container image. So let's actually go ahead and create Nginx deployment. So kubectl create deployment. Let's call it Nginx deployment image equals Nginx. It's just gonna go ahead and download the latest Nginx image from Docker Hub. That's how it's gonna work. So when I execute this, you see deployment Nginx depl created. So now if I do kubectl get deployment, you see that I have one deployment created. I have a status here which says it's not ready yet. So if I do kubectl get pod, you see that now I have a pod which has a prefix of the deployment and some random hash here, and it says container creating. So it's not ready yet. So if I do it again, it's running. And the way it works here is that when I create a deployment, deployment has all the information or the blueprint for creating the pod. This is the minimalistic or the most basic configuration for a deployment. We're just saying the name and the image. That's it. The rest is just defaults. And between deployment and a pod, there is another layer which is automatically managed by Kubernetes deployment called replica set. So if I do kubectl get replica set written together, you see I have an Nginx depl replica set hash, and it just gives me a state. And if you notice here, the pod name has a prefix of deployment and the replica set's ID and then its own ID. So this is how the pod name is made up. And the replica set basically is managing the replicas of a pod. You, in practice, will never have to create a replica set or delete a replica set or update in any way. You're going to be working with deployments directly, which is more convenient because in deployment you can configure the pod blueprint completely. You can say how many replicas of the pod you want, and you can do the rest of the configuration there. Here with this command, we just created one pod or one replica. But if you wanted to have two replicas of the Nginx pod, we can just provide as additional options. So this is how the layers work. First, you have the deployment. The deployment manages a replica set. A replica set manages all the replicas of that pod. And the pod is, again, an abstraction of a container. And everything below the deployment should be managed automatically by Kubernetes. You shouldn't have to worry about any of it. For example, the image that it uses, I will have to edit that in the deployment directly and not in the pod. So let's go ahead and do that right away. So I'm going to do kubectl edit deployment. And I'm going to provide the name, Nginx. And we get an auto-generated configuration file of the deployment. Because in the command line, we just gave two options. Everything else is default and auto-generated by Kubernetes. And you don't have to understand this now, but I'm going to make a separate video where I break down the configuration file and the syntax of the configuration file. For now, let's just go ahead and scroll to the image, which is somewhere down below. And let's say I wanted to fixate the version to 1.16 and save that change. And as you see, deployment was edited. And now when I do kubectl get pod, I see that the old pod, so this one here is terminating and another one started 25 seconds ago. So if I do it again, the old pod is gone and the new one got created with the new image.
And if I get replica set, I see that the old one has no pods in it and a new one has been created as well. So we just edited the deployment configuration and everything else below that got automatically updated. And that's the magic of Kubernetes, and that's how it works. Another very practical command is kubectl logs, which basically shows you what the application running inside the pod actually logged. So if I do kubectl logs, and I will need the pod name for this, I will get nothing because Nginx didn't log anything. So let's actually create another deployment from MongoDB. So let's call it Mongo deployment, and the image will be Mongo. So let's see, kubectl pod. So now I have the MongoDB deployment creating. So let's go ahead and log that. This status here means that the pod was created, but the container inside the pod isn't running yet. And when I try to log, obviously it tells me there's no container running, so it can show me any logs. So let's get the status again. At this point, if I'm seeing that container isn't starting, I can actually get some additional information by kubectl describe pod and the pod name, which here shows me what state changes happened inside the pod. So it pulled the image, created the container, and started container. So kubectl get pod, it should be running already. So now let's log it, kubectl logs, and here we see the log output. So it took a little bit, but this is what the MongoDB application container actually logged inside the pod. And obviously, if container has some problems, it's going to help with debugging to see what the application is actually printing. So let's clear that and get the pods again. So another very useful command when debugging, when something is not working or you just want to check what's going on inside the pod, is kubectl exec. So basically what it does is that it gets the terminal of that MongoDB application container. So if I do kubectl exec interactive terminal, that's what IT stands for. I will need the pod name, --bash. So with this command, I get the terminal of the MongoDB application container. And as you see here, I am inside the container of MongoDB as a root user, so I'm in a completely different setting now. And as I said, this is useful in debugging or when you want to test something or try something. You can enter the container or get the terminal and execute some commands inside there. So we can exit that again. And of course, with kubectl, I can delete the pods. So if I do get deployment, I misspelled that. So kubectl deployment, I see that I have 2 of them. And if I do kubectl get pod and replica set, I have also 2 of them. So let's say if I wanted to get rid of all the pods, replica sets underneath, I will have to delete the deployment. So delete deployment, and I'll have to provide the name of the deployment. I'm gonna let's delete MongoDB, delete it. And now if I'm gonna say kubectl get pod, the pod should be terminating. And if I do get replica set, the MongoDB replica set is gone as well. And the same if I do delete deployment, Nginx depl, and do the replica set, see everything gone. So all the CRUD operations, create, delete, update, etc. happens on the deployment level, and everything underneath just follows automatically. In a similar way we can create other Kubernetes resources like services,